Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. మీ గురించి సింపుల్గా ఒక వర్డ్లో చెప్పాలంటే అలా సైలెంట్గా కాలు మీద కాలేసుకుని ఇలా కూర్చుని చిన్న అగ్గిపుల్ల గీసి వెలిగిచ్చేస్తారు. ఆఫ్ ద స్క్రీన్ ఏమంటున్నారు, తిడుతున్నారా? ఆఫ్ ద స్క్రీన్ అలా ఏం లేదు సార్, ఎందుకంటే మీరు సైలెంట్కి వెళ్ళరు కదా, అలా గన్ను తీసి టపక్ మన కాల్చి వెళ్ళిపోతారు కదా, అందువల్ల పొగుడుతున్నాను అంటే మీరేదో నాకు తక్కువ క్వశ్చన్లు వేస్తారని కాదు, మామూలుగా ఎవరిని వదిలేదు లేదు సార్. చిన్న సర్ప్రైజ్ ఇస్తాను. ఏం సర్ప్రైజ్ సార్? రండి సార్, శేఖర్ గారు. అయ్యో బాబోయ్. ఇంటర్వ్యూ ఫస్ట్ ట్రయల్ వేశారు కదా, మీరు ఒక అగ్గిపుల్ల లాంటి క్వశ్చన్ ఒకటి వేశారు, అగ్గిపుల్ల వెలిగించినట్టు. ఇప్పుడు మారుతి అన్నవాడు యాక్చువల్గా పెద్దోడయ్యాడు, వాడు ఏదో సినిమాలు తీస్తున్నాడు, మరి అతని దగ్గర ఎందుకు ట్రై చేయలేదు అని అనేసరికి ఈయన వంగి వాటర్ బాల్ చేస్తా కొంచెం ఆవేశంగా కొన్ని షాట్లు వేశారు, మీరు కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి. థ్యాంక్ యూ సార్. మీరు వెళ్తే మీ గురించి వేరే మాట్లాడుకుంటాం. ఫిలిం బాయ్ అరవింద్ సినిమా తర్వాత ఒక హర్టింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు మీరు. ఏంటంటే ఆ సినిమా చూశాక ఎలా సినిమా తీయకూడదో నేను నేర్చుకున్నాను అని ఇచ్చారు. సూపర్ హిట్ అయిన సినిమాలు, చాలా సినిమాలు డబ్బులు రాని సినిమాలు చాలా ఉన్నాయి. ఆ విషయం చాలామందికి తెలియదు. డబ్బులు వచ్చే సినిమాలు వేరు, సూపర్ హిట్ సినిమాలు వేరు. నిజంగా మీ ఇద్దరి మధ్యలో ఏం మిస్అండర్స్టాండింగ్ జరగలేదా? మిస్అండర్స్టాండింగ్ అంటే ఒకటేనండి, ఈ ఇండస్ట్రీలో బండ్లు ఓడలు బండ్లు అన్నది చాలా సర్వసాధారణం. అవును. అలాంటి ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి. సప్తగిరి గారు ఇరిటేట్ చేసేస్తున్నాడు, ఆయన తగ్గించమని చెప్పి. మీరు కొన్ని సినిమాలు తీసుకుంటారు, తర్వాత రిలీజ్ అయిన తర్వాత ప్రమోషన్లో మీరు దాన్ని ఎక్కువ చొరవ చూపరు, దాన్ని ఒక్కొక్కసారి ఆ సినిమాని కూడా పట్టించుకోరు అని ఒక చిన్న ఇది ఉంది. ఇక్కడ ఏంటంటే నమ్మిస్తూ ఉంటారు టెక్నీషియన్స్, ఆ పక్కన ఉన్న డైరెక్టరు, కొంతమంది ఎడిటింగ్ చేసేవాళ్ళు కానీ లేకపోతే వేరే వాళ్ళు కానీ, సార్ ఎక్స్ట్రాడినరీగా వచ్చింది సార్, నిన్నే బాబు సాంగ్ చేశాడు సార్, అసలు మామూలుగా లేదు సార్, అసలు నేను ఇప్పుడు చూసిందంతా ఒక సినిమా వేరు సార్, అసలు ఫైట్ ఒకటి సార్ ట్విస్ట్ అయిపోయింది సార్ సినిమా. కానీ క్రియేటివ్ జాబ్ కాబట్టి ఎక్కువ మంది నమ్మించడానికి ట్రై చేస్తూ ఉంటారు. మనం అసలు ఆ మాయలో పడకూడదు. ఫస్ట్ ఇండస్ట్రీలో ఒక చిన్న రూమర్ ఏంటంటే, అది ఎంతవరకు నిజం నాకు తెలియదు, మారుతి గారి దగ్గర గోస్ట్ రైటర్స్ విపరీతంగా ఉంటారు, అక్కడ నుంచి తీసుకుంటారు ఆయన. ఈవెన్ బల్లెబల్లె మొగాడవాడి కూడా అతని కథ కాదు అన్నది కూడా ఒక వర్షన్. ఏమంటే ఎన్నిసార్లు ప్రూవ్ చేసుకుంటాం కాదు, ఇప్పుడు ఒక్క పర్సన్కి 2-4 ఇండస్ట్రీలో ఎక్కువ ఉంటాయి అన్నమాట. సక్సెస్ వచ్చాక మన లైఫ్ స్టైల్ మారిపోతుంటుంది ఖచ్చితంగా. అప్పుడు ఎలాంటి వాటికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎలాంటి వాటికి మనం ప్రయారిటీ చూపించకూడదు. ఈ కథ పుట్టాలంటే పలానా హోటల్కి వెళ్ళాలి, పలానా కేరళలో లేకపోతే ఆస్ట్రేలియా వెళ్ళి ఆ హోటల్ 7th ఫ్లోర్లోంచి వ్యూ ఉంటే అక్కడ లైట్గా ఫ్రూట్స్ తింటూ అక్కడ పాయింట్ ఎందుకు పుడుతుంది నీకు, అక్కడ నీకు ఎంటర్టైన్మెంట్ వస్తుంది నీకు. అది తప్ప అంటున్నాను నేను. ఇవన్నీ ఉంటేనే పాయింట్ పుడుతుంది అనుకుంటే నువ్వు అసలు ఫస్ట్ సినిమా ఏ ఊళ్ళో ఉండి చేసావు? చాలామంది బ్యాంకాక్ వెళ్ళి ఇక్కడ వెళ్తే తప్పించి రాదంటుంటారు కొంతగా, స్పెషల్గా స్టోరీస్కి. లైక్ పూరి గారు అదేనండి, ఆయన ఇప్పుడు కొత్తగా తమన్తో వర్క్ చేస్తున్నారు, మరి ఆయన ఏ కేటగిరీ? చూను దుబాయ్లో కంపోజ్ చేద్దాం, పైన టాప్ ఫ్లోర్లో కంపోజ్ చేద్దాం. మీకు కొంతమంది ఉన్నారు, మీకు తెలీదు. వీడికి ఇచ్చిన 2 కోట్ల రెమ్యునరేషన్కి వీడి ఖర్చులు చూస్తే 2 కోట్లు ఉంటాయి. నెట్ని వాడడం మీద మీరు ఒక మంచి మాట అన్నారు మొన్న, అది చెప్పండి. మీ మనవాడికి చెప్తావు, నేను ఆ రోజుల్లో ఒక 10 లక్షలు ట్వీట్లు చేశారా, చాలా పేరు వచ్చిందిరా నాకు, పాట్మని కొడతాడాడు. ఆ బతుకు నాకు వద్దనుకుంటా నేను. మరి మీ అభిమాన డైరెక్టర్ ఆర్జీవి రోజు అదే పని చేస్తుంటారుగా. ఆయన క్రియేట్ చేసి వదిలేశాడు సార్. ఆయన శివ చూసి 100 మంది డైరెక్టర్లు అయ్యారు సార్. ఒక పర్సన్ వల్ల అంతకు మించి ఇంకేం చేస్తారు సార్? లైఫ్ ఫిలాసఫీ ఏంటో చెప్పండి. డబ్బు లేనోడు దరిద్రుడు కాదండి, పని లేనోడు దరిద్రుడు అంటాను. హాయ్ అండి. మామూలుగా రెగ్యులర్గా నాకు ఆల్మోస్ట్ ప్రతిరోజు మీ ఇంటర్వ్యూలు చాలా బాగుంటాయండి అని మెసేజెస్, కాల్స్ రెగ్యులర్గా వస్తుంటాయి. యాక్చువల్గా ఈ 66 ఇంటర్వ్యూలు కూడా నేను ప్రతి ఇంటర్వ్యూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రతిదీ నా మొదటి ఇంటర్వ్యూ అన్నట్టుగానే ఫీల్ అయ్యి అదే ఎనర్జీ లెవెల్స్తో నేను చేస్తున్నానంటే కారణం ఇలాంటి మెసేజెస్ అండ్ కాల్స్, మీ ప్రశంసలు మాత్రమే. అండ్ అంటే ఎన్ని మెసేజెస్ వచ్చినా కూడా
ప్రతి కాంప్లిమెంట్ని గుర్తుపెట్టుకునేటట్టుగా ప్రతిదీ ఉండకపోవచ్చు, దాంట్లో కొన్ని మాత్రమే గుర్తుండిపోతాయి. అలాంటి గుర్తుండిపోయే ఒక కాంప్లిమెంట్ నాకు పోయిన వారం వచ్చింది. పోయిన వారం నేను చేసిన శేఖర్ సూరి గారి ఇంటర్వ్యూ చూసి డైరెక్టర్ మారుతి గారు నాకు స్వయంగా కాల్ చేసి మళ్ళీ ఇద్దరు పాత మిత్రులను కలిపారండి అని నాకు చెప్పడం జరిగింది. అది నిజంగా నేను చాలా గొప్ప కాంప్లిమెంట్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య జరిగిన మిస్అండర్స్టాండింగ్స్ కానీ, వాళ్ళిద్దరి మధ్యలో వచ్చిన గ్యాప్ కానీ కొంతవరకు నాకు తెలుసు. అండ్ అవన్నీ పక్కన పెట్టి శేఖర్ సూరి గారికి మారుతి గారు ఫోన్ చేసి మాట్లాడడం అన్నది అండ్ మళ్ళీ వాళ్ళిద్దరు పాత మిత్రులు కలవడం అనేది నిజంగా నాకు ఒక గొప్ప కాంప్లిమెంట్గానే ఫీల్ అవుతున్నాను. అండ్ మన తోటి స్నేహితుడు ఒక గొప్ప స్థానంలో ఉన్నప్పుడు కేవలం సహాయం కోసం మాత్రమే టచ్లోకి వెళ్ళడం అన్నది చాలా సర్వసాధారణం. అది దాంట్లో గొప్ప విషయం ఏం కాదు. అలాంటి పని శేఖర్ సూరి గారు ఎప్పుడు చేయరు కూడా నాకు తెలిసి. కానీ మనం గొప్ప స్థానంలో ఉన్నప్పుడు గతంలో జరిగిన తప్పులన్నీ మర్చిపోయి మన స్నేహితుని కోసము, అతని బాగోగులు తెలుసుకోవడం కోసము కాల్ చేయడము, మాట్లాడడం అనేది నిజంగా గొప్ప విషయం. అది మారుతి గారు చేశారు. అండ్ అది నా ఇంటర్వ్యూ ద్వారా జరగడం అనేది నాకు నిజంగా ఆనందకరమైన విషయం. అండ్ నా ఇంటర్వ్యూ వల్ల ఒక మంచి పని జరిగినప్పుడు నా ఆనందం నిజంగా అనిర్వచనీయం. అండ్ అలాంటి అనిర్వచనీయమైన ఆనందాన్ని కలుగజేసిన మారుతి గారు మన ఈ ఇంటర్వ్యూ గెస్ట్ అండి. చూద్దాం ఆయన ద్వారా ఇంటర్వ్యూలో ఎన్ని మంచి విషయాలు తెలుసుకోబోతున్నామో. హలో అండి మారుతి గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ టిఎన్ఆర్ గారు. అంటే నేను యాక్చువల్లీ చాలాసార్లు మీది చూస్తూ ఉంటా. అంటే మీ గురించి సింపుల్గా ఒక వర్డ్లో చెప్పాలని అంటే అలా సైలెంట్గా కాలు మీద కాలు వేసుకుని ఇలా కూర్చుని చిన్న అగ్గిపుల్ల గీసి వెలిగిచ్చేస్తారు. అంటే మీరు వేసే క్వశ్చను ఈయన ఏం అడుగుతాడు అనేటు ఆడియన్స్కి రీచ్ అవుతూ ఉంటుంది. ఈయన ఏం క్వశ్చన్ వేస్తున్నాడు, ఆయనకి ఎలా అర్థమవుతుంది, ఈ కన్వర్జేషన్ ఎలా కొంచెం స్పైసీగా ఎలా అవుతూ ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు అందరూ. అంటే ఆడియన్స్ ఎవరినైతే అభిమానిస్తూ ఉంటారో వాళ్ళ ఇంటర్వ్యూసే ఎక్కువ చూస్తూ ఉంటారు నార్మల్గా. అందరు ఇంటర్వ్యూలు చూడాలని ఉండదు. బట్ మీరు వేసే క్వశ్చన్స్కి, వీళ్ళు ఇచ్చే ఆన్సర్స్కి ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతూ రీసెంట్ టైమ్స్లో నాకు తెలిసి ఒక ఇంటర్వ్యూని ఏంటి మీది అసలు ఒక సినిమాలాగా ఉంటుంది. అది ఇంటర్వ్యూ కాదు, అది 2 గంటలు 3 గంటలు 4 గంటలు కృష్ణవంశీ గారిది కానీ ఇట్లా చాలా ఇంట్రెస్టింగ్గా అంతసేపు కూడా చూస్తూ ఉంటారు అనమాట. ఆ క్రెడిట్ 100% మీదే. ఎందుకంటే ఏ క్వశ్చన్ వేస్తే ఆడియన్స్ ఎంగేజ్ చేస్తాం ఎక్కువ టైం అనేది నాకు బాగా అనిపించింది రీసెంట్ టైమ్స్లో. అంటే మిమ్మల్ని పొగుడుతున్నాను అంటే మీరేదో నాకు తక్కువ క్వశ్చన్లు వేస్తారని కాదు, మామూలుగా నాకు అనిపించింది, నేను చెప్పాను సార్. ఎవరిని వదిలేదు లేదు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ చెప్పండి సార్. అండ్ అంటే ఇంతేనా ఇండస్ట్రీలో ఇదే ఓకే బాగా ఉన్నాయని ఇంకా ఆఫ్ ద స్క్రీన్ ఏమంటున్నారు, తిడుతున్నారా? ఆఫ్ ద స్క్రీన్ అలా ఏం లేదు సార్. ఎందుకంటే మీరు సైలెంట్కి వెళ్ళరు కదా, అలా గన్ను తీసి టపకమని కాల్చి వెళ్ళిపోతారు కదా, అందువల్ల మీకు అసలు అలాంటి ఇదేం లేదు. అంటే ఆడియన్స్కి కూడా సినిమా చూస్తే చిన్న చిన్న ఫైట్లు అయ్యే కాలం లేదా చప్ప ఏముంటాయి, మామూలుగా ఉంటాయి. థ్యాంక్స్ సార్, ఆ విషయం అర్థం చేసుకున్నందుకు. సరే ఓకే. అండ్ ఈ మధ్య కాలంలో మీరు ఇది చెప్పారు కాబట్టి నేను ఈ విషయం ఖచ్చితంగా చెప్పాలి. ఈ మధ్య కాలంలో నాకు అంటే చాలామంది ఇలా రావడం నాకు కామన్ అండి, మెసేజ్ ఇలాంటివి వస్తుంటాయి ఫోన్స్. బట్ ఈ మధ్య కాలంలో వచ్చిన నా బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే అది మీరు ఇచ్చింది. ఏంటంటే మీ వల్ల అలా ఇంటర్వ్యూస్ మీరు పర్సనల్గా నాకు కాల్ చేయడము, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ శేఖర్ సూరి గారు ఇంటర్వ్యూ చూసి ఆయన మీ పాత మిత్రుడు, ఆయనతో మళ్ళీ ఫోన్ చేసి కలిశారన్నది నిజంగా అది నాకు గొప్ప కాంప్లిమెంట్గా ఫీల్ అవుతున్నాను. ఈ షోకి ఒక పర్పస్ ఉంది అని నేను ఫీల్ అయ్యాను ఆ మూమెంట్. లేదు సార్, నాకు అంటే జెన్యూన్గా అనిపించింది. ఫస్ట్ మీరు ఈ యొక్క టాపిక్ మీరు మాట్లాడే ముందు మీకు చిన్న సర్ప్రైజ్ ఇస్తాను. ఏం సర్ప్రైజ్ సార్? నన్ను చెప్పండి. రండి సార్ శేఖర్ గారు. అయ్యో బాబోయ్. Very fine. No, after a long time. Yeah. డైరెక్ట్ శేఖర్ గారిని ఇంటర్వ్యూ చేశారు మీరు. అంటే పాత మిత్రులు కలిసారంటే నాకు చాలా విపరీతమైన సంతోషం వేసి మిమ్మల్ని ప్రేక్షకుల సాక్షిగా కలుపుదామని. అంటే రీసెంట్గా మీది ఇంటర్వ్యూ చూసే సడన్గా చాలా రోజుల తర్వాత నేను మొన్న రోడ్డు మీద వెళ్తున్నట్టే డాక్టర్ చక్రవర్తి అని ఇది కనపడింది. డాక్టర్ చక్రవర్తి అని ఏంటి భలే పెట్టే టైటిల్ ఎవరు అని అనుకుంటే కింద శేఖర్ సూరి ఫిల్మ్ అని ఉంది. ఓ ఈయన యాక్చువల్గా హిందీలో మీరు సినిమా చేస్తున్నారని అన్నారు.
ఎవరో సత్యదేవ్ గారు అని ఈయన ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారనమాట. ఆయన కనిపించినప్పుడల్లా అడుగుతుంటారు శేఖర్ గారు ఏం చేస్తున్నారు అంటే. ఏంటంటే ఈయన దగ్గర చాలా మంచి మంచి సబ్జెక్టులు ఉన్నాయి, రకరకాల వేరియేషన్ ఉండే సబ్జెక్టులు ఉన్నాయి. ఆ టైంలో ఫిలిం అరవింద్ టైంలో బాగా డిస్కస్ చేసేవాళ్ళం, మామూలుగా డిస్కస్ చేసేవాళ్ళం. ఇది ఇలా బాగుంటుంది, అలా బాగుంటుంది, ఇలా బాగుంటుందని. దాని తర్వాత నేను మళ్ళీ ప్రేమిస్తే సినిమా చేయడం, దాని తర్వాత నేను వేరే సినిమా చేసి ఇంకా సినిమాలు వద్దులేని మళ్ళీ నేను వేరే ఫీల్డ్కి వెళ్ళిపోయాను. ఇంకా సార్ ఇట్లా డైరెక్షన్ దీంట్లో ఉన్నారు. దాని తర్వాత మధ్యలో యాక్చువల్గా ఆయన సినిమాలు ఇవి చూస్తున్నా. నా ఈ రోజుల్లోకి ఈయన ఫోన్ చేసి ఆడియో ఫంక్షన్కి పిలిచాను అనమాట. ఎందుకంటే యాక్చువల్గా నేను ఫస్ట్ ఒక సినిమాలో పని చేయాలి అని అంటే సినిమా అసలు ఎలా తీస్తారో నేర్చుకోవాలి అని ఈ సినిమాకి ప్రొడ్యూస్ చేసి ఆ సినిమా నేర్చుకున్నాను అనమాట, ఫిలిం అరవింద్ అన్న సినిమా. ఎందుకనంటే ఎన్ని క్రాఫ్ట్స్ ఉంటాయి ఏంటి అది ఇదేనని అట్లా ఒక రకంగా ఫిలిం అరవింద్ ఒక లెసన్ అనమాట. ఆ సినిమాలో ఏంటంటే ఈ ఒక సినిమాలో తెలియకుండా మనకి ఏమేమి వేస్టేజ్ అవుతూ ఉంటుంది అదొకటి. ఒక సినిమాని నెక్స్ట్ ప్యాషనేట్గా తీసేవాళ్ళు ఎలా ఆలోచించాలి, ఇలా రకరకాల కోణాల్లో నాకు ఒక పుస్తకం లాంటిది అది. అన్నట్టు ఏ ఫిలిం అరవింద్ టైటిల్ కూడా నేనే పెట్టేదానికి. ఆ రోజు యాక్చువల్గా చాలా టైటిల్స్ అనుకున్నాం, దూరం అని, 60వ పేజీ అని సంథింగ్. పేపర్ మీద ఫిలిం బై అరవింద్ బాగుందండి. ఓకే. అప్పుడు ఇమ్మీడియట్గా ఆయన చాలా ఇదిగా రెస్పాండ్ అయ్యి, అంటే మాకు నిజంగా ఒక రకమైన సర్ప్రైజ్. ఇవాళ ఇలా చాలా రోజుల తర్వాత చూశాను నేను. ఏది అదే ఫిలిం ఈ రోజుల్లో ఆడియో ఫంక్షన్ రోజు తర్వాత ఇప్పుడే మళ్ళీ చూడటం. అదే 4 years అయింది దగ్గర. ఏంటి ఆ ఇంటర్వ్యూలో మీరు బాగా ఇన్స్పైర్ అయిన అంశం ఏంటి, అంత ఫోన్ చేసి మాట్లాడాలనిపించిన విషయం? అంటే యాక్చువల్గా ఒకటే ఆలోచించా, అంటే ఈయనున్నాడని చెప్పడం కాదు. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ ఫస్ట్ ట్రయల్ వేశారు కదా, మీరు ఒక అగ్గిపుల్ల లాంటి క్వశ్చన్ ఒకటి వేశారు, అగ్గిపుల్ల వెలిగించినట్టు. ఇప్పుడు మారుతి అన్నవాడు యాక్చువల్గా పెద్దోడయ్యాడు, వాడు ఏదో సినిమాలు తీస్తున్నాడు, మరి అతని దగ్గర ఎందుకు ట్రై చేయలేదు అని అనేసరికి ఈయన వంగి వాటర్ బాల్ చేస్తా కొంచెం ఆవేశంగా కొన్ని షాట్లు వేశారు మీరు, కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి. ఫిలిం బై అరవింద్కి వస్తే ఆ సినిమాకి మారుతి గారు ప్రొడ్యూసర్. అవునండి కదా, అంటే ఆయన ఇప్పుడు మంచి టాప్ ప్రొడ్యూసర్ కదా, మంచి సబ్జెక్ట్ ఉంటే ఆయనే తీస్తారు కదా. లేదండి, ఇండస్ట్రీలో చాలా మంది సినిమా పనులు చేసుకుంటూ ఏంటి నేను అసలు ఈయన ఏమైనా తిట్టేశాడా నన్ను గబుక్కున, ఈయన ఏమైనా మాట్లాడేశాడా? కానీ నేను మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటే ఈయనకి నాకు మధ్యన అసలు ఎప్పుడు ఎలాంటిది లేదు. అసలు జస్ట్ నేను నా ప్రపంచంలో నేను వచ్చేసాను, ఆయన దేంట్లో ఆయన వెళ్ళాడు, నేను ఆడియో ఫంక్షన్ పిలిచాను, మాట్లాడి ఎప్పుడు మేము ఇద్దరం బాగానే ఉన్నాము. మా ఇద్దరి మధ్యన ఎప్పుడు స్ట్రైట్గా కూడా మేము ఎప్పుడు పోట్లాడుకోగానే ఒక మాటను ఎప్పుడు లేదు. ఇదేంటి ఈయన గబ్బుకుని ఏమైనా మాట్లాడారా, లేకపోతే టచ్లో లేవని ఏమైనా మాట్లాడారా ఏంటి అని నాకు మా ఫ్రెండ్స్ వాళ్ళు పంపించారనమాట. ఏంటి శేఖర్ సూర్య ఏదో అన్నట్టున్నాడు నీ గురించి, అదే నాకు తెలిసి ఏమో అన్నాడో చూడాలన్న. ఇంటర్వ్యూ రాగానే ఫస్ట్ వాళ్ళు చూసారు, దాని తర్వాత మళ్ళీ నేను కరెక్ట్గా జరుపుకుంటా ఫస్ట్ అసలు క్యూరియాసిటీ, మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి ఈయన ఏమన్నారని చదివితే ఈయన నీట్గా జరిగినట్టు ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఈయనకి ఇప్పుడు మేము పరిచయం లేదు, దూరంగా ఉన్నాం, అయినా దాని గురించి అంత ఇదిగా ఏమి చెప్పక్కర్లా. మీరు అడిగే అగ్గిపుల్లకి ఎవడు పడితే ఆడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదండి, నాకు ఉంటుందండి అని ఈ టైపు ఈయన మాట్లాడచ్చు. పోనీ మీరు వెలిగించారు కదా. బట్ ఆయన కూడా ఏంటంటే న్యాచురల్గా జరిగింది ఇది అనేసరికి నాకు చాలా బాగా అనిపించింది. అంటే నాకు సినిమా దాంట్లోకి వచ్చిన తర్వాత ఒక సినిమాతో ఎక్కువ టైం ట్రావెల్ చేసిన సినిమా ఫిలిం బై అరవింద్. అందుకని చెప్పి నాకు ఆ టైంలో ఈయనతో స్పెండ్ చేసిన ఈయన స్టోరీ నాకు నేరేట్ చేసేవాళ్ళు. అంటే 1 గంట 2 గంటలు నేను ఈయన ఫేస్ చూస్తూ ఉండేవాడిని. ఆ ఎక్స్ప్రెషన్స్ ఇవి అన్నీ నేను మళ్ళీ ఈ ఇంటర్వ్యూ ద్వారా చూసేసరికి గబ్బుకున్న కనెక్ట్ అయ్యి చాలా రోజులు అయింది కదా. ఏదైనా మన ప్రీవియస్ వెళ్ళినప్పుడు మన జ్ఞాపకాలు అనేది ఆ టైంలో జరిగిన ఎక్స్పీరియన్స్లు, మనకి ఆ టైంలో జరిగిన ఇవి, అంటే నేను పాజిటివ్ తీసుకుంటా ఎక్కువ. ఎందుకనంటే చిన్న మిస్కమ్యూనికేషన్స్, ఇలా చేయాలి అలా చేయాలి, ఇది చేయకూడదు అది చేయకూడదు, ఇవి ఎప్పుడు మేకింగ్లో వస్తుంటాయి. బట్ నాకు తెలియకుండా ఒక బీజం సినిమా దాంట్లో పడింది నాకు అదే. అందుకని నాకు ఆయన చూడంగానే బాగా అనిపించి వెంటనే నెంబరు మా మేనేజర్కి చెప్పాను, రాజ్కుమార్ గారికి ఫోన్ చేశాను, వాసు గారిని అడిగి, దాని తర్వాత మీ నెంబర్ ఇచ్చారు, ఇస్తే మీరు పంపించారు, వెంటనే ఆయనతో మాట్లాడే. అప్పుడు
అది మాట్లాడిన తర్వాత నేను మీకు మెసేజ్ ఇచ్చేసాను. అంటే మీ ఇంటర్వ్యూ వల్లే కదా ఇది నేను ఆయన నెంబర్ తీసుకుని మళ్ళీ ఆయనతో మాట్లాడగలిగాను. లేకపోతే ఆయన పని అయింది, నా పని నాది, ఇంకో సంవత్సరం గడిచేద్దాం మామూలుగా. మళ్ళీ ఎక్కడన్నా కనిపించినప్పుడు ఏమంటే బాగున్నారు అనుకునేవాళ్ళు. ఇట్ ఈస్ వెరీ హ్యాపీ అండి. టీఎన్ఆర్ ద్వారా నేను ఎప్పుడు అంటే నిన్న కలవడం జరిగింది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఆయన ఫోన్ చేసినప్పటికీ నేను చాలా వెరీ హ్యాపీ. ఎందుకంటే మిస్అండర్స్టాండింగ్స్ ప్రపంచంలో ఎవరికి పెద్ద పెద్ద వాడికి వస్తుంటాయి, చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్. బట్ ఓకే, బట్ ఎప్పుడు బ్యాడ్ బ్లడ్ లాంటిది ఏం లేదు. అంటే ఇట్ వాజ్ జస్ట్ ఎ మిస్అండర్స్టాండింగ్. సో ఆయన పనులు ఆయన ఉంటాడు, యాజ్ చూసాడు, నా పనులు నేను ఉన్నాను. బట్ ఫోన్ రాగానే ఐ వాజ్ వెరీ హ్యాపీ. జనరల్గా ఆ మిస్అండర్స్టాండింగ్స్ అవుతూనే ఉంటాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు చెప్పారు కదా, మనలోనే ఎవరో ఉంటారు క్రియేట్ చేసేవాళ్ళు. ఆ సినిమాలో చెప్పారు కదా, ఎక్కడ ఉంటారు మన కొడుకులుగా వీళ్ళగా వాళ్ళగా. సో ఎవరో సమ్ మిస్అండర్స్టాండింగ్స్ చెప్పుంటారు, నాకు చెప్పుంటారు, ఆయన చెప్పుంటారు. బట్ టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ బ్యాక్ అండ్ డెఫినెట్గా అండి అదే అన్న మెసేజ్ కూడా పెట్టాను సార్, లెట్స్ కంటిన్యూ ఫ్రెండ్షిప్ ఇన్ ఇట్స్ ప్యూరెస్ట్ ఫార్మ్ అన్న మెసేజ్. ఎందుకంటే నేను జనరల్ ఏది ఎక్స్పెక్ట్ చేయను. ఆయన కూడా మేమిద్దరం అసలు మీ వే బ్యాక్, ఇప్పుడు మీరు చూసేది డైరెక్టర్స్ చూస్తున్నారు, వే బ్యాక్ అసలు వేరే ఉంటుంది. నేను చూసిన తాగుతూ రోడ్డు మీద పురుగులు తింటూ ఈయనకి స్టోరీ చెప్పించాలని నేను చాలా ట్రై చేశాను. నన్ను చాలా ఎంకరేజ్ చేస్తారు. అంటే స్టార్టింగ్ నన్ను బన్నీ దగ్గర కూర్చోబెట్టి కథ చెప్పించి, గురుజీ చేయాలి, మనం సినిమాలు చేయాలి, కథలు విని ఈ ఎంకరేజ్ మీ లాట్. లైక్ సో లెట్స్ సీ, లెట్స్ బ్యాక్, వీఆర్ బ్యాక్. ఐ మీన్ లెట్స్ హోప్, ఐ మీన్ కొలాబరేషన్ ఏంటో. ఇంకా ఏదో ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తున్నారు. ఇంట్రెస్టింగ్ ఇప్పుడు మిస్అండర్స్టాండింగ్ కారణం ఏమిటి అని ఆలోచించినప్పుడు జనరల్గా అసలు ఎవరైనా ఇద్దరి మధ్యన ఒక ప్రాబ్లం జరిగినప్పుడు మనం వెళ్ళి కనుక్కోం, ఇలా ఇప్పుడు మాట్లాడుంటే అయిపోయాడు ఆ రోజు. సో పక్క వాళ్ళు ఉంటారు తందానా చదివేవాళ్ళు చాలామంది. సో ఒక ఎగ్జాంపుల్, ఒక జోక్, నాకు ఒక జోక్ గుర్తొచ్చింది. ఆ తందానా వాళ్ళు క్రియేట్ చేసిందా అని అనుకున్నాను. అప్పుడు అనుకున్న ఉద్దేశం ఎవరికనమాట. భగవంతుడిని ఒకడు అడిగేట, భగవంతుడా నాకు ఎనిమిస్ లేకుండా చూడు భగవంతుడా అన్నట్ట. ప్లీజ్ భగవంతుడా ప్రభుత్వం ప్లీజ్ 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 అంటే టప్పన్న పక్కన ఫ్రెండ్స్ అందరికి మాయమైపోయారు. సో నేను అనుకోవడం ఏంటి, ఎవడో ఒకడు ఈయనకి నా గురించి చెప్పుంటాడు, నా దగ్గరికి వచ్చి ఈయన గురించి చెప్పుంటాడు, ఇది జరిగి ఉంటుంది. సో మేము ఎప్పుడు బిజీ, ఆయన బిజీ కావడం వల్ల నేను ఆయన కలవలేదు, నేను బిజీగా ఉండడం వల్ల బాబు కలవడం కుదరలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ బికాస్ ఆఫ్ టీఎన్ఆర్ వి మెట్ అగైన్. ఇక్కడ ఒకటే సార్, నేను అనుకున్నది, ఫ్రెండ్షిప్ అనేది తెలియకుండా డబ్బులతో ముడిపడి ఉంటుంది సార్. ఇండైరెక్ట్గా ఇప్పుడు ఈయన వల్ల నాకు లాభం వచ్చింది అనుకోండి, ఈ 4 సంవత్సరాలు నేను కంటిన్యూ చేసేవాడినేమో. ఈయన వల్ల లాస్ వచ్చింది అనుకోండి, ఈయన వల్ల లాస్ వస్తే నేను కంటిన్యూ చేయను. అంతే సింపుల్గా. ఈ ఈక్వేషన్ ఏంటంటే దీన్ని దాటి కనుక ఆలోచించాలి. ఇప్పుడు ఆయన దాంట్లో కొన్ని ప్లస్లు ఉండొచ్చు, పాపం ఆయన ఎంత చేయగలిగాడో అది చేశాడు ఆ రోజు, నేను ఎంత చేయగలను అది చేశాను. బట్ ఈయన వల్ల నాకు డబ్బులు పోయినాయి అనే ఒక చిన్న ఫీలింగ్ ఉందనుకోండి, దానికి వేరే వాళ్ళు ఏదన్నా చెప్పారనుకోండి, దానివల్ల తెలియకుండా మనుషులు దూరం పెడుతుంటారు. అల్టిమేట్గా ఏంటంటే ఫ్రెండ్షిప్లు ఇవన్నీ కూడా డబ్బులకు ముడిపడి ఉంటాయి. మీకు ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, మనుషులు ఎక్కడ వెళ్తారు, ఇంకా అభిమానం చూపిస్తారు, ఇంకా ప్రేమ చూపిస్తారు. ఇక్కడ డబ్బులు రానివాడిని ఎవ్వడో ఇక్కడ ప్రేమించడు, అదే సింపుల్ లాజిక్. బట్ ఏంటంటే నేను అవన్నిటికీ కొంచెం అతీతంగా కొంచెం పై లేయర్కి వచ్చి ఆలోచిస్తాను. అతని ప్లేస్లో నేనున్నాను అనుకోండి, నా ప్లేస్లో ఆయన ఉన్నా, కొంచెం అందరూ ఒకటే, మనం పాజిటివ్గా ఆలోచించగలిగితే. అదే డబ్బులు ఉంటే మైనస్లు కనబడవు, అంతే అంతే. అందుకే నేను అవన్నీ మా ఇద్దరికి బికాస్ అలా ఉండుంటే ఆయన కాల్ చేసాడు కదా, ఆయన అవన్నీ అతీతంగా వెళ్ళి కాల్ చేశాడు. ఆయన మంచితనం. అండ్ నాకు నంబర్ లేదు ఎవడో రెసిప్రోకేట్. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఆయన ఈరోజు ఇంత సక్సెస్లో ఉంటూ నాకు ఫోన్ చేసి గురూజీ మనకు ఆయన ఫ్రెండ్షిప్ గుర్తు తెప్పించాడు. అండ్ ఇమ్మీడియట్ నా ఎక్స్టెన్షన్, ఇమ్మీడియట్ మీ పిల్లగానే వస్తున్నాను సార్, ఐఎమ్ కమింగ్ బికాస్ ఐ వాంట్ టు మీట్ హిమ్ అండ్ వీ వాంట్ టు కంటిన్యూ అవర్ ఫ్రెండ్షిప్. థ్యాంక్ యూ సార్. ఇద్దరు మంచి టెక్నీషియన్స్ మళ్ళీ కలిసినందుకు. మీ కాంబినేషన్లో మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పటికైనా ఒక సినిమా రావాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ సార్. మీరు వెళ్తే మీ గురించి వేరే మాట్లాడుకుంటాం. ఆయన అగ్గిపుల్ల గీయటం అలవాటు కాబట్టి. ఓకే గురుజీ, ఎనీవే నైస్ మీటింగ్ యూ. డెఫినెట్ కలుద్దాం సార్. ఓకే సార్, బాయ్ సార్, థ్యాంక్ యూ. సార్ టీ తీసుకోండి.
మీరు ఒకటి ఇస్తున్నారు. శేఖర్ సూర్య గారిని ఇచ్చారు, మళ్ళీ టీ ఇచ్చారు. ఓకే ఇప్పుడు ఏదన్నా జరికిస్తారని చూడండి. వెల్కమ్ అగైన్. థ్యాంక్ యూ సార్. సార్ ఓకే, ఆయన వెళ్ళిపోయారు కాబట్టి ఒక క్వశ్చన్ ఏంటంటే, ఫిలిం బాయ్ అరవింద్ సినిమా తర్వాత ఒక హర్టింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు మీరు. ఏంటంటే ఆ సినిమా చూశాక ఎలా సినిమా తీయకూడదో నేను నేర్చుకున్నాను అని ఇచ్చారు. అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ వాళ్ళు ఎందుకు అడుగుతున్నానంటే, ఏదో మిమ్మల్ని మీరిద్దరు కలిసాక మళ్ళీ ఏదో మిమ్మల్ని మనస్పర్ధలు పెడదామని కాదు, అంటే దానివల్ల ఒక చిన్న గైడెన్స్ లాగా ఉంటుంది వచ్చే వాళ్ళకి, ఎలాంటి మిస్అండర్స్టాండింగ్స్ జరుగుతాయి ఇండస్ట్రీలో అని చెప్పడానికి ఒక సదుద్దేశంతో మాత్రం అడుగు. అంటే నేను ఇది ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చను శేఖర్ సూర్య గారిని పక్కన పెట్టుకుని కూడా ఇప్పుడే చెప్పాను నేను. ఎందుకంటే నేను కనుక ఆయన లేనప్పుడు కనుక అది చెప్పాను అనుకోండి, అది నా తప్పు అవుతుంది. ఆయన ఉన్నప్పుడే చెప్పా. ఎందుకనంటే నిజంగా ఆ సినిమాకి ఒక టెక్నీషియన్ అనే పర్సను, అంటే పాపం శేఖర్ గారి దగ్గర ఒకటి ఇది ఉంటుంది. ఆయన ఏంటంటే క్రియేటివిటీ బాగా చూపించాలి, ఇది బాగా తీయాలి, ఆయన ఇంటెన్షన్ అదే. ఆయన ఇంటెన్షన్ తప్పు కాదు. నేను యాజ్ ఏ ప్రొడ్యూసర్గా నా ఇంటెన్షన్ ఏంటంటే, ఇప్పుడు తలకోనలో అప్పుడు సెట్ వేసాం అనమాట. తలకోనలో సెట్ వేసి అక్కడ సినిమా తీసాం. ఇప్పుడు ఆ సెట్టు ఇక్కడ ఏదన్నా 4 చెట్లు కనపడితే ఫారెస్ట్ ఇక్కడనే వేసేయచ్చు. మీకు దానివల్ల ట్రావెలింగ్ అని ఇవన్నీ చాలా ఎక్స్పెన్సెస్ తగ్గిపోతాయి. నేను ప్రొడ్యూసర్గా నేను అలాగే ఆలోచించాలి, యాజ్ ఏ డైరెక్టర్గా ఆయన అలాగే ఆలోచించాలి. ఈయన ఏంటంటే అక్కడికి వెళితే దాంతోపాటు ఇంకో కొన్ని మాంటేజ్లు తీయచ్చు, ఇంకో సాంగ్ తీయచ్చు, ఆ లొకేషన్ ఇంకా భయంకరంగా ఉంటుంది, ఇట్లా ఇవన్నీ అని ఆలోచిస్తాడు. నేను యాజ్ ఏ ప్రొడ్యూసర్గా ఏంటి ఆ చెట్లు, ఆ మాత్రం చెట్లు ఇక్కడ ఉండవేంటి, ఆ మాత్రం సందులు ఇక్కడ ఉండవేంటి, వీళ్ళందరినీ తీసుకెళ్ళి భోజనాలు పెట్టి ఇదంతా చేయాల్సిన అవసరం ఉందని నేను ఆలోచిస్తాను. అందుకని నేనేంటంటే నేను ప్రొడ్యూసర్, నేను మెయిన్ యాజ్ ఏ డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి నేను డైరెక్టర్ అయినండి. అందువల్ల ఏంటంటే నేను యాజ్ ఏ డిస్ట్రిబ్యూటర్గా ఫస్ట్ ఆలోచిస్తా, ఎలాంటి సినిమా ఆడియన్స్ చూస్తున్నారు అనేది ఆలోచిస్తా. 2, ఏ సినిమా ప్రొడ్యూస్ చేస్తే తక్కువలో అయిపోతుంది, ఎక్కువ డబ్బులు వస్తాయని ఆలోచిస్తా. అంటే ఎక్కడెక్కడ చుట్టేసి ఎక్కడెక్కడ తీసేస్తే కరెక్ట్గా తక్కువలో మనం సినిమా చేయొచ్చని ఆలోచిస్తా. 3 యాక్చువల్గా డైరెక్టరు, నేను ఈ సినిమా వల్ల నేను ఎలా ప్రూవ్ చేసుకుంటా, నేను ఎలా ఆడియన్స్లో నాకు ఎనర్జీ వస్తుంది అన్న ఈ 3 కాన్సెప్ట్లు నేను బేస్ చేసుకుని, నేను అక్కడి నుంచి రాబట్టి నేను ఇవన్నీ బేస్ చేసుకుని వస్తా. ఒక్కొక్కరు ఏంటంటే డైరెక్టర్ అయిన వాళ్ళు మెయిన్ ఆలోచించేది ఏంటంటే, ఫస్ట్ ఒక 4 గోడల మధ్యన కూర్చుని కథ రాసేసుకుని దీన్ని ఎలా తీయాలి అలా తీయాలి అనుకుంటారు. అసలు ఎవరిని పెట్టి తీస్తున్నాం, ఎంతలో తీస్తున్నాం, ఎలా తీస్తే అసలు ఏం తీసినా సరే డబ్బులు పోకుండా ఎలా తీయగలుగుతాం, ప్రొడ్యూసర్ అన్నవాడు సేఫ్గా ఎలా ఉంటాడు, ఇవి ఎక్కువ ఆలోచించరు. పలానా హీరో వస్తే అయిపోద్ది, లేకపోతే కనుక పలానా ఎవడో వస్తే అయిపోద్ది, దీన్ని భయంకరంగా బయట వసూలు చేస్తుందంట సినిమా, ఇది ఎలా ఉందంటే అలా ఉందంటే పోస్టర్లు వేసుకుని ఆ సినిమా సూపర్ హిట్ అని. సూపర్ హిట్ అయిన సినిమాలు, చాలా సినిమాలు డబ్బులు రాని సినిమాలు చాలా ఉన్నాయి. ఆ విషయం చాలామందికి తెలీదు. డబ్బులు వచ్చే సినిమాలు వేరు, సూపర్ హిట్ సినిమాలు వేరు, నెక్స్ట్ ఆడియన్స్ చూసే వేరు, ఆడియన్స్ చూడని వేరు, క్రిటిక్స్ మెచ్చుకునే సినిమాలు వేరు, క్రిటిక్స్ మెచ్చుకోని సినిమాలు వేరు, మెచ్చుకోకుండా డబ్బులు వచ్చే సినిమాలు వేరు. ఇలా ఒక సినిమాలో మనకి బయట నుంచి చూసే వరకు ఓహో ఈ సినిమా హిట్ అంటున్నారంటే ఆడుతుంది అంటే డబ్బులు వస్తున్నాయి అనేది ఒకటే తెలుస్తుంది. కింద స్థాయికి వెళ్ళి కనుక చూడగలిగితే అసలు ఈ సినిమాని ఎంతమంది చూస్తున్నారు, అసలు వాడికి ఎవరికి డబ్బులు వస్తున్నాయి, వాడు ఎంత పెట్టుకున్నాడు, వాడికి ఎంత పోయినాయి, వీడు హిట్ అని చెప్పుకుంటున్నాడు, హిట్ అని చెప్పుకుంటుండటం వల్ల అసలు ఎవరికి బెనిఫిట్ అయింది అనేది చాలామందికి నాలెడ్జ్ ఉండదు. మెయిన్ ఏంటంటే నేను ఒకటే చెప్తా, సినిమా మేకింగ్తో పాటు బిజినెస్ స్ట్రాటజీ కూడా తెలిస్తేనే ఇక్కడ ఈ గేమ్ ఆడగలం. లేకపోతే ఇప్పుడు నా వెనకాల ఒక 10 మంది ప్రొడ్యూసర్లు నా వెనకాల ధైర్యంగా రెడీగా ఉన్నారని అంటే వీడు మాత్రం నా డబ్బులు పోగొట్టడు అనే ఒక ధైర్యం వాళ్ళకు ఉంటుంది. ఫస్ట్ వీడి సినిమా తీస్తే ఎలాగోలా మేనేజ్ చేసేస్తాడు, నా డబ్బులు పోతున్నాయి అన్న టైం వచ్చిందంటే వీడు ఎక్కడో చోట పెట్టినా సరే ముందు కంప్లీట్ చేస్తాడు సినిమా. ప్రొడ్యూసర్ అలా ఆలోచిస్తాడు. అందుకని నేను ఆ సినిమాలో నేర్చుకుంది ఏంటంటే ఏం వేస్టేజ్ అవుతుంది, ఈ వేస్టేజ్ లేకుండా సినిమా తీయచ్చు. ఇప్పుడు ఫిలిం బాయ్ అరవింద్ అన్న సినిమాలో పెద్ద స్టార్స్ ఉన్నారనుకోండి, నువ్వు తలకోన కాదు, నువ్వు అమెరికా వెళ్ళి ఎక్కడైనా తీయచ్చు, అంటే బిజినెస్ అవుతుంది. కాబట్టి మనం పెట్టిన ఆర్టిస్టులకి అంత దూరం వెళ్ళి తీయాల్సిన అవసరం లేదు. అలాంటి చిన్న విషయాలు నేను దగ్గరుండి నేర్చుకున్నాను అంటున్నా.
అంటే ఈ సినిమా ఇలా తీయకూడదు, ఇలా తీయాలి అని నేర్చుకున్నా. అది శేఖర్ సూర్య గారు తప్పు కాదు 100%. ఆయన యాజ్ ఎ క్రియేటివ్ పర్సన్గా ఆయనకి అంతకుముందు డిస్ట్రిబ్యూషన్లో నాలెడ్జ్ లేదు కాబట్టి ఆయన ఏంటంటే మంచి సినిమా తీయాలనే ఉద్దేశంతో ఆయన తీశాడు. బట్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ నేను నా ఆలోచన కరెక్ట్, యాజ్ ఎ డైరెక్టర్గా ఆయన ఆలోచన కరెక్ట్, అంతే. సో ఇప్పుడు మీరు ఒకవేళ డైరెక్టర్ అయితే కనుక ఫిల్మ్ బేర్ తీయాల్సి వస్తే కనుక మీరే డైరెక్టర్ అయితే కనుక అలా చేయరా? నేను డైరెక్టర్ అయితే కనుక ఇప్పుడు నేను ఫిలిం బై అరవింద్ దగ్గర నుంచి నేర్చుకుని ప్రేమ కథ చిత్రం తీశాను. ఎందుకు తీశానంటే నాకు నలుగురితో నైట్లు ఖాళీగా ఉన్నా, పగలపూట స్టోరీ రాసుకుంటున్నా, నైట్లు ఖాళీగా ఉన్నా, కథ అయిపోవాలి, నలుగురే ఆర్టిస్టులు ఉండాలి, ఎక్కువ రెమ్యునేషన్లు ఇవ్వకూడదు, నెక్స్ట్ ఒక ఇంటికి వెళ్తే పని అయిపోవాలి, హీరో హీరోయిన్ 2 కమెడియన్స్, నలుగురితో 4 గోడల మధ్యన. మీకు తెలీదు ఆ హౌస్లో ఏ సెట్ ఏ ఆర్ట్ వర్క్ మేము డబ్బులు వెళ్ళాలి. 1 lakh పెట్టి వాల్ క్లాక్ ఒకటి, చిన్న చిన్న పూలకుండీలు ఇలాంటివి ఏవో కొన్నాం. నేను ఇంక ఏం వద్దు ఉన్న దాంట్లోనే వాడదాం తీద్దామని అన్నా. అంటే ₹1,00,00,000 సినిమా, ₹1,25,00,000 సినిమా, ఇంకంతే. ఇంక అంతకు మించి ₹1 ఎక్స్ట్రా అయినా సరే ఆ జానర్ చూడరు. ఎందుకంటే హర్రర్ జానర్కి చాలా తక్కువ ఆడియన్స్ ఉంటారు, దాన్ని కామెడీ యాడ్ చేస్తే ఆడియన్స్ పెరుగుతారు అని చెప్పి నేను అందుకనే ట్రైలర్లో ఎక్కడ కూడా ఇది దెయ్యం సినిమా నెయ్యలా, ప్రేమ కథ చిత్రం అని టైటిల్ పెట్టాను. అందుకనే ఎందుకంటే ఇది లవ్ స్టోరీ ఉంది దాంట్లో, ఇది యాక్చువల్గా దెయ్యం సినిమా కాదు, దెయ్యం బ్యాక్డ్రాప్ తీసుకున్నా. ఎందుకనంటే దెయ్యం బ్యాక్డ్రాప్ వల్ల ఒక ప్లేస్లో తీయచ్చు, దెయ్యం అనేది ఒకే చోట ఉంటుంది, ఇక ఆ ప్లేస్లో తీర్చు సినిమా, ఇక ఆ ప్లేస్ నుంచి బయటికి అంటే వాడి కథకి అవసరం లేదు, నా కథకి ఖర్చు అవసరంలా. అందుకని చెప్పి ఖర్చు లేని ప్లేస్కి కథను తీసుకెళ్ళా. నేను చేసే పని ఏంటంటే నాకు ఈ ఖర్చు లేకుండా అదే ఎంటర్టైన్మెంట్ కనుక నేను ఇవ్వగలిగితే ఒక రెడీను చూస్తారు, ప్రేమ కథ చిత్రం చూస్తారు. రెడీలో థియేటర్ ఎలా నవ్వారో ప్రేమ కథ చిత్రంలో కూడా అలాగే నవ్వారు. నేను దాన్ని నమ్ముతా. అంటే నా దగ్గర దమ్ముండి నేను గనక నేను నవ్వించగలను, నేను ఇక్కడ గనక నేను కంటెంట్ స్ట్రైట్గా చెప్పగలను అంటే ఓ బడ్డీ కొట్టి దగ్గర తీసిన సినిమా చూస్తారు, అందులో అసలు ఆ డౌటే లేదు. ఇక్కడ ఏంటంటే డైరెక్టర్కి ఉండాల్సింది క్లారిటీ, విజను. కొంతమంది ఏంటంటే విజను, నేను నా సినిమా గ్రాండ్గా ఉండాలి, చూపించు ఆ గ్రాండియర్ సినిమాలు. అంటే నీకు ఆర్టిస్టులు వచ్చారనుకో, హీరోలు వచ్చారనుకో పెట్టు. ఎందుకంటే పెద్ద హీరోలు డెఫినెట్గా ఆడియన్స్ గ్రాండ్గా చూడాలని అనుకుంటారు, వాళ్ళకి ఏమేమి గ్రాండ్గా చేస్తే బాగుంటుందో అవి చెయ్యి. ఎందుకంటే సినిమా ఇన్ని కోట్లు పెట్టి ఆడికి కామన్ ఆడియన్కి కూడా ఏంటంటే వీడు మరీ 1,00,00,000 ఇన్ని కోట్లు దొబ్బేస్తున్నాడు వీడు అన్న ఫీలింగ్ కూడా ఆడికి రప్పించకూడదు, అది కూడా రివర్స్ అవుతుంది. అందుకని చెప్పి అది బేస్ చేసుకుని చేయాలి. ఓకే. అండ్ యాక్చువల్గా ఫిలిం బై అరవింద్కి మీరు నాకు తెలిసి 25 lakhs వరకు ఎంత పెట్టారు? 34 lakhs పెట్టారు. 34 lakhs. ఓకే. బట్ సినిమా పేరు చూస్తేనే సక్సెస్ అని పేరు వచ్చింది, మీరు మాత్రం లాస్ అయ్యారని. 27 lakhs పోయినాయి. ఎలా అంటే ఇక్కడ ఒకటేనండి, డిస్ట్రిబ్యూషన్లో మా నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు సినిమా ఆడింది, మీకు ఆడిందన్న విషయం మీకు ఎలా తెలిసింది? ఇక్కడ సుదర్శన్ థియేటర్లో 100 days ఆడింది, విజయవాడలో ఒక సెంటర్లో ఒక 100 days ఆడింది, నెక్స్ట్ వైజాగ్లో 1-2 సెంటర్లో 100 రోజులు ఆడింది, మిగిలిన ఎక్కడ ఆడలా. ఏసీ తీసేసేవాళ్ళు. ఒకవేళ ఏసిన మీకు సీడెడ్ లాంటి ఏరియాలో మీరు సినిమాలు ఆడుతున్నా మనకు తెలీదు. ఇక్కడ వాళ్ళు కూడా ఏంటంటే కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు, మీకు చిన్న సినిమాలు కొనేవాళ్ళు ఎవరు వస్తారో తెలుసా? బాగా దెబ్బలు తినేసి అప్పులోళ్ళు ఫోన్లు చేసి ఎత్తకాడు ఆడు పారిపోయి ఎటో గట్టి వెళ్ళిపోదాం అనుకునే స్టేజ్లో వాడు ఇదేదో సినిమా ట్రైలర్ బాగుందని ఒక 50,000 అడ్వాన్స్ ఇచ్చి, పెద్ద డిస్ట్రిబ్యూటర్లు రారు, చూద్దాంలే అని ఊరికినే ఒక రాయేసి ఆడు కొంటాడు. ఆడు సినిమా కనుక ఆడుతుందంటే ఆడు చిప్పు తీసి అవతల పడేస్తాడు, ఇంకా ప్రొడ్యూసర్తో కనెక్షన్ కట్టాడికి, ఇంక ఇది ఆడించుకునే మ్యాక్సిమం పరారు అప్స్కాండ్. అలాంటి దొంగలు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు దొంగలు అంటాం కంటే ఆడు పాపం ఆడుకున్న అప్పులకి ఆడుకోడు దొరికింది. అలాగా ఆడించుకుని మాకు తిరిగి డబ్బులు కట్టగా అలా ఏడిపించిన వాళ్ళు ఉన్నారు. ఆడింది కొన్ని సెంటర్లు ఆడినా సరే ఏంటంటే డబ్బులు ఎవరు, ఎందుకంటే ఇంకా అసలు దొరికింది ఇంకంతే, ఇంకెంతకు మించి లేదు అని తర్వాత తెలుస్తుంది మనకి. ఆడు థియేటర్ బాగు చేయించుకున్నాడంట, ఆడి ఇల్లు కొంచెం బాత్రూమ్లు కట్టించుకున్నాడంట, పలానా వాడు కారు కొనుక్కున్నాడంట మనకు తెలుస్తుంది మన సినిమా మీద. 1 సంవత్సరం తర్వాత రియలైజ్ అవుతాం మనం. అది ఇక్కడ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నిటినీ తట్టుకోవాలంటే కొత్త ప్రొడ్యూసర్ ఫస్ట్ అసలు సినిమా హిట్టే కనపడుతూ ఉంటుంది. అడిగి హిట్ పలానా దాంట్లో పేపర్లో చూస్తాడు 15 కోట్లు వసూలు చేసిందంటే నేను 4 పెడితే 15 తెచ్చుకోవచ్చు అని వస్తాడు. వీడు ఫస్ట్ ఉన్న 4 పడేస్తాడు. ఈ 4 పడేసి ఈ 4 ఏరుకోవడానికి ఎంత టైం పడుతుందో తెలియదు అడిగి ఫస్ట్.
ఇది ఎవరిని అడిగినా చెప్తారు, నేను కాదు, ఏ ప్రొడ్యూస్ చేసి ఎవరు అడిగినా చెప్తారు. కానీ కొన్ని పెద్ద పెద్ద సినిమాలు, స్టార్ సినిమాలు, పబ్లిక్ ఏమో అన్ని కోట్లు వసూలు చేసింది, ఇన్ని కోట్లు వసూలు చేసింది అంటారు, లోపల మాత్రం విషయం వేరే ఉంటుంది. ఎందుకు అలా? అంటే నిజంగా వసూలు చేసే సినిమాలు ఉంటాయి, లోపల విషయం ఉంటుంది అనేది పక్కన పెట్టండి, అది మనం సబ్జెక్ట్ మాట్లాడదు. లోపల అసలు విషయం వేరే ఉంటుంది. అసలు డబ్బులు రావు. ఏ పెద్ద సినిమా పెద్దగా అంత సక్సెస్ కాదు. కాదండి, ఇప్పుడు నీకు 20 కోట్లు వచ్చింది లేకపోతే 100 కోట్లు వచ్చిందని చెప్తారు. నిజంగానే 100 కోట్లు వసూలు చేస్తుంది. ఎలాగంటే దానికి లెక్కలు ఉంటాయి. ఇది గ్రాస్ అనేది ఉంటుంది. గ్రాస్ అనేది యాక్చువల్గా టికెట్ ఎంత కాస్ట్ ఉంటుందో అంతనే ఇది ఉంటుంది. ఆ లెక్కలో చూస్తే ఇది ఉంటుంది గ్రాసు. దాని తర్వాత షేర్లు, నెట్, ఈ డిస్ట్రిబ్యూటర్ కమిషన్ పోను, దాని తర్వాత ప్రొడ్యూసర్కి వచ్చేది, ఇవన్నీ ఫిల్టర్ చేసుకో వీడికి ఒక 20 మిగులుద్ది. అంటే నీకు బయట వచ్చింది 100 కోట్లు, నాకేంటి 20 వచ్చింది చేతికి వచ్చింది అనుకోవచ్చు. బట్ ఇవన్నీ ఏంటంటే ఇది ఒక ఇండస్ట్రీ, ఒక సెక్టార్. ఈ సెక్టార్లో ఒక సినిమా మీద అందరూ బాగుపడతారు, లాస్ అయితే అందరూ లాస్ అవుతారు. అందువల్ల ఆ ప్రాఫిట్ని అలా షేర్ చేసుకుంటారు, ఆ లాస్ని అలాగే షేర్ చేసుకుంటారు. ఓకే. ఇప్పుడు బాహుబలి లాంటి సినిమా ఒక 2000 కోట్లు చేసింది సార్. ఈ 2000 కోట్లు చేసింది అనేది తెలుస్తుంది 100%. ఎందుకంటే అది చిన్న డిస్ట్రిబ్యూటర్ కూడా దాని మీద తింటారు, అది జెన్యున్గా చేస్తుంది అది. కానీ యాక్చువల్గా ప్రొడ్యూసర్కి ఎంత వచ్చింది అదే నువ్వు షేర్ అనుకోకూడదు. ఒక సినిమా బిజినెస్ స్పాను ఒక యూనివర్సల్గా ఇంత ఆడింది అని అంటే ఇది అవుతుంది. మీకు 2000 కోట్లు కనుక బాహుబలి వసూలు చేస్తే 3000 కోట్లు పాప్కార్న్లు, కూల్ డ్రింకులు, సైకిల్ స్టాండ్లు, కార్ల మీద వచ్చి ఉంటాయి. ఇప్పుడు అమ్మే ఈ రేట్లకి. అంటే ఒక సినిమా 5000 కోట్లు మీకు చేసి ఉంటుంది. అంటే ఒక సినిమా వల్లే కదా ఇంత రెవెన్యూ జనరేట్ అయింది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలంటున్నాను నేను మామూలుగా. ఓకే సార్, ఫైనల్ ఒక క్వశ్చన్ మన శేఖర్ సూరి గారి గురించి అడిగి ఆ చాప్టర్ క్లోజ్ చేసేద్దాం. అంటే నిజంగా మీ ఇద్దరి మధ్యలో ఏం మిస్అండర్స్టాండింగ్ జరగలేదా? అసలు ఓన్లీ క్రియేటివ్ డిఫరెన్సేనా? కాదు మిస్అండర్స్టాండింగ్ అంటే ఒకటేనండి. పాపం ప్రొడ్యూసర్ నాకంటే ఆయన శ్రీధర్ గారు అని ఆయన ఎక్కువ అమౌంట్ పెట్టారనమాట. ఆయన ఏదో రియల్ ఎస్టేట్ కూడా ఆ టైంలో శ్రీశైలం రూట్లో హైవేలో చాలా రియల్ ఎస్టేట్, అంటే ఆ రియల్ ఎస్టేట్ అంతా వచ్చి ఆయన ఇన్వెస్ట్ చేశాడు. ఆయనకున్న పర్సనల్ మనీ అంతా తీసుకొచ్చి దాంట్లో పెట్టేసరికి ఆయనకి బిజినెస్ తెలీదు. ఈ శేఖర్ గారు ఏంటంటే ఆయనకి నేను మణిరత్నం తీసుకొస్తాను, ఇట్లా చేస్తాను, సినిమాని ఇట్లా రిలీజ్ చేస్తాను, అలా రిలీజ్ చేస్తాను అని. ఈయనేంటంటే శ్యామ్లీ వాళ్ళ బ్రదర్ వస్తే శ్యామ్లీతో రికమెండ్ చేయించుకుని ఇట్లా చేద్దాము, సినిమాని బాగా చూపిద్దామని చెప్పి ఆయన ఒక పాజిటివ్ దాంతోనే ఇట్లా చేద్దాం సార్ బిజినెస్ ఇది అని చెప్పాడనమాట. అందువల్ల ఏంటంటే ఆయనకేమో బిజినెస్ నాలెడ్జ్ లేదు, ఈయనేమో ఇలా చేద్దామని చెప్పాడు. ఈ లాస్ట్కి వచ్చేసరికి మీ డబ్బులు ఎలాగైనా పోకుండా చూద్దాం, తెప్పిద్దాం సార్, సినిమా బాగా ఆడితే డబ్బులు వస్తాయి అనేది ఆయనకి అదే నాలెడ్జ్. ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే ఆయనకి ఇలా చెప్పిన తర్వాత సినిమా ఆడుతుంది, డబ్బులు రావట్లేదు. ఈయనేమో డబ్బులు వస్తాయి, బాగా వస్తాయి అని చెప్పాడు. ఎవరిని అడగాలి, ఏం అడగాలి ఈయనకి నాలెడ్జ్ లేదు. ఇక్కడ దాంతో ఆటోమేటిక్గా మిస్కమ్యూనికేషన్ వస్తుంది. ఇప్పుడు మీరు పలానా చోటకి రండి, నేను డబ్బులు ఇస్తాను, అక్కడ నాకు అందరూ తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పారు, తీసుకెళ్ళారు, ఎవడో తగలలా మీకు ఒక ఊహ అంతే. మీరు కూడా పలానా చోటకి వెళ్తే నిజంగా డబ్బులు వస్తాయి అనేది ఊహ. ఆ ఊహ వల్ల మీరేంటంటే అప్పుడు మన ఇద్దరి మధ్యన మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. అలాంటి మిస్అండర్స్టాండింగే. నిజంగా ఆ సినిమా ఇట్టే డబ్బులు వచ్చినాయి అనుకోండి, ఇంకేమీ లేదు. ఆ శేఖర్ గారు అసలు చాలా రోజులు అయింది సార్ చూసి, ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు నెక్స్ట్ అంటాం, మళ్ళీ పోగొట్టుకునే వరకు సినిమాలు తెస్తూనే ఉంటాం. అందువల్ల ఇక్కడ ఒక కమ్యూనికేషన్ అనేది డెవలప్ అయినా ఇదైనా దానికి మనీనే కారణం అవుద్ది అల్టిమేట్గా. ఓకే, ఈ టాపిక్ మాట్లాడారు కాబట్టి మామూలుగా ఈ ఇండస్ట్రీలో ఓడలు బండ్లు అన్నది చాలా సర్వసాధారణం. అవును. అండ్ మామూలుగా ఆ పొజిషన్లో ఉన్నప్పుడు ఎదుటి పురుగును చూసినట్టు చూడడము, ఆ పురుగు మళ్ళీ ఇప్పుడు పర్వతం అవుద్ది, అప్పుడు మళ్ళీ లేచి దండాలు పెట్టడం అన్నది కామన్. అవును. అలాంటి అనుభవాలు మీకు కూడా చాలా అయ్యాయని విన్నాను. అలాంటి ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి. అలాంటివి కామన్గా అవుతాయండి, కానీ అలానే మనం ఈ స్థాయిలో ఉన్నామని వాళ్ళని ఇది అని మనకి అలాంటిది ఏమి ఉండదు. నాకు ఎవరి పేర్లు మెన్షన్ చేయొద్దు, జస్ట్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి. నేను ఒక 2-3 ప్రొడ్యూసర్లని కొంచెం టాప్ వాళ్ళనే కలిసినప్పుడు యాక్చువల్గా వాళ్ళు డోర్ కూడా ఓపెన్ చేయలే. మామూలుగా ఎవరమ్మా ఏం కావాలి, లేదు ఇప్పుడు ఆ ఛాన్స్లో వెళ్ళు అన్నాడు. ఇంకొక ఆయన అయితే అసలు
సైగితో పంపించాడు ఒక ఆయన. ఇలా పంపించిన వాళ్ళు దాని తర్వాత అమ్మా నువ్వు మాకు సినిమా చేయాలమ్మా, అమ్మా అసలు మనం కలిసాం అంతకుముందు, అరే మనం అదేంటి నిన్ను గుర్తుపట్టపోవటం నేను దాని తర్వాత రీకలెక్ట్ చేయడానికి కానీ ఇది కానీ నేను ప్రయత్నించాను. ఎందుకనంటే ఆ టైంలో ఇవాళ నా ఆఫీస్ ఉంది, నేను కూడా గమనించలేదు. ఇప్పుడు ఎవడో వస్తాడు, వచ్చినప్పుడు నేను అందరినీ డోర్ ఓపెన్ చేసి రండి సార్ కూర్చోండి సార్ మాట్లాడండి, మీలో మరొక ఇదవుతారేమో సూపర్ స్టార్ డైరెక్టర్ అవుతారేమో నేను అందరినీ కూర్చోబెట్టి మాట్లాడలేను, నా టైం వేస్ట్ అవుద్ది. ఆ టైంలో వాళ్ళు చేసింది కరెక్ట్, లేదమ్మా ఛాన్స్ వెళ్ళు. కానీ అది చెప్పే విధానం ఒకటి ఉంటుంది. మనం అసహించుకోవటం వేరు, ఒక మనిషిని గౌరవంగా నా దగ్గర ఏమి ఛాన్సులు లేవమ్మా నువ్వు వేరే ట్రై చెయ్యి అని కొంచెం ఇది చేసి తగ్గిస్తే అవతలోడు హర్ట్ అవ్వకుండా ఉంటాడు. ఇక్కడ చాలామంది ఏంటంటే ఫస్ట్ ఒక పొజిషన్లోకి రాగానే ఎదుటి మనిషిని హర్ట్ చేస్తారు, అది చాలా రాంగ్ అంటున్నాను నేను. మళ్ళీ నువ్వు ఆ స్థాయికి వచ్చేస్తే కనుక నీకు ఆ బాధ తెలుస్తుంది. అందుకని అసలు ఎవరిని హర్ట్ చేయొద్దు. అందుకని చెప్పి ఎవరన్నా సరే వచ్చినా సరే నీకు అంత బిజీగా ఉంటే కనుక ఎవరన్నా అప్పచెప్పు, పోనీ ఒక మాట మాట్లాడు, అతను మనిషే కదా, నువ్వు మంచిగా ఒక మాట చెప్పు, లేదమ్మా నా దగ్గర ఛాన్సులు లేవు. ఇంకా వాడు విసిగిస్తున్నాడు, నీకు చెప్పాక తండ్రి ఇది నా పరిస్థితి, ఇది నా దగ్గర లేవు. కొంతమంది ఇంకా సార్ ఈ కథ వినండి, అది వినండి, ఇది వినండి, ఎందుకంటే వాళ్ళు కొత్తగా వస్తుంటారు కాబట్టి వాళ్ళకి అది ఒక ఛాన్స్ వస్తే బాగుంటుందని అనుకుంటారు. బట్ ఇదివరకు రోజులు వేరు, ఇప్పుడు రోజులు వేరు. ఇదివరకు ఏంటంటే ఒక ఛాన్స్ రావడానికి వీళ్ళందరినీ బతిమాలాల్సి వచ్చేది. ఇండస్ట్రీలో చెప్పులు అరిగే, అంటే ఇప్పుడు మనం దాసనారాయణరావు గారి కాలం నుంచి మనం చూస్తూ ఉంటే కష్టాలు పడేవాళ్ళు పడేవాళ్ళు స్లోగా తగ్గుతూ వచ్చారు. బికాస్ టెక్నాలజీ పెరుగుతుంది, ఆప్షన్స్ పెరుగుతున్నాయి. నేనేంటని ప్రూవ్ చేసుకోవడానికి నాకు 4 గోడల మధ్యన చాలు. నేను 4 గోడల మధ్య కూర్చుని నేను కెమెరా పెట్టుకుని నా సెల్ ఫోన్తో నేను ఏదన్నా తీసి ఎడిట్ చేసి నేను ఇది తీసాను చూడని చూపించగలను. నేను ప్రపంచానికి నా టాలెంట్ చెప్పుకోవడానికి ఇవాళ చాలా ప్లాట్ఫామ్స్ వచ్చేసినాయి. అందువల్ల నీది ఏది బాగున్నా సరే యూట్యూబ్లో కానీ ఎక్కడ పెట్టినా సరే ఇమ్మీడియట్గా నీకు ఇది నచ్చితే కనుక నాకు కాల్ చేయంటే ఇమ్మీడియట్గా ఆయన పిలిచి సినిమా ఛాన్సులు ఇస్తున్నారు. అలాంటి సినిమా ఛాన్సులు వస్తున్నాయి. అందువల్ల ఇప్పుడు దీని గురించి నీలో రియల్గా టాలెంట్ ఉంటే ఎక్కడా ప్రయత్నించక్కర్లా, నువ్వు ఒక షార్ట్ ఫిల్మ్ చేసినా సరే తెలిసిపోతుంది. అంటే ఇప్పుడు మీరు నాకు తెలిసి మీరు చాలా కింది స్థాయి నుంచి వచ్చారు కదా, అంటే ఇప్పుడు మీరు ఒక సక్సెస్ చూస్తున్నారు. ఆ సక్సెస్ని అంటే మీరు ఇంతకుముందు మనం మాట్లాడుకున్న టాపిక్ ప్రకారం ప్రొడ్యూసర్స్ మళ్ళీ వంగి దండాలు పెట్టారు, అంటే ఆ సక్సెస్ని కాపాడుకోలేకపోతున్నారు అనేది మీరు డైరెక్ట్గా చూశారు. మీరు ఎలా మీ సక్సెస్ని కాపాడుకుంటున్నారు, ఎలా రియలైజ్ అయ్యారు ఆ ఇన్సిడెంట్స్ ద్వారా? అసలు నేను సక్సెస్ అయ్యానన్న విషయం నేను అసలు క్యారీ చేయను. ఫస్ట్ నా సినిమా నేను చూడను, ఎందుకంటే నా సినిమా నేను చూసేది నేను సినిమా తయారు చేసినంతసేపు సినిమా చూస్తా, సినిమా స్క్రిప్ట్ చేసుకున్నప్పుడు ఎంజాయ్ చేస్తా, సినిమా కథ ఎవరికైనా చెప్పినప్పుడు ఎంజాయ్ చేస్తా. వన్స్ సినిమా అయిపోయిన తర్వాత థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు బయట నేను నుంచుంటా, బలిబలి మగడవే కంది సినిమా హిట్ అన్నారంటే కదా దాని జోలికి వెళ్ళను. చాలామంది ఏంటంటే సినిమా ఆడుతున్నప్పుడు వెళ్ళి కూర్చుని అందరూ ఎంజాయ్ చేస్తుంది, ఇది మందే అనే ఒక గర్వం, అంటే మనం ప్రౌడ్ తెచ్చుకుంటూ ఉంటాం తర్వాత. ఎందుకంటే నేను నెక్స్ట్ కష్టపడి పనిచేయడానికి ఈ సక్సెస్ ఉందని చెప్పి ఈ సక్సెస్ ఇంకో సినిమా ఇవ్వడానికి టైం వస్తుంది. కానీ యాక్చువల్గా ఆ సినిమా సక్సెస్ అవ్వడానికి ఈ సినిమా సక్సెస్ ఇవ్వదు. ఆ సినిమా సక్సెస్ రావాలంటే మళ్ళీ నేను కిందకి వెళ్ళి కష్టపడాల్సిందే 100%. అందుకని చెప్పి నేను ఇది క్యారీ చేయను. ఫస్ట్ అసలు సక్సెస్ అనేది నేను క్యారీ చేయను. ఇన్ని హిట్లు ఈ హిట్లు అనేది మనకేంటంటే గౌరవాన్ని పెంచి, ఇదివరకు మనల్ని ఓనర్ కూడా గౌరవిస్తే మనకి ఇప్పుడు కింద స్థాయి వరకు గౌరవిస్తారు. సార్ ఆడినిచ్చారు దిగండి, సార్ టీ కావాలా ఇది కావాలి అంటే మనం కూర్చున్న చోట మనం ఇచ్చే సక్సెస్ ఇంకొంచెం గౌరవం పెంచుతూ ఉంటాయి. మామూలుగా కూర్చునేది ఏసీలు వేస్తారు, ఇలా రకరకాలుగా జరుగుతుంటాయి అంతే. అంటే మీ కెరీర్ని గమనించిన తర్వాత నాకు ఒక అనిపించింది ఏంటంటే చాలామంది అంటే మీరు నాకు తెలిసి మీరు సినిమా చేయాలనుకుంటే అర్జెంట్గా వెళ్ళి బన్నీకి కథ చెప్పొచ్చు, మీకున్న క్లోజ్నెస్. అవును. బట్ చాలామంది కొత్త డైరెక్టర్స్ పేర్లు వద్దు కానీ ఒక సినిమా హిట్ కాగానే ఒక చిన్న సినిమా తీస్తారు, హిట్ కాగానే చాలా గ్యాప్ తీసుకుంటారు. అంటే మనం మినిమం ఒక ప్రభాస్ అట్లీస్ట్ నితిన్ ఇలాంటి వాళ్ళు ఉంటే తప్పించే సినిమా చేయొద్దు, అంటే వాళ్ళు అంతకుముందు తీసిన సినిమా చిన్న సినిమాని హిట్ అయింది కానీ వాళ్ళ కోసం చూస్తూ 4-5 సంవత్సరాలు వేస్ట్ చేసుకుంటారు. బట్ మీరు అలా చేయకుండా ఈ రోజుల తర్వాత మళ్ళీ బస్ స్టాప్ ఇలా అనుకుంటూనే మెల్లగా వచ్చారు. అలాంటి వాళ్ళకు
మీరు ఇచ్చే ఒక్కొక్కటి ఇదండి డైరెక్టర్ అండి, వాళ్ళకి ఒకటే ఇప్పుడు ఎలాగో వచ్చిన అవకాశాన్ని యూటిలైజ్ చేసుకుందాం అనేది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ రెండోది వెంటనే ఈ దెబ్బతో నెక్స్ట్ దెబ్బతో సెటిల్ అయిపోవాలి, ఇండస్ట్రీ రూపురేఖలు మార్చేయాలనుకునే బ్యాచ్ వేరే ఉంటారు. నెక్స్ట్ ఈ రాక వచ్చింది మనకు సక్సెస్, ఈ సక్సెస్ని మ్యాక్సిమం వాడుకోవాలి. దీనికి ఇప్పుడు ఒక పెద్ద హీరోలు కానీ ఎవరైనా పిలుస్తారు మనల్ని, పిలిచినప్పుడు కథ ఒప్పించేస్తే కనుక ఇంకా లైఫ్ అంతా మనం 10 కోట్ల డైరెక్టర్ 15 కోట్ల డైరెక్టర్ అయిపోతాం అని అనుకుంటారు. ఇట్లాగా ఏంటంటే ఒక దాన్ని ప్రెడిక్ట్ చేసి వెళ్తూ ఉంటారు అనమాట. అంటే వాళ్ళ దాన్ని మనం ఎలా చేసుకుంటే ఎలా బాగుంటుంది అంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ లైఫ్ని డిజైన్ చేసుకోవచ్చు. బట్ నేను అలా ఆలోచించను. నేనేంటంటే నిజంగా నాలో విషయం ఉందనుకోండి, నేను సినిమా తీయమని నన్ను బన్నీ చాలాసార్లు చెప్పాడు, కథ చెప్పు గురు అని అన్నాడు. చెప్తాడని నీకు ఎప్పుడు చెప్పాలో నేను అప్పుడు చెప్తాను నేను అని అంటాను నేను. ఎందుకంటే తన ప్రాక్టికాలిటీ తెలుసు, తనకున్న ప్రాజెక్టులు తెలుసు. నేనేదో ఫ్రెండ్షిప్ని అడ్డం పెట్టుకునో లేకపోతే ఇది అడ్డం పెట్టుకునో నేను అసలు అలా వెళ్దామని, కానీ నాకు అలాంటి ఇష్టం ఉండదు. నేను ఈ కథకి బన్నీ సూట్ అవుతాడు, బన్నీ కోసం నేను తీసింది ది బెస్ట్ కథ అవ్వాలి అన్న ఒక ఎగ్జైట్మెంట్ వచ్చినప్పుడు అలాంటి పాయింట్ నేను రాసుకుని వెళ్ళి తనకి చెప్దాంలే అని ఆగాను అనమాట. అందుకని నాకేంటంటే స్లోగా వెళ్దాం, 1 by 1, కంగారు ఎందుకు అంటే నేను ఒకటేనండి, మన మీద మన కాన్ఫిడెన్స్ లెవెల్స్. నేను చాలా కాలం ఇండస్ట్రీలో ఉంటానన్న కాన్ఫిడెన్స్ నాకు ఉంటే నేను డెఫినెట్గా నేను వెయిట్ చేస్తాను. నేను ఈ సినిమా తర్వాత మనకు తెలియకుండా ఎందుకో హిట్ వచ్చింది ఇది, ఇంకోటి అంటే మనం అవ్వకపోతే కనుక మనం అయిపోతాం అని ఇలాంటి ఇన్సెక్యూరిటీ ఉంటే ట్రై చేయొచ్చు. ఈ ఒక్కొక్కళ్ళు ఏంటంటే నా దగ్గర ఉన్న అన్ని స్పాన్ కథలో దానికి మంచి హీరోలే పెద్ద హీరోలే సూట్ అవుతారు అనుకుంటే ఆ డైరెక్టర్లో ట్రై చేయొచ్చు. ఇక్కడ మనం ఎవరో ప్రెడిక్ట్ చేయలేం. బట్ నా ఉద్దేశం ఏంటంటే ఒక చిన్నదో పెద్దదో హిట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఆపర్చునిటీ ఇలా ఉండాలి అలా ఉండాలి అని అనుకుని టైం వేస్ట్ చేసుకునే కంటే మన డోర్ ఏదైతే నాక్ చేస్తుందో నాక్ చేసిన దాన్ని యాక్చువల్గా బాగా మనం చేయగలిగితే బెటర్ అని నా ఉద్దేశం. కానీ చాలామంది ఏంటంటే నిజంగా మీరు చెప్పినట్టు టైం వేస్ట్ అవుతుంది. అంటే ఒక హిట్ ఇచ్చి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వెయిట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. దాని కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా లూజ్ అవుతాయి, అంటే స్లోగా పడిపోతాయి. ఇప్పుడు మనది ఎందుకంటే మన క్రియేటివ్ బ్రెయిన్ కొన్నాళ్ళు చాలా షార్ప్గా పనిచేస్తూ ఉంటుంది మెయిన్. ఎందుకనంటే మన ఎగ్జాంపుల్సే చాలా చూస్తుంటాం. పెద్ద వాళ్ళే మహానుభావులే ఒకప్పుడు సూపర్ డూపర్ హిట్లు కొట్టి దాని తర్వాత మామూలు యావరేజ్ సినిమాలు తీసిన వాళ్ళు ఉన్నారు, లెజెండ్స్ ఉన్నారు. అలాంటి వాళ్ళలో లాస్ట్లో ఒక సినిమా కూడా హిట్ చేసుకోలేని లెజెండ్స్ కూడా ఉన్నారు. బట్ మనం గుర్తించుకునేది వాళ్ళని అదే గుర్తించుకుంటాం. బట్ ఆ టైంలో మన బ్రెయిన్ ఎప్పుడైతే షార్ప్గా పనిచేస్తుంటుందో ఆ టైంలో స్పీడ్గా టక మంచిగా తీస్తూ టక స్పీడ్గా ఎక్కచ్చని. ఒకేసారి 10 మెట్లు ఎక్కడం కంటే మెట్టు ఎక్కడం బెస్ట్ అని నా పద్ధతి అంతే. మీరు నాకు మంచి మాట అన్నారేంటి, మనలో పెద్ద గొప్పతనం ఏం లేదు, మన సక్సెస్లో మనలో ఒక తెలియని శక్తి ఉంటుంది. పెద్ద డైరెక్టర్స్ కూడా కే విశ్వనాథ్ గారు కూడా సాగర సంగం స్వాతిముత్యం నేనే తీశాను అనుకుంటారు. 100% అండి. అంటే అది నేను అదే అనుకుంటా. ఇప్పుడు ఒక భలే మగాడిపై ఇంత బ్లాక్ బాస్టర్ అవుద్దని నేను కూర్చొని రాయను. నేను ఇప్పుడు ఉన్న కథల్లో నాకు ఏది బెస్ట్ అనిపిస్తుంది అంటే మతిమరుపు మీద ఇంతవరకు సినిమా రాలేదు, ఓ సినిమా చేద్దాం అని రాయడం మొదలు పెడతా. 1 వర్షం 2 వర్షంలో నా ప్రొడ్యూసర్కి చెప్తా, డార్లింగ్ ఇది సెకండ్ హాఫ్ సరి చేయి లేకపోతే ఇది సరి చేయి చెప్తూ ఉంటారు. ఇట్లా షేర్ చేసుకుంటూ రాసుకుంటా. అది షూటింగ్ స్పాట్కి వెళ్తా, తక్కువ బడ్జెట్లో తీయాలి ఇది అనుకుంటా, నానికి చెప్తా బాగుందని అంటాడు, ఇట్లా తీసేస్తాం, అయిపోయిన తర్వాత ఇది బ్లాక్ బాస్టర్ అయ్యి ప్రతి ఒక్కళ్ళు అసలు మతిమరుపు మీద మీరు ఎలా ఆలోచించారండి, అసలు ఇంత పెద్ద 2 hours స్పాను, అసలు ది బెస్ట్ స్క్రీన్ ప్లే ఇదే మన ఇందాక శేఖర్ సూర్య గారు అంటున్నారు ఇట్లా ఎలా ఆలోచించారన్నాడు. నేను నిజంగా ది బెస్ట్ స్క్రీన్ ప్లే మతిమరుపు మీద ఒక అద్భుతం క్రియేట్ చేస్తున్నానని ఆ రోజు కూర్చోవాలి. నేను ఒక సినిమా మామూలుగా ఆడటానికే తీసా, అది అయిన తర్వాత ఇది అయింది, ఇది ఇలా అవుతుంది అనేట్టు నేను ప్రెడిక్ట్ చేయలేను అంటున్నాను నేను. ఎందుకంటే మనలో నేను ఆ టైంకి ఒక శక్తి వచ్చి అలా రాయించి ఆ పని చేంజ్ చేసి అది వెళ్ళిపోతుంది. ఆడే క్రియేటివ్ పర్సన్. నాలో ఉన్న క్రియేటివ్ పర్సన్ మీకు కనిపించకపోవచ్చు. నేను ఎప్పుడైతే టేబుల్ పెట్టుకుని వైట్ పేపర్ పెట్టుకుని రాయడం మొదలు పెడతానో, బొమ్మ వేయటం మొదలు పెడతానో, లోపల ఉన్న ఆడు బయటకు వస్తాడు. వాడు బయటకు వచ్చి ఆ పని చేసేస్తాడు. పని చేసేసిన తర్వాత మనకే సినిమా తీసిన తర్వాత అప్పుడు ఆడు ఉండడు, మన లోపల సినిమా చూసేవాడు మనమే ఉంటాం.
అప్పుడు మనకేమనిపిస్తుంది, ఇది నేనే తీసాను, అబ్బా భలే, అసలు భలే చేయించానండి నేను ఆ రోజు, ఏంటిది అసలు అని నాకు నేనే నమ్మను. అంటే ఒక ఈ రోజుల్లో కానీ బస్ స్టాప్ కానీ ప్రేమక చిత్రం కానీ బలిబలి మగడవి కానీ కొత్తజంట కానీ ఈ సినిమాలు నేనే తీసానా అని ఇప్పటివరకు నేను ఒక డైరెక్టర్ని అయ్యానా అన్న ఫీలింగ్ నాకే ఉండదు. ఎందుకంటే నాలో ఉన్న డైరెక్టర్ ఆ టైంకి వచ్చి వర్క్ చేసి వెళ్ళిపోతాడు. దాని తర్వాత నన్ను డామినేట్ చేసేది ప్రొడ్యూసరే, డబ్బులే. అరే ప్రొడ్యూసర్ డబ్బులు జాగ్రత్తగా చేయించాలి. అందువల్ల ఈ 2 క్యారెక్టర్లు ఎక్కువ ప్లే చేస్తూ ఉంటాయి. మనం ఒకటే సార్, సింపుల్ వర్క్. ఏ పని చేసేటప్పుడు మనలో ఉన్న వాడు బయటికి రావాలి. నేను రాసేటప్పుడు రైటర్ బయటికి రావాలి, నేను డైరెక్షన్ చేస్తున్నప్పుడు డైరెక్టర్ బయటికి రావాలి, ఈ సినిమాకి ఇంత ఖర్చు అవుతుంది అనుకుంటే ప్రొడ్యూసర్ బయటికి రావాలి. అలాగ కనుక బయటికి తెచ్చుకోగలిగి ఆ ప్రొఫెషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయగలిగితే ప్రతి ఒక్కళ్ళు కూడా సక్సెస్ అవుతారు. ఇక్కడ అంటే ఆ ప్రొఫెషన్కి న్యాయం చేయాలంటున్నాను నేను. ఓకే, ఈ భలే భలే మగాడు అని నాని ఎక్స్పెక్ట్ చేశారా? నాని ముందే ఎక్స్పెక్ట్ చేశాడు నేను. అంటే నాని కూడా ఏంటంటే ఆయన వర్క్ చేసేటప్పుడు కంటే వర్క్ చేసేటప్పుడు ఏ సీన్ అని టక చేసుకుంటూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఎడిటింగ్లో ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత తను బయటకు వచ్చి ఏమంటే ఎలా ఉంది, బాగానే ఉందా, ఇది అని అన్న. అంటే ఏమంటే మీరు ఒక రేంజ్ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా, అది కాదండి, ఇది వేరే లెవెల్, నేను చెప్తున్నాను, మీరు రాసుకుంటాను అన్నాడు. అంటే తను అంత కాన్ఫిడెంట్గా చెప్పాడు. చెప్పిన తర్వాత ఏంటిది నిజంగా అంత మంచి సినిమానా ఇది అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. అంటే మంచి ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ అవుతుంది, బ్యాక్ టు బ్యాక్ సీన్స్ అన్నీ హిలేరియస్గా ఉన్నాయి, డెఫినెట్గా మీరు అనుకునే రేంజ్ కంటే ఇది మంచి రేంజ్ అవుతుంది అని అన్నాడు ఆయన ఎక్స్పెక్ట్ చేశాడు. ప్రతిసారి ఏంటంటే ఆయన్ని యాక్చువల్గా నేను ఏది చెప్పినా ఆయన అడుగుతూ ఉండేవాడు, సార్ ఇది ఎలా ఉంది, ఇది ఎలా ఉందంటే ఆయనలో ఏంటంటే నానిలో మంచి డైరెక్టర్ ఉన్నాడు అనమాట. అంటే మనం ఏదన్నా ఒక పాయింట్ కానీ లేకపోతే ఏదన్నా ఒకటి బౌన్స్ చేసినప్పుడు ఆయన దగ్గర నుంచి ఒక వర్షన్ వస్తుంది. మామూలుగా ఆయన ఏంటంటే ఇది ఇలా చేస్తే బాగుంటుంది, ఇది ఇలా చేస్తే బాగుంటుందని, అవి నిజంగా మనం కొన్ని సింక్ చేసుకోగలిగి కొంత దూరం వెళ్తే అవి బాగుంటాయి. మళ్ళీ ఆయనే చెప్తాడు అది కూడా, ఇది ఏమండి నేను వెళ్ళిపోతూ ఉంటా, ఒక్కోసారి మీరు ఎక్కడ కావాలో అక్కడ కట్ చేసేయండి, అవసరం లేకపోతే మీరు ఫోర్స్గా ఏం పెట్టద్దు అని చెప్పి అంటారనమాట. నాని వెన్నెల కిషోర్కి కూడా అంత కోఆర్డినేషను. నేను మామూలుగా సీన్ పేపర్ ఇచ్చేసిన తర్వాత నా సీన్ పేపర్ ఎలా ఉంటుందంటే డైలాగులు లాగా ఉండదు, అంటే పంచ్ డైలాగులు అవి ఉండవు నా సినిమాలో. నేను మామూలుగా ఒక ప్యాటర్న్లో రాసుకున్న తర్వాత దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఓహో ఇతను ఈ టైమింగ్ అనుకుంటున్నాడా ఓకే అని వాళ్ళు దాన్ని ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ట్రై చేసేవాళ్ళు అనమాట. అట్లా బలబల మగాడివే అలా అంత ఇదిగా రావడానికి కారణం నాని. అంటే నా స్క్రిప్ట్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి ఆర్టిస్టులు రావడంతో నాకు అది బాగా ఇదైందనమాట. మీరు ప్రతి సినిమాని సెట్లోకి వెళ్ళి రాయడమే ఎక్కువ ఉంటుంది కదా, అంటే నేను చేసి అలా ఏమి ఉండే ఫస్ట్ అసలు ముందు ఒక వర్షన్ రాసేసుకుంటా. ప్రేమ కథా చిత్రం మాత్రం నేనేంటంటే సరదాగా ఊరికే ఏదో పాప్కార్న్ సినిమాలాగా చేశాను. అది ఓకే, అది సీరియస్గా తీయని సీరియస్ సినిమా అది. అంటే ఫస్ట్ నలుగురిని పెట్టి తీసేయాలి, ఒక ఏం చేద్దాం, ఒక పని చేద్దాం, ఒక నలుగురు కలిసి సూసైడ్ చేసుకోవడానికి ఒక చోటకు బయలుదేరారు అని ఒక పాయింట్ తీసుకుని వాళ్ళకి కోరికలు ఎలా ఉంటాయి అని సీన్ ఆర్డర్ రాసుకేసుకోవడం. అది మాత్రం షూటింగ్ స్పాట్లోకి వెళ్ళి సీన్ పేపర్ రాసి చదివినిపించేవాడిని, అక్కడ వాళ్ళు చేసేసేవాళ్ళు అనమాట. అది అనుకోకుండా చేసింది. నా టేబుల్ మీద ఒక 6 times 5 times స్క్రీన్ ప్లేలు వెనక్కి ముందుకి మార్చుకుని చేసిన సినిమా అది. అదే ఇది మామూలుగా ఒక చిన్న బాగా విపరీతంగా సేవ్ చేసే మనిషికి సడన్గా ఒక కొన్ని కోట్ల డబ్బులు ఇచ్చేసి ఖర్చు పెట్టమంటే కొంచెం కష్టంగా ఉంటుంది మనసుకి, మామూలుగా మనిషి వ్యక్తిత్వం. అలాంటి చిన్న చిన్న సినిమాలు తీసుకుంటూ వెళ్ళి ఒక భారీ బడ్జెట్ సినిమా ఇచ్చేసరికి అక్కడ ఏదన్నా తేడా వస్తుందా మైండ్ సెట్లో? అలా ఏం ఉండదండి. ఇప్పుడు ఒకటే, నా జేబులో డబ్బులు బట్టి నేను ప్రిపేర్ అవ్వాలి. నేను ఇప్పుడు ఒక షోరూంలోకి వెళ్ళడానికే ఆలోచించాను అనుకోండి, అది భయం అవుతుంది. నా దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకోండి, ఆ షోరూంలో ఏం కొనాలి, ఏం కొంటే అది వాల్యూ, దాని వాల్యూ అనేది క్లారిటీ నాకు ఉండాలంటున్నాను నేను. ఓకే, అంటే ఇప్పుడు ఇంత బడ్జెట్ ఇచ్చారు అంటే ఒక 50 crores బడ్జెట్ ఇచ్చారు, 50 crores తీయంటే నేను ఎలా ఆలోచిస్తాను, ₹1 సినిమా తీసినప్పుడు అది 2-3 కోట్ల సినిమాలాగా చూపించా. ఒక 5 కోట్ల సినిమా అంటే ఇది ఒక 10 కోట్ల సినిమాలాగా చూపించా.
ఇప్పుడు 50 కోట్లు ఇచ్చారంటే దీన్ని 100 కోట్ల సినిమాలాగా ఎలా చూపించాలని ఆలోచిస్తా. ఓకే ఓకే. అప్పుడు నాకేమవుతుందంటే ఇది అసలు 100 కోట్లు పెట్టి తీసి సినిమా తీసారా అన్నట్టు వీళ్ళు ఆలోచిస్తుంటే లేదు 50లోనే తీసామని చెప్పుకోవడానికి నేను ఇష్టపడతా. ఓకే ఓకే. ఎందుకంటే పెట్టే ప్రతి ఖర్చు కూడా స్క్రీన్ మీద ఎప్పుడైతే కనపడుతూ ఉంటుందో ఆటోమేటిక్గా ఇది వస్తుంది దానికి. వాళ్ళు మీరు బాహుబలి మనం చూస్తే మనకి ఎలా అనిపిస్తుంది, 1000 కోట్లు ఖర్చు పెట్టారంటే నమ్ముతాం. అంటే వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారన్నది పక్కన పెట్టండి, బట్ మనం బిలీవ్ చేస్తాం అంటున్నా. అంటే మనకు అంత స్పాను, మనం చూడని ఒక రాజ్యం చూడటం, మనం చూడని యుద్ధాలు చూపించడం, ఇలా మనం చూడని ఒక ప్రపంచానికి తీసుకెళ్ళటం అనేది దానికి అంత ఖర్చు అవుతుందని మనం బిలీవ్ చేస్తాం. అలాంటి సినిమా కోసం ఒక 1000 రూపాయలైనా సరే ఖర్చు పెడతాం. అలాంటి సినిమా 1500 టికెట్ అయినా సరే కొనుక్కుని వెళ్తాం, బాహుబలికి కదా ఇచ్చేదని. అవును, అంటే మనం మనస్ఫూర్తిగా ఇస్తాం అంటున్నా డబ్బులు. అవును, అది అంటే నేను అన్నది ఎందుకంటే ఇప్పుడు మీరు చిన్న సినిమాలతో స్టార్ట్ అయిన వాళ్ళు డైరెక్టర్స్ సడన్గా ఒక పెద్ద సినిమా వచ్చేసరికి రేషియో తీసుకుంటే ఫ్లాప్సే ఎక్కువ ఉన్నాయి. అంటే చిన్న సినిమాలతో సక్సెస్లు ఎక్కువ వచ్చాయి, పెద్ద స్టార్స్తో తీసేసరికి సపోజ్ పాతలో ఎస్వి కృష్ణారెడ్డి గారు మీడియం రేంజ్ హీరోలతోటి చిన్న హీరోలతో స్టార్ట్ చేశారు. ఆయన కూడా పెద్ద హీరోలతో బాలకృష్ణ గారితో నాగార్జున గారితో తీసేసరికి మళ్ళీ అతని అంత సక్సెస్ఫుల్ అయిపోయారు. మీ విషయంలో కూడా అదే జరిగింది. ఒక చిన్న సినిమాలతోటి ఒక మీడియం నాని మీరు భలే భలే మొగడే రాకముందు ఆయన ఒక మామూలు హీరోనే, అంత స్టార్డం లేదు. ఎప్పుడైతే వెంకటేష్ గారితో తీశారో బాబు బంగారం అది అనుకున్నంత సక్సెస్ కాలేదు. ఎక్కడ తేడా వస్తుంది? తేడా అంటే ఇక్కడ ఒకటేనండి, ఇప్పుడు ఒక హీరోని ఆలోచించుకుంటాం కదా, ఆ హీరోకి ఒక కథ వేసుకుంటాం కదా. అంటే సర్కమ్స్టెన్సెస్ అన్నీ కూడా కొన్ని రిజిడ్ అయిపోతాయి. అంటే హీరోని కన్విన్స్ చేయటం ఒకటి ఉంటుంది, నెక్స్ట్ వేరే వాళ్ళు ఈ బడ్జెట్ పెట్టేటప్పుడు కూడా మనం ప్రాపర్గా చేయాలనే ఒక ఇది ఉంటుంది, బాగా తీయాలి, ఇవి పెడితేనే ఆడితే అని అంటూ ఉంటారు మామూలుగా. కొంతమంది అందరూ యాడ్ అవుతూ ఉంటారు దానికి. ఆ యాడ్ అయ్యే విధానంలో మనకేంటంటే ఇవన్నీ ఉంటేనే పెద్ద సినిమా ఇలా ఉంటుంది అనిపిస్తుంది. ఈ చిన్న సినిమాలు తీసే వాళ్ళకి ఏంటంటే ఒక తెలియని ఇన్సెక్యూర్ అయిపోతుంది. ఇది ఇన్సెక్యూర్ అయిపోతాం, పెద్ద సినిమా అంటే ఇవన్నీ పెట్టాలనుకుంటా, పెడితేనే అది ఎక్కువ మంది కొంటారేమో, ఇలాంటి తెలియని ఒక ఇన్సెక్యూర్డ్లోకి వెళ్ళి సినిమా చేస్తే అది యావరేజ్ అవుతుంది. యాక్చువల్గా బాబు బంగారం 100% అది ప్రాఫిటబుల్. ఈ వీళ్ళకి కానీ ప్రొడ్యూసర్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ అందరికీ హ్యాపీ అది సినిమా. బట్ యాక్చువల్గా ఏంటంటే నా దగ్గర నుంచి భలే భలే మగాడవై తర్వాత ఎక్స్పెక్ట్ చేసిన సినిమా కాదు అది. మీరు ఇదే యాక్చువల్గా భలే భలే మగాడవైకి ముందు బాబు బంగారం అనుకోండి, అబ్బా పెద్ద హీరోని భలే తీసాడే కమర్షియల్గా అంటారు. అంటే ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ రాలేదు అంతే. అంటే మారుతి దగ్గర నుంచి ఇందులో మతిమరిపేశాడు, ఇందులో ఏదన్నా ఇంకా కొత్తగా ఏదన్నా వేసుంటాడేమో అని అంటే అది కమర్షియల్గా ఉంది సినిమా. అంటే అది కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేయడానికి కొంత చేయలేం పెద్దవాళ్ళతో చేసేటప్పుడు. ఇప్పుడు నానితో తనకున్న ప్రీవియస్ ఇమేజ్ని బట్టి నేను ఒక ఇది చెప్పినా సరే నాని అన్నవాడు వచ్చేస్తాడు. హీరోకి మతిమరుపు అంటే యాక్సెప్ట్ చేసే విధానం కూడా ఉంటుంది అంటున్నా. ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? బిలీవ్ చేశాడు అది నాని, అందుకని ఆ సక్సెస్ వచ్చింది అంటున్నాను నేను. అంటే బాబు బంగారం వల్ల మీరు నేర్చుకున్న లెసన్ ఏంటి? అంటే ఫర్దర్గా స్టార్ట్స్తో తీస్తున్నప్పుడు మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటి? ఏ పెద్ద హీరో అయినా చిన్న హీరో అయినా ఎవరైనా సరే కొత్త కథ వేయాలి, కొత్త కథ వేయాలి, కొత్త కాన్సెప్ట్ చెప్పాలి. ఆ కొత్త కాన్సెప్ట్నే పెద్ద హీరోలకు కూడా ఒప్పించాలి. గనక చేయగలిగితే పెద్ద హీరోల సినిమాలు కూడా బాగా వస్తాయి. ఎగ్జాంపుల్ సుకుమార్ గారి సినిమాలే. మీకు ఆయన ఏంటంటే హీరోని కొత్త కాన్సెప్ట్కి ఒప్పిస్తారు. కొత్త కాన్సెప్ట్ కనుక ఒప్పించగలిగామనుకోండి, ఒక నాన్నకు ప్రేమతో వస్తుంది, ఇప్పుడు రంగస్థలం అని చరణ్ బాబుతో వస్తుంది. అట్లా అంటే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. అదే ఆడియన్స్ పెద్ద హీరోలు మంచి సినిమాలు కొత్త సినిమాలు చేస్తే కనుక యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు డైరెక్టర్ అన్న వాడికి బాధ్యత ఏంటంటే ఖచ్చితంగా నువ్వు కొత్త సినిమా, ఇప్పటివరకు స్క్రీన్ మీదకి రాని సినిమా నువ్వు చెప్పాలి. అది బిలీవ్ చేసి 100% డైరెక్టరు. అందుకని ఇప్పుడు మారిపోయినాయి స్ట్రాటజీస్. ఇప్పుడు పెద్ద హీరోలు కూడా వీడు రెగ్యులర్ లాగా చెప్తుంటే రెగ్యులర్ లాగా ఇది ఉంటే కనుక ఇవన్నీ చేసాం కదా అనే ఫీలింగ్ వాళ్ళకే ఉంది. ఇంకా ఏం చేయగలుగుతున్నాం. అందుకని యంగ్ టాలెంట్కి కొత్త వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇస్తున్నారు అనమాట. అంటే మీరేమన్నా అంటే ఆ సినిమాలో కానీ బాబు బంగారంలో కానీ వేరే సినిమాలో కానీ ఇబ్బందులు ఫేస్ చేశారంటే మీరు అనుకున్నది తీయలేకపోయాను అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా?
అలా ఏం లేదు పైనుంచి కొన్ని వస్తుంటాయి కదా, ఫోర్సెస్ వస్తుంటాయి. అలా ఏం లేదు, బట్ కమర్షియల్గా తీసాననే ఒక చిన్న ఫీలింగ్ అంతే. అంటే నేను అందరిలాగానే మళ్ళీ కమర్షియల్గా ఎందుకు మళ్ళీ అందరిలాగా ఆ చట్టంలోకి ఎందుకు వెళ్ళడం అనే ఫీలింగ్ వచ్చింది, నాకు వచ్చింది పర్సనల్గా. ఓకే ఓకే అంతే. అండ్ ఇంకోటి, మీరు కొన్ని సినిమాలు తీసుకుంటారు, తీసుకున్న తర్వాత దాన్ని మీ హ్యాండ్లోకి తీసుకున్న తర్వాత రిలీజ్ అయిన తర్వాత ప్రమోషన్లో మీరు దానికి ఎక్కువ చొరవ చూపరు, దాన్ని ఒక్కొక్కసారి ఆ సినిమాని కూడా పట్టించుకోరు అని ఒక చిన్న ఇది ఉంది. ముందే పట్టించుకోను నేను. తర్వాత ఏంటి, ఎలా నేను ముందే పట్టించుకోను అసలు సినిమాకి బిఫోర్. ఎందుకనంటే ఒక డైరెక్టరు ఒక సినిమా అప్ చెప్పేంత వరకు నేను ఉంటా. దాని తర్వాత ఒక్కసారి ఆ పర్సన్ని విలీవ్ చేశానంటే ఇంకా వాళ్ళది ఎడిటింగ్ టేబుల్లో సినిమా చూస్తాను. చూసిన తర్వాత అది చెప్పేస్తుంది సినిమా, నాలో మ్యాటర్ లేదని చెప్పేస్తూ ఉంటుంది అది. ఇక దాని తర్వాత మనం ఏం చేసినా దాన్ని లేపలేం. మీరు నా ప్రొడక్షన్లో జరిగే ఏ సినిమా షూటింగ్కి నేను వెళ్ళను 100%. ఎందుకంటే నా పని నేను చేసుకుంటే, నేను ఫస్ట్ నిలబడితే ఫస్ట్ కింద ఎవరికన్నా ఒక హెల్ప్ చేయగలుగుతా. నేను నా పని చేసుకోక ఇంకా వాళ్ళ పని ఇది చేయక అలా ఏంటంటే తర్వాత చెప్పిన వాళ్ళు ఏంటంటే ఇతని సినిమా నా సినిమా ఇది ఆడుతుంది, ఇతనికి అలా అనిపిస్తుంది, అసలు ఇది ప్రేమ కథ చిత్రం కంటే పెద్ద హిట్ అవుద్ది. నేను అవకాశం ఇచ్చిన వాళ్ళే నన్ను తిట్టిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు కింద. ఈయన ఎందుకు ఏలు పెడతాడు, ఈయన సినిమాల్లో అలా వేరే వాడు ఏలు పెడితే ఊరుకుంటాడా. నేను అందుకనంటే ఈ ఫీలింగ్స్ అన్నీ వస్తాయని చెప్పి అసలు వన్స్ పర్సన్ సార్ ఈ కథ సార్ ఇది ఇలా తెద్దాం అనుకున్నాం అంటే ఓకే, ప్రొడ్యూసర్ని తెచ్చుకుంటారు వాళ్ళు ఒక్కోసారి, సరే తీసుకోండి ప్రొడక్షన్ చూద్దాంలే అని, సార్ ఇట్లా రిస్క్ అవుతుంది ఈ ప్రాజెక్ట్ మీకు ఓకేనా అని ఫస్ట్ ముందే చెప్తాను నేను. చెప్పి దాని తర్వాత వాళ్ళకి బిలీవబిలిటీ ఉంటే వాళ్ళ కథను నమ్మితే ముందుకెళ్తారు అట్లా. సపోజ్ ఇప్పుడు అంటే మీ సినిమా ఇప్పుడు కొత్త వాళ్ళు, నాలాంటి వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరో వచ్చి మారుతి బ్రాండింగ్ ఆ సినిమాకి రావాలంటే ఏం చేయాలి, ఎలా? నా బ్రాండ్ మీ దానికి కాకదుగా మామూలుగా ఇప్పుడు మీరు అలా సినిమాలు బయటికి తీసుకున్నారు అందుకని బయట అంటే నేను యాక్చువల్గా కొంతమందికి ఎవరో ఒకరికి ఆపర్చునిటీ ఇద్దాము అనే దీంట్లో ఉంటుంది నాది. అలా చాలామంది ట్రై చేస్తుంటారు కదా, బయట సినిమా తీసి మారుతి గారి బ్రాండింగ్ ఉంటే సినిమాకి వెళ్ళిపోద్ది. అలా ఏం లేదు, వాళ్ళకి ఈ సినిమా కనుక ఇతని చేతిలో పెడితే, ఇతని పేరు పడితే మన సినిమాకి ఎక్కువ మంది ఆడియన్స్ వస్తారు, ఈ కథ ఆయన తీసే సినిమాలకి బాగా దగ్గరగా ఉంది అని వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉంటుంది ఒక్కోసారి. అలాంటి వాళ్ళు కనుక సినిమా చూపించిన తర్వాత సినిమా చూస్తాను, నచ్చలేదనుకోండి ఇది ఏం చేసినా ఆడదండి, మీరు అనవసరంగా టైం వేస్ట్ ఇది అని చెప్తాను. నా నాలెడ్జ్ ఎంతవరకు ఉందో నేను చెప్తాను. ఓకే, అలా చెప్పి పంపించిన అలా చాలా సినిమాలు నేను నెలకు ఒక సినిమా చూసా ఈ రోజుల్లో. తర్వాత ఓకే, ఎవ్రీ మంత్ ఒక సినిమా ఆ రికమెండేషన్ అని ఈ రికమెండేషన్ చూడమని ప్రసాద్ ల్యాబ్లో వేస్తారు. పాపం సగం సినిమా కూడా చూడలేం. వాళ్ళకి ఏంటంటే ముందు చేతిలో డబ్బులు ఉంటాయని పెట్టి తీసేస్తారు, సినిమా రెడీ అయిపోద్ది. ఇప్పుడు ఏం చేస్తారు, వాళ్ళకి ఫ్రెండ్స్ ద్వారా రికమెండేషన్లో తీసుకొచ్చి కూర్చోబెట్టి సినిమా చూపిస్తారు. సినిమాలో మ్యాటర్ ఉండదు, మనం చెప్పినా బిలీవ్ చేయరు. ఇప్పుడు దాన్ని మళ్ళీ ఒక 20-30 లక్షలు పెట్టి పబ్లిసిటీ చేసి రిలీజ్ చేస్తారు, అది ఫ్లాప్ అవుతుంది, కనిపించదు. సినిమాని ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఏంటంటే నమ్మిస్తూ ఉంటారు టెక్నీషియన్స్. ఆ పక్కనున్న డైరెక్టరు, కొంతమంది ఎడిటింగ్ చేసేవాళ్ళు కానీ లేకపోతే వేరే వాళ్ళు కానీ, సార్ ఎక్స్ట్రాడినరీగా వచ్చింది సార్, నిన్నే బాబు సాంగ్ చేశాడు సార్, అసలు మామూలుగా లేదు సార్, అసలు నేను ఇప్పుడు చూసిందంతా ఒక సినిమా వేరు సార్, అసలు ఫైట్ ఒకటి సార్ ట్విస్ట్ అయిపోయింది సార్ సినిమాకని. వీడికి ఏంటంటే నెలలో ఇప్పుడు జీతం పేమెంట్లు ఎండింగ్ ఉంటాయి, వీడి పేమెంట్ల టైంకి వచ్చేసరికి ఈ క్రియేటివిటీ మాటలన్నీ బయటకు వస్తూ ఉంటాయి. ఫస్ట్ అసలు ఇప్పుడే సెకండ్ హాఫ్ అయిందంటే బయటికి రాగానే కాల్ చేస్తున్నాను, ఏంటి సార్ అసలు ఈ సినిమా ఎక్కడికి వెళ్ళిపోద్దో నాకు తెలియట్లేదు, ఇది రూపాయికి 10 రావచ్చు, నా మాటని ఈ బయట వాళ్ళకి ఎవరికి వద్దు మీరే తీసుకోండి అంటుంటాడు ఒకడు వచ్చి. ఇట్లా ఫస్ట్ అది చాలా అద్భుతమైన ప్రాజెక్ట్ ఇక్కడ. ఎందుకంటే క్రియేటివ్ జాబ్ కాబట్టి ఎక్కువ మంది నమ్మించడానికి ట్రై చేస్తూ ఉంటారు. మనం అసలు ఆ మాయలో పడకూడదు. ఫస్ట్ నిజంగా నువ్వు సిన్సియర్గా హెల్ప్ చేద్దాం అనుకుంటే నువ్వు చెయ్యి, ఏదన్నా ఒక హెల్ప్ చేయి. అంతేగాని నువ్వు వాళ్ళందరూ పక్కనున్న వాళ్ళు వీళ్ళు అసలు ఈడు తర్వాత క్లారిటీ వస్తుంది, సార్ నేను అలా అనుకున్నాను కానీ థియేటర్లో నాకు అది కనిపించలేదు ఏంటండి అంటున్నాడు. మళ్ళీ ఈడే అంటాడు ఆ మాట. అందువల్ల ఒక్క పర్సన్కి 2-4 ఇండస్ట్రీలో ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఈ ఈడు ఫ్లాప్ అని ఈడి నోటితోనే చెప్తాడు. వారం 10 రోజుల తర్వాత లేకపోతే 2 వారాల తర్వాత సూపర్ హిట్ అని మళ్ళీ ఈడే చెప్తాడు, సార్ అది బ్లాక్ బాస్టర్ సార్ అంటాడు ఈడు. దాంట్లో ఒకటి పట్టుకుంటుందని అనుకున్నాను, ఆ రోజే పట్టుకుంది అది.
కానీ కలెక్షన్స్ ఎక్కడో డ్రాప్ అవుతాను కానీ ఇది నెక్స్ట్ రేంజ్ ఇది అంటాడు మళ్ళీ ఈడే. అందువల్ల ఆ మాయలో పడకూడదు అంటున్నా. ఎవడు చెప్పినా కాదు, నీ మనస్సాక్షి నువ్వు సినిమా చూసేటప్పుడు నీకేం చెప్తుందో అదే కరెక్ట్. నేను 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 అందరిని అడుగుతా, కానీ నేను మాత్రం నాకు ఒక జడ్జిమెంట్ అంటూ ఒకటి ఉంటుంది. ఇది బాగుందా బాగాలేదని అడుగుతా, బాగున్నది చూపిస్తా, డౌట్గా ఉన్నది అడుగుతా. ఆడు చెప్తాడు ఇది డౌట్గా ఉందని చెప్తే మనం అది తీసేస్తా అట్లా. అది కానీ మీకు ప్రేమ కథా చిత్రం కూడా అలాంటి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు కూడా బాగాలేదు దీన్ని తోసే అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఉన్నాయి 100%. వాళ్ళు చూసిన టైంకి యాక్చువల్గా ఇది వర్కౌట్ అవ్వదు, సప్తగిరి గారు ఇరిటేట్ చేసేస్తున్నాడు, ఆయన తగ్గించమని చెప్పిన వాళ్ళు ఉన్నారు. మ్యాక్సిమమ్ ఈ సినిమా కష్టం, నీ పేరు వేసుకోకనే చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇట్లా రకరకాలుగా చెప్పారు. బట్ చూసి ఇది ఏం చేస్తే ఇది నాకైతే పర్సనల్గా నచ్చే నేను సినిమా తీసుకున్నా. ఏ తప్పున్నా రైట్ ఉన్నా ఇది నాదే ప్రాబ్లం. అంటే నా మనసులోంచి పుట్టిన కథ ఇది. నేను ఏదైతే ఎగ్జైట్ అయి నవ్వానో, నేను ఏదైతే ఎగ్జైట్ అయినప్పుడు హీరో ఓకే చేశాడో, నేను ఏదైతే చెప్పినప్పుడు ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టాడో, ఇలా వీళ్ళ ఫస్ట్ ఉన్న ఎగ్జైట్మెంట్ నేను తీసుకుంటా. ఈ పాయింట్ బాగుందా బాగాలేదా అనేది నేను ఫస్ట్ మీకు ఐడియా చెప్పినప్పుడు ఫస్టే మీకు తెలిసిపోతుంది. ఇలా నలుగురు చచ్చిపోదాం అనుకున్నారు, వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంటర్వెల్ దగ్గర అమ్మాయిలో దెయ్యం వచ్చి ఈయన కొట్టింది ముద్దు పెడతానికి వెళ్ళినప్పుడు అని అంటే ఇదేదో బాగానే ఉందే అని అనిపిస్తుంది. ఆ బాగున్న ఐడియాని నేను ఎక్స్టెన్షన్ చేశాను, అంతే సింపుల్. మామూలుగా మనకు ఒక స్టోరీ రాసేటప్పుడు పేపర్ మీద పెన్ను పెట్టినప్పుడు మనకు ఒక పాయింట్ ఎగ్జైట్ అవుతాం మనం. అది ఫిల్మ్ మొత్తం రాసేంత వరకు అది క్యారీ అవ్వాలని గ్యారంటీ ఏం లేదు. అంత ఎగ్జైట్మెంట్ చివరి వరకు ఉండకపోవచ్చు. అవును, బట్ అదే కరెక్ట్. నిజానికి చెప్పాలంటే అదే కరెక్ట్ రీచ్ అన్నది నా ఉద్దేశం. అది చివరి వరకు రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి? ఒకటే సార్, ఇప్పుడు ఎండ్ పాయింట్ అనేది క్లారిటీ ఉండాలి. ఏది నేను ఇప్పుడు కోటి వెళ్తున్నాను అని నా టార్గెట్, ఇక్కడి నుంచి కోటి వెళ్తున్నాను అనేది నేను ఫస్ట్ ఫిక్స్ అవ్వాలి. నేను దారిలో వెళ్తూ కోటి వెళ్దాం, మంచి రూటు మంచి బైక్ దొరికిందని స్టార్ట్ చేయకూడదు. నువ్వు ఎట్నుంచో సందులోంచి ఎటో వెళ్ళిపోయి కోటికి వెళ్ళావు. అప్పుడు ఫస్ట్ అసలు నేను ఒక కథ స్టార్ట్ చేసేటప్పుడు ఒక మతిమరుపోడు చివరికి ఏమవుతాడు దాంట్లో అంటే ఒక మతిమరుపోడు లవ్ స్టోరీ ఏముంటుంది అంటే ఒక అమ్మాయి సినిమాకి వస్తానని చెప్పి ఆ అమ్మాయి మర్చిపోయి క్యారమ్ బోర్డు ఆడుకొచ్చాడు. ఫస్ట్ క్యారమ్ సీనే అనుకున్నాను నేను. ఓకే, దాంట్లో కూడా అంతే క్యారమ్ సీనే. ప్రేమ కథ చిత్రంలో కూడా దెయ్యం పట్టిన తర్వాత వాళ్ళు క్యారమ్స్ ఆడుతూ ఉన్నప్పుడు పట్టుకుంటుంటే కొడుతుంది, సప్తగిరి గారు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అందుకని దాంట్లో కూడా క్యారమ్ సీనే పెట్టుకున్నాను నేను. అట్లా ఏంటంటే ఆ సీన్కి ఎగ్జైట్ అవుతా. దీని నుంచి ఇంక ఎక్స్టెన్షన్ ఎంత చేయొచ్చు అని అనుకుంటా మామూలుగా. ఇది రాసేటప్పుడు ఏంటంటే నేను మ్యాక్సిమము దాంట్లో ఎంత ఫన్ జనరేట్ చేయొచ్చు, ఏ పాయింట్లో ఏడిపించవచ్చు. సినిమా అనేది ఒక ఎమోషను. ఇప్పుడు ఒక మతిమరుపోడికి బాధ ఏంటి, ఆడు మీరు సినిమా ఎంత చేసినా సరే దాంట్లో ఒక్క డైలాగు సినిమా నిలబెడుతుంది. అమ్మ దీనికి ప్రాబ్లం అయితే ఇదేం చేసిందమ్మా అంటాడు మదర్తో. అంటే హీరో అన్నవాడు ఎంత డీప్గా లవ్ చేశాడు అంటే పాపం ఇంత లోపం ఉంటే ఆడు ప్రేమించడానికి పనికిరాడా అనేది చాలామందికి మన సొసైటీలో ఏంటంటే లోపాలు ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. అందరికీ అన్నీ కరెక్ట్గా ఉండవు. ఒకటికి ముక్కు బాగోదు, ఇంకోటికి ఇది ఉంటుంది, ఇంకోటికి నల్లగా ఉంటాడు. ఇలా లోపం అనేది మన నిజ జీవితంలో ఉండే ఇదనమాట. ఇది అందరిలోనూ ఉంటుంది. అందుకని ఇది ఎక్కువ మంది కనెక్ట్ అవ్వడానికి ఉంటుంది. మతిమరుపు అనేది ప్రతి మనిషికి సహజం. మనం మర్చిపోయి అవి పెద్ద ఇన్సిడెంట్లు అయిన సందర్భాలు వేరే ఉంటాయి. కాకపోతే సినిమా కాబట్టి కొంచెం ఎగ్జాగరేట్ చేసి నేను ఎంత ఫన్ అయితే చేయగలను అది చేశాను అనమాట. అంటే ఓకే, నేను అడిగింది ఏంటంటే సపోజ్ మనం పెట్టినప్పుడు ఎగ్జైట్ అవుతాం కదా, కొన్ని సీన్స్ ఎగ్జైట్ అవుతాము, అది దాని మీద మమకారం పోద్ది కదా. కొంత ట్రావెల్ చేశాక డిస్కషన్స్లో ఆ సీన్ మీద మనకి మమకారం పోద్ది. అంటే ఆ పాతబడిపోవడం వినడం వల్ల విని ఎక్కువసేపు వినడం వల్ల. అవునవును. అది తర్వాత ఎప్పుడైనా మీరు ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయా? అంటే అది నేను ఒక్కసారి కనుక ఫస్ట్ టైము ఒక సీన్ కనుక బలంగా ఉందనుకోండి, ఆ సీన్ అసలు మార్చను, లాక్ చేసేస్తారు. అది 100% ఆ సీను ఎక్కడో చోట ఎలాగోలా తెచ్చుకుంటా. ఎందుకంటే ఫస్ట్ వచ్చిన థాటే గొప్పది సార్. ఎస్, అదే అంటాను. మన ఫస్ట్ ఏదైతే ఒక ఐడియా పుడుతుందో ఐడియా చెప్పినప్పుడు అవతల వాళ్ళు కనుక ఎగ్జైట్ అవుతారో ఆ ఐడియా చాలా గొప్పది. దాన్ని గనక ఈ రోజుల్లో ఏమవుద్దంటే పక్కన ఉన్న వాళ్ళు మార్చేస్తూ ఉంటారు, వేరే వాళ్ళని పిలిస్తే మార్చేస్తూ ఉంటారు.
ఫస్ట్ టైం ఉన్న ఎగ్జైట్మెంట్ స్లోగా డైల్యూట్ అయిపోయి అది ఇదైపోతూ ఉంటుంది. అందువల్ల ఫస్ట్ నువ్వు ఎంత వర్క్ చేయగలవో నువ్వు ఓన్గా వర్క్ చేసేయాలి. నీకు ఐడియా రాగానే ఫస్ట్ ఏం చేస్తారంటే రైటర్స్ని కూర్చోబెట్టేసుకుని మామూలుగా కొంతమంది డిస్కషన్ స్టార్ట్ చేసేస్తారు. అంటే ఐడియా పలచబడిపోతూ ఉంటుంది, నీ బ్రెయిన్లోంచి పుట్టట్లా, 10 మంది బ్రెయిన్లోంచి నువ్వు వేరుకుంటున్నావు. అప్పుడు ఏంటంటే దానికి తెలియని ఒక ఇది రాదు. అంటే నీ యాటిట్యూడ్, ఇప్పుడు ఒక డైరెక్టర్కి ఎక్కడ పేరు వస్తూ ఉంటుంది, ఒక రామ్ గోపాల్ వర్మ గారు ఆయనది ఒక స్టైలు, ఇట్లా సుకుమార్ గారిది ఒక స్టైలు, ఇట్లా పర్టికులర్ త్రివిక్రమ్ గారిది ఒక స్టైలు, ఇట్లా ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ ఎందుకు వస్తుందంటే వాళ్ళ లోపల నుంచి వాళ్ళు పుట్టి రాసుకుంటున్నారు. పూరి గారిది పుట్టి రాసుకుని దాంతో మదనపడి, రైటర్లు అన్న వాళ్ళు ఏంటంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు చెప్పి దాంట్లో ఏమైనా తప్పు జరిగితే కనుక వాళ్ళు కరెక్ట్ చేయడానికి కానీ అట్లా కొంత దూరం యూస్ చేసుకుంటూ వెళ్ళచ్చు. అందుకని ఫస్ట్ ఐడియాని ఎప్పుడు కూడా దాన్ని గౌరవించాలి. ఎస్ అంటే ఇంకో ఇండస్ట్రీలో ఒక చిన్న రూమర్ ఏంటంటే, అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, మారుతి గారి దగ్గర గోస్ట్ రైటర్స్ విపరీతంగా ఉంటారు, అక్కడ నుంచి తీసుకుంటారు ఆయన. ఈవెన్ బల్లబల్లె మొగాడవాడు కూడా అతని కథ కాదు అన్నది కూడా ఒక వర్షన్ ఉంది, అది ఎంతవరకు నిజం? ఏమంటే ఎన్నిసార్లు ప్రూవ్ చేసుకుంటాం కాదు. ఇప్పుడు ఈ రోజుల్లోకి ఎవడో అన్నారు ఇట్లాగా మామూలుగా, అంటే నా గురించి తెలియదు కాబట్టి. ఇప్పుడు ఇంకో గోస్ట్ రైటర్ వచ్చాడా దేనికి, బస్ స్టాప్కి ఇంకో గోస్ట్ రైటర్ వచ్చాడా, పోనీ ప్రేమ కథ చిత్రం ఇంకో గోస్ట్ రైటర్ వచ్చాడా, దేనికన్నా బలబల మగడవేకి ఇంకో గోస్ట్ రైటర్ వచ్చాడా? ఈ గోస్ట్లు ఎంతమంది వస్తారంటున్నా మీకు. ఈ గోస్ట్లు అన్న వాళ్ళు పోనీ విడిగా పోనీ వెళ్ళిపోయి ఆడు తీయచ్చు కదా, ఆడో బలబల మగడో తీయచ్చు కదా, ఆడొక ఈ రోజుల్లో తీయచ్చు కదా. మారుతి అన్నవాడికి ఎందుకు వస్తుంది ఆ గోస్టు? నేను అది చెప్పేది. నేను ఈ గోస్ట్ రైటర్లో అసలు నా ఆఫీస్కి వస్తే తెలుస్తుంది, ఎందుకంటే నా 4 గోడల మధ్యన వేరే పర్సన్ అసలు ఎంట్రీనే ఉండదు. నేను ఏది నా దగ్గర ప్రొడక్షన్ చేసే సినిమాలకు మాత్రం ఆ రైటర్లు వేరే ఉంటారు. ఆ కాన్సెప్ట్ని ఇలా డెవలప్ చేయమని వాళ్ళకి చెప్తాను, కానీ అసలు పొరపాటున నా స్క్రిప్ట్లో వేరే పర్సన్ పెన్సిల్ పెట్టింది ఇప్పటివరకు లేదు. ఓన్లీ బాబు బంగారంకి మాత్రం డార్లింగ్ స్వామి అని ఆయన మొత్తం కథకి మాటలకి తను కూర్చున్నాడు. ఇంకా అసలు ఇంతవరకు ఎవరో కూడా అసలు ఏలు పెట్టల వేరే ఏ సినిమాకి కూడా. అంటే ఎందుకనంటే నేను అలా పెట్టని రోజు ఏంటంటే ఒరిజినాలిటీ పోద్దని నా భయం. మీరు చూడండి, ఈ 5 సినిమాలు మీకు ఒకలాగానే ఉంటాయి డైలాగ్ వర్షను. నేను పెద్ద డైలాగ్ రైటర్ని కాదు, నేనేంటంటే ఇన్స్పైర్ అయ్యి నేను దేనికైతే ఎగ్జైట్ అవుతున్నానో ఆ డైలాగ్లే రాసుకుంటా. నేను చాలా క్యాజువల్గా దేనికైతే నవ్వుతూ ఉంటారో అవే రాసుకుంటా. ఓకే, అంతే. అంటే ఎట్లా మీ వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, అంటే మీ థాట్ ఎక్కడి నుంచి ఎలా పుడతాయి, అంటే మీ లైఫ్? నేను మ్యాక్సిమం ఒకటేనండి, నేను ఎక్కువ జోవియల్గా ఉండాలనుకుంటా. అంటే ఒక్కొక్క మనిషిది ఒక్కొక్క నేచర్. అంటే నేను డైరెక్టర్లో అబ్జర్వ్ చేసింది అది. అంటే ఒక్కొక్క దానికి ఎవరు దేనికి రెస్పాండ్ అవుతూ ఉంటారు. మామూలుగా నేను ఇప్పుడు బాహుబలి ఆడియో ఫంక్షన్లో కీరవాణి గారు యాక్చువల్గా రాజమౌళి గారికి మా నంది అని ఇట్లా ఒకటి ఆయన మీద ప్రైజ్ చేస్తూ ఆయన్ని పొగుడుతూ ఒకటి ఇది చేశారు. చేస్తే ఆయన పైన స్టేజ్ మీదకి ఎక్కి ఎమోషనల్ అయ్యి కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. నీళ్ళు తిరిగి ఆయనకి కిందకు వచ్చేసారు మామూలుగా. అంటే ఆయన హీజ్ ఏ ఎమోషనల్ గై. ఆయనకి ఏంటంటే ఒక ఎమోషన్ చూసి కానీ ఆయన బిలీవ్ చేసేది దాన్ని, అంటే ఒక పెయిన్ని బిలీవ్ చేస్తారు ఆయన. ఆయన లోపల అది ఉంది కాబట్టి పైకి ఎక్కినప్పుడు ఆయన ఎమోషనల్గా ఫీల్ అయ్యి కళ్ళల్లో నీళ్ళు తిరిగి నడుచుకుంటూ వచ్చారు. కింద వాళ్ళకి కూడా కళ్ళల్లో నీళ్ళు తిరిగి, అంటే ఆడియన్స్ లాగా మనకు కూడా. అదే కనుక నేను ఆయన ప్లేస్లో మామూలుగా వెళ్ళి నన్ను పొగిడితే ఇలా బాబాయ్ బాబాయ్ నువ్వు ఆపు, ఇది ఇదంతా ఏంటి బాబాయ్ నువ్వు బలవాడు, ఇవన్నీ సార్ ఇవన్నీ నమ్మకండి సార్, ఇవన్నీ ఇలాగే పొగుడుతుంటాడు ఈయన అంటాను నేను. అంటే దట్ ఈజ్ మై నేచర్. నేను కామెడీ చేసేస్తాను దాన్ని, ఆ ఇష్యూని. అంటే ఇక్కడ నేను చూసే కోణం అది. అంటే నా నేచరు. ఇప్పుడు ఒక చావు దగ్గరికి వెళ్ళాను, మామూలుగా ఎక్కువసేపు సింపతిగా నేను ఉండలేను అక్కడ. ఓకే, ఆ పక్కకు వచ్చి ఎన్నింటికి నేనైతే 10 నిమిషాల్లో జంప్ అంటా నేను. ఓకే, అంటే బాగా మనకి కావాల్సిన వాళ్ళు అయితే ఇంకా పెయిన్ ఎక్కువ ఉంటే మనం ఉంటామేమో, కానీ కొంచెం దూరంగా ఉండేది అంటే ఎప్పుడు జరిగింది ఎలా జరిగిందని 2 నిమిషాలు అలా ఇదయ్యి దాని తర్వాత ఏంటి ఆఫీస్ ఎన్నింటికి నీది అంటాం, నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఇది అయిపోయింది కదని. అంటే నేను ఎక్కువ సీరియస్నెస్ ఎక్కువ ఎమోషన్ని తీసుకోలేను నేను, నా బ్రెయిన్. అంటే నేను చిన్నప్పటి నుంచి డబ్బులు లేనప్పుడు పెరిగిన కష్టాలన్నీ చూసిన, ఆ కష్టంలో కూడా ఎంజాయ్ చేసినాను నేను.
అందుకని నేను కష్టాలు పడి ఆ రోజుల్లో నేను ఎప్పటికైనా ఇది అవుతాను, నేనేంటో చూపిస్తాను, అది ఎప్పుడూ లేదు. మనం కింద స్థాయిలో అరటిపళ్ళు అమ్మేటప్పుడు ఎంజాయ్ చేశాను, దాని తర్వాత అన్నీ ఏం చేశాను, 2 రూపాయలకి జిలేబీ కొనుక్కుని తినేటప్పుడు ఎంజాయ్ చేశాను, కొనుక్కుని తింటూ ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నా. గోకుల్ థియేటర్ బయట టికెట్ల కోసం వెయిట్ చేసిన రోజు ఎంజాయ్ చేశాను. ఒక కండి కొనుక్కుని ఎప్పుడు వాడు థియేటర్ ఓపెన్ చేస్తాడని బయట కూర్చునే సందర్భాలు ఎంజాయ్ చేశాను. అందుకని నేనేంటంటే దీన్ని ఎక్కువ ఫన్ చేసుకుంటూ ఉండే. ఎరా నీకు ఈ విషయంలో కూడా సీరియస్నెస్ ఉండదేంట్రా అంటూ ఉంటారు కొంతమంది మా ఫ్రెండ్స్. బట్ సినిమాకి ఏంటంటే పెయిన్ అనేది ఇంపార్టెంట్. అందుకనే ఒక్కొక్క డైరెక్టర్కి ఏదేది స్ట్రాంగ్ ఉందో నేను ఇప్పుడు ఒక పెద్ద ఎమోషనల్ ఇది నేను చెప్తే కనుక ఊరుకోవా, నువ్వేం చెప్పదలుచుకున్నావు, నువ్వేం స్ట్రాంగ్ అది చెప్పమంటారు నన్ను. అంటే నా బాడీ లాంగ్వేజ్ అది, నేను ఆ నక్షత్రంలో పుట్టా, మనం ఏం చేయలేము దానికి. బట్ అలాంటి మెంటాలిటీ ఉన్న మారుతి గారు డైనింగ్ టేబుల్స్, అలాంటి వ్యక్తి ఒక డైనింగ్ టేబుల్ సీన్ భలే భలే మొగడవేలు నాని సీన్ అలాంటిది ఎలా తీయగలరు? పెయిన్ నాకు ఇష్టం, సెంటిమెంట్ సీన్స్. నేను చూసిన సినిమాలన్నీ కూడా నాకు ఏవి మన కె విశ్వనాథ్ గారి దాంట్లో ఎమోషన్ సీన్స్ కానీ నేను పర్టికులర్గా ఎమోషన్ సీన్స్ ఎక్కువ చూస్తాను, నాకు ఇష్టం. అంటే నేను ఇష్టపడటం వేరు, నేను చూడటానికి కానీ అది అబ్బా భలే పెయిన్ తీసుకొచ్చారు, కళ్ళల్లో నీళ్ళు తిప్పారు అని కొన్ని సీన్లు నేను యూట్యూబ్లో ఎప్పటికప్పుడు నేను ఏదన్నా ఒక ఎమోషనల్ సీన్ అనుకున్నప్పుడు నేను అవి చూసి ఇన్స్పైర్ అవుతుంటా. అలాగా చాలా మంచి. ఇప్పుడు జంధ్యాల గారు కామెడీ ఎంత బాగా రాసేవాళ్ళు, సెంటిమెంట్ కూడా అంత బాగా రాసేవాళ్ళు. త్రివిక్రమ్ గారు కామెడీ ఎంత బాగా రాస్తారో మీకు అట్లాగే ఏడిపించే టైంలో ఆయన ఏడిపించేస్తారు. ఈ కామెడీ బాగా రాసేవాళ్ళు ఎప్పుడు కూడా ఎమోషన్ కూడా అంత బాగా పండిస్తారు. నేను లక్కీగా నేను ఆ కోవలోనే ఉన్నానని హ్యాపీగా ఫీల్ అవుతాను. సార్ ఇంతకుముందు అన్నారు మీరు సినిమా చేసాక వదిలేస్తాను, ఎడిటింగ్ టేబుల్ దగ్గర వాళ్ళకి అంత వదిలేస్తాను, సినిమా విషయం లేదని అక్కడే అర్థమైపోతుంది, ఇంకా దాని గురించి పట్టించుకున్నాను. విషయం లేని సినిమాకే కదా కావాల్సింది ప్రమోషన్. అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, విషయం లేని సినిమాకి ఎంత ప్రమోట్ చేసినా సరే జనం చూడరండి. మనం 100 సార్లు అరిచి ఇది సూపర్ హిట్ అంటే అది నమ్మరు. ఎందుకనంటే ఏంటి వీడి మీద మనకు నమ్మకం ఉంది, వీడు మంచి సినిమాలు తీస్తాడని. వీడు ఎందుకు ఇట్లా ప్రమోషన్ చేస్తున్నాడు దీన్ని అనవసరంగా, దీంట్లో అసలు విషయం లేదు కానీ ఆడి తిడతాడు. అసలు డౌట్ అప్పుడు వస్తుంది. అది చాలా తప్పు. అసలు విషయం లేని సినిమాని నిజంగా చూడమని చెప్పొద్దు నువ్వు కూడా, అది ప్రమోట్ చేయొద్దు, అది కరెక్ట్ కాదు. ఎందుకనంటే జనం మన మీద ఒక నమ్మకంతో థియేటర్కి వస్తారు, వీడు ఏదో ఒకటి నిజంగానే పెడతాడు, వీడు చూడాలి అని. ఆ నమ్మకాన్ని మనమే వీడు అన్ని సినిమాలు ఎలాగే చెప్తాడు రా బాబు అని అనుకుంటారు. అందుకనే ఖచ్చితంగా అది మనం ఎంకరేజ్ చేయకూడదు 100%. మామూలుగా ఇప్పుడు ప్రివ్యూ షోలలో పిలుస్తాయి, నెలకు రోజుకొకటి చూస్తూ అంటున్నారు కదా. అవును. అప్పుడు ఎలా ఉంటుంది, మధ్యలో లేచి వస్తారా లేకపోతే ఫుల్గా చూస్తారా బలవంతంగా? తప్పండి, అది మధ్యలో లేచి అంటే మనం సినిమాల విషయం లేవచ్చు, కానీ వచ్చిన వాళ్ళని మనల్ని పిలిచి సినిమా వేసిన వాళ్ళని గౌరవించాలి కదా. నేనేమి పెద్ద జడ్జినేం కాదు. నేను కూర్చుని సినిమా బాగాలేదా ఆపేయండి, ఏ ప్రొజెక్టర్ కార్డ్ యూ అవుట్ అని నేను చెప్పడానికి నేను ఎవరిని సార్ ఇండస్ట్రీలో అందరితో పాటు నేను ఒకడిని. నేను అంత సీన్ లాగలేదు. నేను నా కెపాసిటీ, నా గ్రౌండ్ రియాలిటీ నాకు తెలుసు. వాళ్ళు నాకు వచ్చిన సక్సెస్ని గౌరవిస్తూ నాకు ఒక సినిమా చూపించినప్పుడు బాగోపోతే కనుక వాళ్ళని నెక్స్ట్ డే ఆఫీస్కి పిలిచి ఒక 1 అవర్ వాళ్ళకి మంచిగా చెప్తా, సార్ మీరు ఈ ప్రాబ్లంలో ఉన్నారు, దీని నుంచి బయటికి రావాలంటే కనుక ఇలా రండి, దాంట్లో ఇవి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కనుక తీసేసేయండి, పోనీ అట్లీస్ట్ దీన్ని కనుక బిజినెస్ చేయాలంటే కనుక అవన్నీ తీసి డిస్ట్రిబ్యూటర్ని పిలిచి ఒక షో వేయండి, మీరు అనుకున్నంత మీరు పెట్టినంత డబ్బులు వాళ్ళు ఎవరు అయినా సరే మీరు ప్రిపేర్ అయ్యి ఎంత వస్తే అంత బయటికి రిలీజ్ చేయండి సినిమాని. ఈ సినిమాని మీరు ఎక్కువ ఊహించుకుని మీరు ఇంకా ప్రమోషన్ అప్పులు చేసి ఇంకా మునిగిపోవద్దు అని మ్యాక్సిమం నా శాయశక్తిలో కాపాడటానికి ట్రై చేస్తా. వాళ్ళకి ఇవి ఎవరో చెప్పరు. ఫస్ట్ సినిమా చూసిన తర్వాత వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి ఏం తీసేవరా బాబాయ్ అని గట్టిగా హగ్ చేసుకుని అసలు ఆడిని ఒక ట్రిప్లో పెడతారు. ఏంటి అందరూ ఇంత అద్భుతంగా చెప్తున్నట్టు ఈడేంటి ఇలా చెప్తాడు అని అనుకోవచ్చు. బట్ రియాలిటీ అనేది అది తర్వాత ఇది వెళ్తుంది. నేను అరవింద్ గారి దగ్గర నుంచి నేర్చుకున్నది అదే. అరవింద్ గారు డైరెక్ట్గా బాగున్నా బాగోపోయినా స్పాట్లో జడ్జిమెంటు. మీరు వెళ్ళి కథ చెప్పిన తర్వాత నాకు ఎక్కలేదురా ఇది సెకండ్ హాఫ్, వెళ్ళిపోయిన తర్వాత ఇదని అదని. అరవింద్ గారి దగ్గర అది ఉండదు. నాకు ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ నాకు నచ్చలేదు, లేదా లాస్ట్ క్లైమాక్స్ ఎక్కలేదు,
లేకపోతే సినిమా చూసిన తర్వాత ఇది ఆడదు. ఇవి క్లారిటీగా, ఎందుకంటే ఇవి ల్యాగ్ చేయడం వల్ల, ఇది చెప్పడం వల్ల అవతోడు ఫస్ట్ హర్ట్ అవుతాడు, బట్ తర్వాత ఆయన చెప్పింది కరెక్ట్ అని నేర్చుకుంటాడు. అది ఇమ్మీడియట్గా నా ఫ్రెండ్స్ నాకు ఇచ్చే జడ్జిమెంట్లు కూడా నేను ఎప్పుడైనా చెప్పినప్పుడు ఏదైనా చెప్పినప్పుడు ఇమ్మీడియట్గా స్ట్రైట్గా చెప్తారు, డార్లింగ్ ఆఫ్ డార్లింగ్ ఇదేం వర్కౌట్ అవ్వదు అంటారు. అట్లా చెప్పినప్పుడు నేను నేను ఇచ్చిన సక్సెస్లు ఏంటి, నువ్వెవడరా నాతో మాట్లాడటానికి అని అన్నాను. ఎందుకనంటే ఒక సినిమా ఎందుకు సక్సెస్ అయిందో నాకు తెలీదు, అది ఆడిందంటే ఆ టైంలో. మళ్ళీ ఇప్పుడు నేను ఫస్ట్ ఒక సినిమా తీస్తున్నాను, నాకు ఫస్ట్ మళ్ళీ అవకాశం వచ్చినట్టు ఇంకో సినిమా. ఇది ప్రతి సినిమా ఫస్ట్ సినిమానే సార్. అలా కూర్చుని మళ్ళీ దీనికి నేను ఎంత పని చేస్తున్నాను, దానికి ఎంత పని చేశాను, ఎంత కష్టపడితే ఆ సక్సెస్ వచ్చింది, దీనికి ఎందుకు నేను అంత కష్టపడట్లేదు అని నన్ను నేను క్వశ్చన్ చేసుకుంటూ ఉంటా. ఎందుకని నేను అసలు దీనికి బద్దకిస్తున్నాను, ఎందుకని ఇంత ఇలా ఆలోచిస్తున్నాను అని అన్న ఆలోచన మనకు వచ్చినప్పుడు డెఫినెట్గా దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాం, సక్సెస్ అవ్వడానికి మోర్ ఇది ఉంటుంది. అంటే మీరు ఈ ప్రాసెస్లో మీరు ఇచ్చిన అడ్వైజెస్ తోటి బాగుపడ్డ సినిమాలు ఉన్నాయా? బాగుపడ్డ సినిమాలు అంటే అవి యాక్చువల్గా ఆల్రెడీ చచ్చిపోయిన తర్వాత వస్తాయి. ఇంకా బాగుపడి దానికి నీళ్లు పోయండి, లేకపోతే మనం ఏం చెప్తాం, దాన్ని నీట్గా మేకప్ చేయండి, లేకపోతే షర్ట్ మార్చండి, మంచి బొట్టు పెట్టండి, జనానికి జస్ట్ శవమైనా సరే ఆడు బతుకున్నట్టుగా నమ్మించండి అని నేను ఇలా చెప్పలేను కదా. ఆడు డైరెక్ట్గా ఆల్రెడీ చచ్చిపోయాడు, ఆడు మ్యాటర్ క్లోజు, మీరు ఎత్తేయటమే దాన్ని కాదు. మీరు ఇవన్నీ పైన నా పేరు వేసి కొత్త షర్ట్ వేసినా లోపల మ్యాటర్లు లేనప్పుడు, లేకపోతే ట్రైలర్ వేసినప్పుడు తెలిసిపోతుంది. ఇవాళ ఆడియన్స్ అన్నవాళ్ళు మనకంటే అడ్వాన్స్డ్గా ఉంటారండి. అప్పుడు అది గుర్తుపెట్టుకోవాలి, ఆడియన్స్ అన్నవాడు మనకంటే తెలివిగలవాడు చాలా. వాడు 100 సినిమాలు చూస్తాడు, నువ్వు ఒక్క సినిమా చేస్తావు. ఆడు చూసిన 100 సినిమాల్లో వాడేంటంటే వాడు పెరుగుతూ ఉంటాడు, వాడు మెచ్యూరిటీ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. వాడి దృష్టిలో బాహుబలి అయినా ఒకటే, బలబల మగాడు అయినా ఒకటే, ఇంకొక ఫ్లాప్ సినిమా అయినా ఒకటే, ఏదైనా ఒకటే ఆడి దృష్టిలో. ఆడిచ్చేది 150. ఆడందుకని ఏంటంటే బట్ నీ రేంజ్లో నువ్వు ఎంత బాగా ఇస్తున్నావు, వాళ్ళ రేంజ్లో వాళ్ళు ఎంత బాగా ఇస్తున్నారు, నువ్వు కొత్తగా ఇస్తున్నావా లేకపోతే తీసిన సినిమాని తీస్తున్నావా, ఈజీగా చెప్తారు. ఇవాళ ఒక స్టూడెంట్ని మీరు సినిమా థియేటర్కి తీసుకురావడం అనేది ఇంపాసిబుల్. వాళ్ళకున్న అడ్వాన్స్. మన పిల్లలతో మనం గంట సేపు సరిగ్గా మాట్లాడలేకపోతున్నాం. 4th క్లాస్ చదివే పిల్లోడితో, మా అబ్బాయితో, ఆడితో మాట్లాడితే ఆడి నాలెడ్జ్ ఎక్కడ ఉంది. నేను సినిమా తీసి ఆడిని ఏం మెప్పిస్తా? ఇప్పుడు అంటే ఆడియన్స్ డ్రాస్టిక్గా చేంజ్ అవుతున్నారు. నువ్వు చేంజ్ అవ్వకపోతే ఎలాగా? నీకు డబ్బులు వచ్చినాయి, నువ్వు సెలబ్రిటీ అయిపోయావు, నీకు ఫోటోలు దిగుతున్నారు, జనం వచ్చి సెల్ఫీలు దిగుతున్నారని నువ్వు ఇలా కూర్చుంటే ఎలాగా? నువ్వు కష్టపడకపోతే నువ్వు అయిపోతావు. ఇదివరకు అంటే మీకు ఒక సినిమా హిట్ ఇచ్చిన తర్వాత వాడికి అవకాశాలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు అలా కాదు. నువ్వు ఒక్క సినిమా ఫ్లాప్, నెక్స్ట్ సినిమాకి నీకు మళ్ళీ చుక్కలు కనపడతాయి. చేసిన ఇప్పుడు కనిపించిన ప్రాజెక్టులన్నీ ఏమీ కనిపించవు, కనుమరుగైపోతాయి. నెక్స్ట్ చేద్దామమ్మా అంటారు. అంటే నువ్వు హిట్ ఎవరా చేద్దాం అనేది ఇండైరెక్ట్గా. నెక్స్ట్ చేద్దామమ్మా, దీని తర్వాత ఓటు పెట్టుకున్నాను, నువ్వు హిట్ ఇవ్వు అని మనకి ఇండైరెక్ట్గా చెప్తుంటారు. అందుకని మనం ఇక్కడ ఒక మంచి సక్సెస్ఫుల్ సినిమా తీయడానికి మనం కష్టపడి తీయాల్సింది అంతే. ఓకే, ఈ ఇమేజ్ వచ్చాక మారిపోద్ది అన్నారు కదా. మామూలుగా ఒక సక్సెస్ వచ్చాక ఎలా కొన్ని మన ఇంపార్టెన్స్లు మారిపోతుంటాయి, మన లైఫ్ స్టైల్ మారిపోతుంటుంది. ఖచ్చితంగా. అప్పుడు ఎలాంటి వాటికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎలాంటి వాటికి మనం ప్రయారిటీ చూపించకూడదు అంటే మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం? నా ఎక్స్పీరియన్స్లో ప్రయారిటీ అనేది మనకి ఏది అయితే అన్నం పెట్టిందో ఫస్ట్ దానికే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నాకు సినిమా వల్లే నాకు ఈ ఫేమ్ వచ్చింది, నాకు సినిమా వల్లే నన్ను నలుగురు గుర్తుపడుతున్నారు, ఒక సినిమా వల్లే నన్ను ఎంతమంది ఇది చేస్తున్నారు. అలాంటి సినిమాకి నేను ఎంత టైం కేటాయిస్తున్నా రోజుకి? ఒక సినిమా వల్లే నేను ఈ పొజిషన్లో ఉన్నాను, నా పిల్లలు, నా ఫ్యామిలీ ఎంతమంది బాగున్నారు. అలాంటి సినిమాకి నేను ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాను? ఏదో టైంలో గంట కూర్చుంటే చాలరా, ఊరికి నేస్తాను నేను పాయింట్ అనుకుంటే నువ్వు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు దానికి. నేను అరగంట కూర్చుని 4 డైలాగులు రాశానంటే జనాలకు పండగ అని అనుకుంటే అయిపోయింది, మ్యాటర్ క్లోజ్. అంటే ఇక్కడ నువ్వు నీ సినిమాకి, నిన్ను నమ్మిన ప్రొడ్యూసర్కి, నిన్ను నమ్మిన ఆర్టిస్టులకి ఇంతమంది బాధ్యత నీ మీద ఉన్నప్పుడు దానికి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నావు అనేది నీలో ఉంటుంది. అది నువ్వు ఎప్పుడైతే ఈ సరౌండింగ్స్, ఈ కథ పుట్టాలంటే పలానా హోటల్కి వెళ్ళాలి, పలానా కేరళలో లేకపోతే ఆస్ట్రేలియా వెళ్ళి ఆ హోటల్ 7th ఫ్లోర్లోంచి వ్యూ ఉంటే అక్కడ లైట్గా ఫ్రూట్స్ తింటూ, అక్కడ పాయింట్ ఎందుకు పుడుతుంది నీకు? అక్కడ నీకు ఎంటర్టైన్మెంట్ వస్తుంది నీకు.
అది తప్పు అంటున్నాను నేను. ఇవన్నీ ఉంటేనే పాయింట్ పుడుతుంది అనుకుంటే నువ్వు అసలు ఫస్ట్ సినిమా ఏ ఊళ్ళో ఉండి చేసావు, ఏ హోటల్కి వెళ్ళి చేసావు నువ్వు ఫస్ట్ సినిమా? ఏ కరీంనగర్లోనో ఎక్కడో మీ ఊళ్ళో కూర్చున్నప్పుడు పుట్టింది కదా, అప్పుడు లేని స్టార్ హోటల్ ఇప్పుడు ఎందుకు నీకు? నేను అదే చెప్తున్నాను. నేను ఇక్కడ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు నువ్వు పలానా చోట రూమ్ ఏంటి అని? నేను అందుకని యాక్చువల్గా ఈ రియాలిటీలో అంటే ప్రొడ్యూసర్ డబ్బులు వాంటెడ్గా ఖర్చు పెట్టాలన్నా, నువ్వు ఈ డైరెక్టర్షిప్ ఎంజాయ్ చేయాలన్నా, లేకపోతే నువ్వు తినని ఫ్రూట్స్ తిందామనా, నువ్వు ఏం ఆశించి ఇంత ఖర్చు పెట్టిస్తున్నావు? అంటే ప్రొడ్యూసర్ ₹1 ఎక్స్ట్రా తినేస్తే నీకేమన్నా ఇది వస్తుందా? నేను అది చెప్పేది. ఆ సిన్సియారిటీ, ఆ రెస్పెక్ట్ అనేది కనుక నువ్వు ఇవ్వకపోతే తెలియకుండా నువ్వు గ్రాడ్యువల్గా కిందకి వెళ్ళిపోతూ ఉంటావు. ప్రొడ్యూసర్ అన్నవాడు సంతోషంతో ఇవ్వాలి. అరే నాకు ఇంత ఇచ్చావు, నువ్వు పలానా చోటుకి వెళ్ళు, నేను తీసుకెళ్తా రా నువ్వు అని అంటే ఆ ఎంజాయ్మెంట్ వేరు. నువ్వు సార్ స్టోరీ సిట్టింగు వాళ్ళని పిలిచి అక్కడ రూమ్ ఏంటి ఆస్ట్రేలియాలో, చూను దుబాయ్లో కంపోజ్ చేద్దాం, పైన టాప్ ఫ్లోర్లో కంపోజ్ చేద్దాం. మీకు కొంతమంది ఉన్నారు మీకు తెలీదు. సినిమా మంచి ట్యూన్ ఇవ్వాలంటే వీడికి పాట ఆడికి ట్యూన్ ఇంట్లోనే వచ్చేస్తుంది ఫస్ట్. వీడి ఇంట్లో ఈ 4 గదులు వచ్చేస్తుంది, వీడికి ఎంత ఈజీగా ట్యూన్ ఇచ్చేటువంటి నేను అని ఆలోచించుకుని అక్కడ దుబాయ్లో స్టార్ హోటల్ చెప్పారమ్మా అక్కడికి రూమ్ వేసేసేయండి అని వీడి ఫ్యామిలీతో దిగిపోయి ఆ 9 రోజులు ఎంజాయ్ చేసి 9వ రోజు నైట్ నిన్న రాత్రి ఒక ట్యూన్ వచ్చిందని ఈ రూమ్లో చేసిన ట్యూన్ ఆడికి అక్కడ వినిపిస్తాడు. సార్ నేను 10 రోజులు వేస్ట్ అయిపోతానని చాలా ఫీల్ అయ్యాను సార్, ఇంత అద్భుతమైన ట్యూన్ ఇస్తారనుకోలేదు లాస్ట్ డే. అవునరా ఇది పుట్టింది చెన్నైలో పలానా స్ట్రీట్లో కదా, ఒరిజినల్గా పుట్టింది బస్తీలో కదా, అది బాగుంటుంది ఎప్పుడు. ఈ ఎంజాయ్మెంట్ అయిపోయింది కదా, ఆడికి ఈ లోపు 50 లక్షలు వదిలేస్తాయి ఆడికి. వీడికి ఇచ్చిన 2 కోట్ల రెమ్యునేషన్కి వీడి ఖర్చులు చూస్తే 2 కోట్లు ఉంటాయి. ఇట్లాగా ఒక కసి తీర్చుకున్నట్టుగా వాంటెడ్గా అనుభవించాలని అనుభవిస్తున్నారు. అది తప్పేమో అని నా ఫీలింగ్ అంతే. మేబీ ఫ్యూచర్లో నేను అలా నాశనం అయిపోతే ఇంక నేనేం చేయలేను. కాకపోతే నేను ఏంటంటే ప్రొడ్యూసర్ స్థాయి నుంచి వచ్చాను కాబట్టి నేను ఆ హోటల్లోకి ఎంటర్ అయితేనే ఏం ఫ్రూట్స్ చెప్తే ఆడు ఎంత బిల్ వేస్తాడని భయం వేస్తూ ఉంటుంది నాకు. అంటే ఎందుకు ఇవన్నీ అవసరమా అనిపిస్తూ ఉంటుంది. బట్ కొన్ని సందర్భాల్లో లేదు, కొంచెం చేయాలంటే అలా కొంచెం ప్రైవసీగా చేయాలంటే చేయొచ్చు. ఇక బడ్జెట్ని బట్టి వచ్చిన డబ్బులు అనుభవిద్దామని. మరి చాలామంది బ్యాంకాక్ వెళ్ళి ఇక్కడ వెళ్తే తప్పించి రాదంటుంటారు కొంతమంది, స్పెషల్గా స్టోరీస్కి. లైక్ పూరి గారు అదేనండి, ఆయన ఎగ్జైట్మెంట్ అయ్యి ఆయనకి ఒక ఇక్కడ ఉంటే కనుక ఎంతమంది వచ్చి డిస్టర్బెన్స్గా ఉంటుంది, నేను ఒక చోటుకి వెళ్తే ప్రశాంతంగా పని చేసుకుంటానంటే ఆయనలో ఉన్న మీకు మంచి క్వాలిటీ ఏంటంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన మళ్ళీ ఖాళీగా అటు ఇటు తిరిగి ఇదని కాదు, 4 రోజుల్లో కూర్చుని ఆయన ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రాయగల కెపాసిటీ ఉంది ఆయన. అలాంటి కెపాసిటీ ఆయనలో ఒక రైటర్ ఉన్నాడు, ఆయన ఎక్కడ కూర్చున్నా ఆయన వర్క్ చేస్తాడంటున్నా సినిమాకి. అలాంటి ఆయన వెళ్ళొచ్చు. కొంతమంది ఫోర్స్డ్గా వేస్తారంటున్నా. ఇప్పుడు నాలో ఒక రైటర్ ఉన్నాడు, నేను వెళ్తా నా పర్సనల్గా, లేకపోతే వెళ్తా. ఈయన వెళ్ళటం వల్ల ప్రొడ్యూసర్కి ఉపయోగం. ఇక్కడ ఉంటే డిస్టర్బెన్స్గా ఉంటే సరిగ్గా వర్క్ చేయడరా బాబుని ప్రొడ్యూసరే సార్ మీరు ఎక్కడికైనా వెళ్ళండి సార్ అంటాడు. ఈయన వెళ్తే పని అవుతుందని అనుకుంటే ప్రొడ్యూసరే వేస్తాడంట బలవంతంగా. ఎందుకనంటే అలా వెళ్ళి మంచిగా పని చేసుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారు, అలా వెళ్ళి ఎంజాయ్ చేసే బ్యాచ్ ఉన్నారు. ఇక్కడ వచ్చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి చీటింగ్ చేసేవాళ్ళు ఉన్నారు, ట్యూన్లు అక్కడ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఇలా రకరకాల వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మీరు కొత్తగా తమన్తో వర్క్ చేస్తున్నారు, మరి ఆయన ఏ కేటగిరీ? ఆయన ఏ కేటగిరీ అంటే తమన్కి తెలుసు. తమన్ మంచోడు యాక్చువల్గా. నాకు అంటే తమన్తో వర్కింగ్ నేచర్ ఏంటంటే వేరే మ్యూజిక్ డైరెక్టర్లతో 10 రోజులు చేయగా వచ్చిన ట్యూను తమన్ ఒక ½ అవర్ కూర్చుంటే చేయగలడు. ఈజ్ వెరీ పాజిటివ్ అండ్ వెరీ షార్ప్ అనమాట. అంటే డైరెక్టర్కి ఏం కావాలనేది 5 నిమిషాల్లో పడతాడు. తను కనుక కీబోర్డ్ ముందు కూర్చున్నాడంటే జస్ట్ 2-3 అవర్స్లో సాంగ్ ఇచ్చేస్తాడు. నాకు అట్లా 4 సాంగ్స్ నాకు చాలా స్పీడ్గా ఇచ్చేసాడు. చాలా కంఫర్ట్ వ్యక్తి. తను కూడా ఏంటంటే ప్రశాంతంగా డైరెక్టరు ఒక సింగరు తను కూర్చుని ఎవరు డిస్టర్బెన్స్ లేని చోట ప్రశాంతంగా చేయాలనుకుంటాడు. అంతేగాని ఫలానా చోటకి వెళ్ళి ఇది చేయడం అంటే కొంతమంది నేచర్ని ఎంజాయ్ చేస్తుంటారు. అది ఆ స్థాయి అంటున్నా నేను. ఇప్పుడు 10 రూపాయలు నీకు ఇచ్చినప్పుడు రూపాయి ఖర్చు పెట్టడానికి ఏమి ఇది ఉండదు.
రూపాయలు నీకు ఇచ్చి మళ్ళీ 10 ఖర్చు పెట్టి ఇచ్చేవాడు. నేను చెప్పాను కదా, అమెరికాలో లాస్ వేగాస్లో పైన రూమ్ వేస్తే టాప్ రూమ్ ఇస్తే నీకు అద్భుతమైన ట్యూన్ ఇస్తా అన్నాడు అనుకో, ఇదేంట్రా బాబు ఈ ట్యూన్ ఇక్కడ ఇవ్వచ్చు కదా అనిపిస్తుంది. అంతే తేడా. ఈ మధ్య పబ్లిక్లో కొంతమందిలో టాక్ ఏంటంటే, అబ్బా తమన్ మ్యూజిక్ ఆపేయమంటారా బాబు, ఏం కొడుతున్నాడు అని, ఇంకా స్టాప్ చేయమనండి అనే రేంజ్లో ఒక కాంట్ర ఒక ఏమంటారు ఒక ఆపోజిషన్ వచ్చింది. దాని పట్ల మీ ఒపీనియన్ ఏంటి? ఏమండి, ఆయన మ్యూజిక్ లైక్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, కొంతమంది నచ్చని వాళ్ళు ఉంటారు. అంటే ప్రతిదీ అందరికీ నచ్చాలని ఏమీ లేదు. ఇప్పుడు సరైనోడు సాంగ్స్ వింటే మీకు ది బెస్ట్ సాంగ్స్ ఇచ్చాడు, రేస్ గుర్రం ది బెస్ట్ సాంగ్స్ ఇచ్చాడు. అలాగే విన్నర్లో కూడా చాలా బాగుంటాయి, తిక్క సినిమాలో కూడా కొన్ని సాంగ్స్ బాగుంటాయి. ఇప్పుడు డైరెక్టర్కి ఏం సాంగ్స్ కావాలో, ఇప్పుడు డైరెక్టర్ అన్న వాళ్ళు తీసుకుంటూ ఉంటారు, ఏం సాంగ్స్ కావాలో ఆ సాంగ్స్ ఇవ్వటం అనేది తన బాధ్యత. తనేంటంటే తను చెప్పిన సిచ్యువేషన్లో ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు. అసలు ఆ వీళ్ళు పెట్టే కామెంట్లు కానీ ఇది కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకనంటే ఇప్పుడు వచ్చే సినిమాలు మీరు చూస్తే, ఇప్పుడు శర్వాతో వర్క్ చేస్తున్నాను నేను, మహానుభావుడు. ఆ సినిమా సాంగ్స్ మీరు చూడండి, డెఫినెట్గా చాలా కొత్తగా చాలా ఫ్రెష్గా ఇచ్చాడు. నేను తమన్ మ్యూజిక్కేనా అనుకునేట్టుగా. ఎందుకంటే తను కూడా ఎప్పటికప్పుడు మార్చుకోవాలి, ఎప్పటికప్పుడు బాగా ఇవ్వాలి. మీరు తమన్తో వర్క్ చేస్తే మీరు అతను లవ్ చేస్తారు, అంత బాగుంటుంది. బట్ యాక్చువల్గా బయట నుంచి చూసేవాళ్ళు ఏంటంటే, మేబీ ఆయన తమన్ దగ్గర నుంచి తీసుకునే సిచ్యువేషన్లో లేకుండా ఆ డైరెక్టర్కి నచ్చిన ట్యూన్లు రావటం వల్ల అది వేరే వాళ్ళు తిట్టుకుని అలా ఇది ఉంటుంది. ఇప్పుడు తమను ట్యూన్ ఇచ్చాడు, నీకు నచ్చలేదు డైరెక్టర్కి, నువ్వు చెప్పచ్చు కదా ఈ ట్యూన్ ఆడదు, ఇది వద్దు గురు, నాకు మంచి సాంగ్ ఇవ్వు, నాకు ఇలాంటి సాంగ్ కావాలి అలాంటి సాంగ్ కావాలని చెప్పచ్చు కదా. అంటే చెత్త సాంగ్ ఇచ్చి నిన్ను తీయమని చెప్తాడా? అది ఉండదు కదా. ఎప్పుడు నీకు ఒక 100 మంది క్రూ, అందరూ ప్రొడ్యూసర్ ఉంటాడు, డైరెక్టర్ ఉంటాడు, హీరో వింటారు, అందరూ విని ఒక సాంగ్ తమన్ దగ్గర నుంచి వచ్చిందంటే దాంట్లో అందరి ఇది ఉంటుంది, షేర్ ఉంటుంది. దాని గుడ్ ఆర్ బ్యాడ్ వాళ్ళు తీసుకోవాలి, నాట్ ఓన్లీ తమన్ అక్కడ. అదే. అండ్ మీరు మీ వల్ల బ్రేక్ వచ్చిన జీవన్ బాబు, ఆయన ఎందుకు సడన్గా వదిలిపెట్టారు? వదిలిపెట్టడం కాదండి, ఎప్పుడైనా సరే ఇప్పుడు నేను కూడా ఎదుగుతూ నలుగురు టెక్నీషియన్స్తో పనిచేస్తూ ఉంటే నేను నేర్చుకుంటూ ఉంటాను. ఇప్పుడు నాకు చాలామంది, ఇప్పుడు నేను మీతో ఫ్రెండ్షిప్ చేస్తూనే ఉంటాను, అంటే మీది నాది ఒకటే మైండ్ ఇది అవుతూ ఉంటుంది. అదే త్రివిక్రమ్ గారితో 10 రోజులు గడిపాను అనుకోండి, ఆయన దగ్గర నుంచి నేను కొంచెం నేర్చుకోవచ్చు. మనుషులు పెరిగే కొద్దీ నేర్చుకుంటూ ఉంటాను. ఇప్పుడు జీవన్ యాజ్ ఏ కీబోర్డ్ ప్లేయర్గా కీరవాణి గారి దగ్గర వర్క్ చేస్తూ ఆయన దగ్గర నేర్చుకుంటూ ఉంటాడు. ఇప్పుడు జేబీని నేను ఛాన్స్ ఇచ్చినప్పుడు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు అని ఆగిపోమంటే ఎలాగా? అతను 10 మంది డైరెక్టర్లతో కూడా పనిచేస్తుంటాడు. ఇప్పుడు నేను ఒక సినిమాకి కథ మాటలు ఇచ్చి నేను చేస్తున్నాను, ఆ సినిమాకి తనే మ్యూజిక్ డైరెక్టరు. ఓకే, తన్నే పెట్టాను. ఎందుకంటే నాకు జీవన్ స్ట్రెంగ్త్ తెలుసు, ఇది తెలుసు. నెక్స్ట్ నేను ఎదగటంతో పాటు ప్రొడ్యూసర్ కూడా ఆలోచించేది ఏంటంటే ఆ కాంబినేషను. అంటే ఈ మారుతి తమను అంటే బిజినెస్ ఇలా చేయొచ్చు, ఇది రేంజ్ వస్తుంది, ఇట్లా వాళ్ళు కూడా చాలా స్ట్రాటజీస్ హీరోకి కూడా ఉంటాయి. మంచి మ్యూజిక్ అతను పెట్టు డార్లింగ్ అంటారు, ఎవరి దగ్గర నుంచి అన్నా తీసుకోగల కెపాసిటీ మనకు ఉండాలి. మనం కూడా డైరెక్టర్ అన్నవాడు ఖచ్చితంగా టెక్నీషియన్స్ని మార్చుకుంటూ వెళ్ళాలి, అప్పుడు సినిమా మారుతూ ఉంటుంది ఫ్లేవర్. మీకు పూరి గారు శ్యామ్ కే నాయుడుది చాలా మంచి కాంబినేషను, మనం సూపర్ హిట్లు చూసాం. దాని తర్వాత శ్యామ్ కే నాయుడు గారిని వదిలి ఆయన వేరే కెమెరామెన్లతో వెళ్తున్నారు, వేరే మారుతూ ఉంది ప్యాటర్న్, మీకు ట్రెండీగా వస్తూ ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా డైరెక్టర్ అన్న వ్యక్తి మాత్రం సినిమాటోగ్రాఫర్ని, నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్ని, కొంతమంది టెక్నీషియన్స్ని మార్చుకుంటూ వెళ్తూ ఉండాలి. కానీ అక్కడే తేడాలు వస్తుంటాయి కదా, ఇంతవరకు ట్రావెల్ చేసిన వీళ్ళు మధ్యలో ఏదో చిన్న మనస్పర్ధలు అవ్వడం వల్లే. అది మనస్పర్ధ కాదు, అది మనస్పర్ధ అనుకుంటాం, అది పొరపాటు. ఎందుకనంటే నన్ను ఎందుకు పెట్టలేదు అనేది అంటే దానికి 1,00,000 కారణాలు ఉంటాయి. చెప్పా కదా, బిజినెస్ యాంగిల్ చూస్తారు, డైరెక్టర్ హీరోకి కూడా చూసుకుంటాడు. అతను హీరో కూడా కంటిన్యూగా ఒకే మ్యూజిక్ డైరెక్టర్ ట్రావెల్ అయ్యాడు అనుకో, ఇప్పుడు హీరో కంటిన్యూగా తమన్నే పెట్టుకున్నాడు అనుకో, డార్లింగ్ ఈసారి తమనొద్దు అంటాడు, అప్పుడు ఖచ్చితంగా నేను వేరే మార్చుకోవాలి. అందువల్ల ఎందుకంటే తనకు కూడా తన మ్యూజిక్ నుంచి ఆడియన్స్ వేరే ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కాబట్టి అలా ఇది ఉంటుంది. అండ్ మీరు ఈ రోజుల తర్వాత బస్ స్టాప్ సినిమా తీయడానికి చాలా బలమైన కారణం ఉంది అన్నారు మొన్న నాతో, అది ఏంటి రీజన్? అది బలమైన కారణం అంటే నేను యాక్చువల్గా ఈ రోజుల్లో తర్వాత
సురేష్ గారికి సినిమా చేద్దాం, బెల్లంకొండ సురేష్ గారికి. ఆయన యాక్చువల్గా ఏంటంటే వేరే హీరోకి కథ చెప్పమన్నారు అనమాట. కథ చెప్పమంటే నేను వెళ్ళి కథ చెప్పిన తర్వాత ఈ కథ ఇలా కాదు, ఇలా ఉండాలి అని వాళ్ళు వేరే వాళ్ళకున్న అవగాహనలో చెప్పేసరికి నాకు ఏంటంటే పెద్ద హీరోకి వెళ్ళొచ్చు ఇట్లా అనిపించి నేను కొంచెం టెంప్ట్ వెళ్ళా. బట్ యాక్చువల్గా ఏంటంటే ఇలా చెప్పడం వల్ల ఏంటంటే ఇలా లేట్ అవుతూ ఉంటుంది. మీకు ఎప్పుడైనా హిట్ వచ్చిన తర్వాత సార్ ఆ 1 monthలో ప్రాజెక్ట్ సెట్ అయిపోవాలి, ఆ 2 monthsలో నెక్స్ట్ ప్రాజెక్ట్ సెట్ అవ్వాలి. లేకపోతే కనుక ఈ హిట్ని మర్చిపోతారు. నువ్వు యాక్చువల్గా ఒక మంచి హిట్ సినిమా చేస్తున్నప్పుడు ఇంకొక సబ్జెక్ట్ నీలో కరెక్ట్గా పెట్టుకుని, ఎందుకంటే ఆ వీక్లో వచ్చే ఫోన్ కాల్స్ అన్నీ వేరు, ఎగ్జైట్ అయ్యి ఫోన్లు చేస్తుంటారు డైరెక్టర్లు, వీళ్ళు ప్రొడ్యూసర్లు, హీరోలు చాలా బాగా తీసామమ్మా అని ట్విట్టర్లో ట్వీట్ చేయడం, వాడు ఏదైనా మంచి కథ చెప్తాడేమోనని, ఇట్లా ఈ టైప్ ఉంటుంది. ఎగ్జైట్ పిలుస్తారు. ఆ పిలిచినప్పుడు కనుక వెళ్ళినప్పుడు ఐడియా కనుక చెప్పగానే జప్పమని అడిగి తగిలేస్తే అబ్బా సూపర్ ఐడియా ఇచ్చాడు, ఇది ఫిక్స్ అని అనుకున్నారనుకోండి, ఇక అప్పుడు మీకు స్పీడ్గా ఎక్కుద్ది. అదే కనుక 2 వారాలు అయితే కలెక్షన్స్ తగ్గినాయి అంటే ఆడి మీద ఇంట్రెస్ట్ తగ్గుతుంటుంది నీకు. ఇక్కడ సార్ ఏమీ లేదు సార్, మండే నుంచి వర్షాలు పడుతున్నాయి సార్ అంటే ఈ డైరెక్టర్ మీద ఇంట్రెస్ట్ తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు ఈడు వచ్చినప్పుడు సెకండ్ హాఫ్ సరి చేయమ్మా, క్లైమాక్స్ బాగాలేదు, ఇంక ఇవన్నీ ఎత్తుతూ ఉంటాడు. ఇక అలా ఏమవుతుందంటే ప్రాజెక్ట్ ఇంకెక్కడానికి టైం పట్టేస్తూ ఉంటుంది. అందుకని నాకు ఈ హీరోలు అనేది పక్కన పెట్టి ఫస్ట్ నాకు సినిమా అనేది ఎంత పిచ్చి కాబట్టి సినిమా ఇమ్మీడియట్గా కెమెరా తీసుకుని సినిమాకి వెళ్ళిపోవాలి అనుకుని బస్ స్టాప్ సినిమా అంతకుముందు రాసుకున్నాను, తీసేద్దాం ముందు ఏదనుకుంటే అది అనుకున్నాం తీసేద్దాం అని చెప్పి తీసేసా ఇమ్మీడియట్గా. ఓకే ఓకే. అది అలా మీకు ఆ సినిమాకా లేదు ఎవరో పొలిటీషియన్ కొడుకుతో స్టార్ట్ చేశారన్న సినిమా బస్ స్టాప్ ఫస్ట్ ఇక్కడ చంద్రశేఖర్ గారిని తెలంగాణ మినిస్టర్గా చేశారు, తెలంగాణ కాంగ్రెస్ మినిస్టర్గా చేశారనమాట. వాళ్ళ అబ్బాయిని పెట్టి కొంత పాట తీసి మళ్ళీ అతను చదువుకోవడానికి వెళ్ళిపోవాలి ఐబిఎంలో దేంట్లోని మధ్యలో ఆపేశారు. అది ఆపేసిన తర్వాత తను వెళ్ళిపోయాడు అనమాట. ఏదో సీట్ రావాలని చెప్పి తను సీట్ వస్తే తను ఇంకా సినిమాలు వద్దని ఆపేసి వెళ్ళిపోయారు. అప్పుడు దానికి అతను ప్రొడ్యూసర్, దానికి ఆయనను వేరే ఆయన ప్రొడ్యూసరు. ఇంకా అది వర్కౌట్ అవ్వలేదని దాని తర్వాత ఈ రోజుల్లో అనేది ఇంకా మా ఫ్రెండ్స్తో కలిపి తీసుకున్నాం. మళ్ళీ బస్ స్టాప్ రిజల్ట్ చూసాక మళ్ళీ వాళ్ళ నుంచి ఏదైనా అలా మళ్ళీ అంటే అతనికి బేసికల్లీ హీరోకి ఇంట్రెస్ట్ లేదు సినిమాలు, వాళ్ళ నాన్న తెర మీద చూసుకోవాలని ఉంది అంతే. ఓకే ఓకే ఓకే. అలా కూడా ఉంటాయి, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఓకే. అండ్ మీరు ఇప్పుడు అన్నారు అడ్వాన్స్ ఏమంటారు సినిమా సక్సెస్ చూసిన తర్వాత ఫోన్ కాల్స్లో రకాలు ఉంటాయి, మారిపోతాయి. అవును. అలా మీ సక్సెస్ చూసో లేకపోతే ఇచ్చిన అడ్వాన్స్లు వాపస్ తీసుకున్నో లేకపోతే తీసుకున్న ప్రాజెక్ట్ని వాపస్ తీసుకున్న సందర్భాలు వచ్చాయి ఏమన్నా? అలాంటి సందర్భాలు ఉంటాయి యాక్చువల్గా. అంటే కొంతమంది ఏంటంటే రిస్కులు చేయరు సార్. మామూలుగా ఈ బలిబలి మొగాడవే ప్రాజెక్టు ఒక పెద్ద ప్రొడ్యూసరే చేయాలి ఆ టైంలో. నేను నానితో ఇట్లా ఇది అని అన్నాను, అంటే వద్దొద్దు నేను అలా రిస్క్ చేయలేను, పలానా పెద్ద హీరో అయితేనే చేస్తాను అన్నాడు. అలా అయితే వద్దులేండి అని చెప్పి ఆయన అడ్వాన్స్ ఆయన వెనక్కి ఇచ్చేసి అప్పుడు నేను అరవింద్ గారికి యూవీ క్రియేషన్లో చేశాను అనమాట. ఓకే ఓకే. అదే ఓకే. అంటే ఇప్పుడు అంటే ఒక పేరు ప్రొడ్యూసర్ పేరు అవసరం లేదు కానీ ఆ హీరో ఎవరు అనుకున్నారు? నానినే. మీరు ఆ ప్రొడ్యూసర్ అనుకున్న హీరో? ఆ ప్రొడ్యూసర్ ఏంటంటే కొంచెం పెద్ద హీరోకి రవితేజకి కానీ అట్లా కథ చెప్పమంటే ఆ టైంలో నా దగ్గర ఆ కథలు వాళ్ళకి చెప్పే కథలు లేవు అని చెప్పి ఓకే నేను ఆయనకి అడ్వాన్స్ బ్యాక్ ఇచ్చి వేరే ఈ ప్రొడ్యూసర్స్ దగ్గర సినిమా చేశాను. అండ్ భలే భలే మగాడు ఈ సినిమా విషయానికి వస్తే నాకు దాంట్లో నాకు విపరీతంగా అంటే ఫస్టే చెప్పాలి యాక్చువల్గా ఇప్పుడు నాకు నచ్చిన ఒక టాప్ 20 మూవీస్ వేసుకుంటే మీ సినిమా ఒకటి ఉంటుంది భలే భలే. అవునా, థ్యాంక్ యూ సార్. అంటే అంత బాగా నచ్చింది. బట్ ఆ సినిమా చూసినప్పుడు నాకు ఒకటి అనిపించింది, మాకు మీరు ఒక రింగ్ టోన్ పెట్టారు కదా భలే భలే మగాడు మరో చరిత్ర. అవునవును. దాన్ని ఆ ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు పక్కా మాస్ సాంగ్ ఒకటి వేశారు హీరో హీరోయిన్. అవునవును. ఆ ప్లేస్లో ఈ రింగ్ టోన్ అదే రీమిక్స్ చేసి పెట్టొచ్చు కదా అనిపించింది భలే మరో చరిత్ర సాంగ్. పెట్టచ్చు అంటే నేను ఎందరో మహానుభావులు కూడా ఫస్ట్ హాఫ్లో రీమిక్స్గానే వాడాను ఇండైరెక్ట్గా. మళ్ళీ సెకండ్ హాఫ్లో కూడా ఇది వాడదాము వద్దా అని అనుకున్నాను. బట్ మెయిన్ సందర్భం ఏంటంటే నేను అది రీమిక్స్ చేద్దామని అనుకున్నాను. బట్ ఆడియో రైట్స్ వేరే ఎవరో హెచ్ఎంవి వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఉన్నాయి అవి. అవి రైట్స్ తీసుకుని మళ్ళీ చేయాలంటే కూడా ఎక్స్పెన్సివ్, అది 20-30 lakhs అడుగుతారు వాళ్ళు. అందుకని చెప్పి ఇంకా నాకు అది అలా వద్దులే అని చెప్పి ఇంకా
ఎలాగో ఆ పాటని సినిమా మొత్తం రింగ్ టోన్లో వాడుకుంటూ వచ్చాను కదా, మళ్ళీ ఎందుకులేని ఇంకా సరైన కాంప్రమైజ్ అయ్యి చేశాను. దాన్ని విత్ ఇన్ ద బడ్జెట్ చేయాలనే టార్గెట్ పెట్టుకుని చేశాను ఆ సినిమా. మామూలుగా రీమిక్స్ చేయాలి ఇది పాత సాంగ్ అంటే అంత 20-30 lakhs పెట్టాల్సి ఉంటుంది. అంటే సినిమా హీరోకి ఇచ్చే పెద్ద హీరో అనుకోండి, వాళ్ళు అడుగుతారు వీడికి బాగా అవసరం ఉండబట్టే కదా అడుగుతున్నాడని. అంత పెద్ద అన్ని కోట్లు పెట్టి సినిమా తీస్తున్నావు, మరి సాంగ్ అడిగావంటే నీకు ఎంత వస్తుంది అని చెప్పి అడుగుతారు వాళ్ళు. లేకపోతే ఆడియో రైట్స్ మాకు ఇచ్చేసాయి ఇంతకీ అని చెప్పి వాళ్ళు. వ్యాపారం బిజినెస్ అంతే. వాళ్ళు అవన్నీ పెట్టు కూర్చుంటారు, ఎవడన్నా అడుగుతాడేమో ఇది ఎక్కువ రేటుగా అమ్ముదాం అడిగేవాడు ఉంటాడు. ఒక్క సాంగ్ అమ్మినా చాలా ఆ నెల ఆడికి అయిపోద్దాడు. అందుకని చెప్పి అలాంటి సందర్భం రావాలని కోరుకుంటాడు ఆడు పొద్దున్నే వెళ్ళి. అలాగా బాగా ఆడి దగ్గర ఉన్న పాటలు అవసరం రావాలి ఆడికి వచ్చి మన దగ్గర ఆడి ఆస్తులన్నా సరే అమ్మేసి ఈ పాట కొనుక్కోవాలనుకుంటాడు. సోషల్ మీడియా గురించి మాట్లాడుకున్నాం. ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాని మన ఇండస్ట్రీ వాళ్ళు కావచ్చు అసలు రకరకాలుగా సినిమా మీద నెగిటివ్గా వాడుకుంటున్నారు చాలామంది. వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అంతా ఫేస్బుక్ ద్వారా ట్విట్టర్ ద్వారా చూపిస్తున్నారు అని అనుకున్నాం. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? అది చాలా రాంగ్ అండి. ఎందుకనంటే ఫస్ట్ అసలు ప్రతిదీ పాజిటివ్గా చూడటం అనేది అలవాటు చేసుకోవాలి. ఈ నెగిటివ్ దీంట్లో ఏంటంటే ఫస్ట్ అసలు ఒక పని చేశాడనంటే వెళ్ళి చీల్చి చెండాడేయడానికి రెడీగా ఉంటున్నారు. కొంతమంది అలానే పొగిడేవాళ్ళు ఉన్నారు. బట్ యాక్చువల్గా ఏంటంటే నెగిటివ్ ఎక్కువగా ఇంపాక్ట్ ఎక్కువ ఇస్తుంది. అంటే నువ్వు ఇలా తీసావు, అలా తీసావు, ఇలా తీసావు, అది ఇది నేను తిట్టడం, వాడు పబ్లిక్గా ఇది చేసేయడం, చెప్పేయడం, ఇది ఎక్కువైపోయింది. అంటే ఒక పాజిటివ్ ఇది లేకుండా పొద్దున్న లేచిన తర్వాత అవతలలో ఏం లోపాలు ఉన్నాయి, దేనికి ఇది అవుతుంది, ఈ లోపం వల్ల యాక్చువల్గా ఎక్కువ మంది రీచ్ అవుతుంది. మెయిన్ అది బాగా నెగిటివ్ పబ్లిసిటీ అనేది ఎక్కువ అవుతుంది. పాజిటివ్ మీరు ఎంత రాసినా చూడట్లా. ఈవెన్ మనం కూడా ఏంటంటే లోపల మ్యాటర్ పాజిటివ్గా ఉంటుంది, కానీ హెడ్డింగ్ కొంచెం స్పైసీగా కొంచెం ఇంట్రెస్టింగ్గా పెడతారు. ఏంటి ఈడు అలా అన్నాడని పెడతారు. బట్ ఏంటంటే అలా ఉంటే కానీ ఆడియన్ కూడా క్లిక్ చేయట్లా, ఏంటి ఏమన్నాడు వీడు అని ఇమ్మీడియట్గా అది క్లిక్ చేస్తున్నాడు. అంటే అట్లాగేంటంటే ఆ పబ్లిసిటీ మనం పాజిటివ్ విషయం పెట్టినా సరే క్లిక్ చేసే ఒక కల్చర్ డెవలప్ అవ్వాలంటున్నా. అది లేకపోతే ఏమవుతుందంటే పొద్దున్న లేచిన తర్వాత మనం ఏం నెగిటివ్ రాస్తే ఇవాళ ఎక్కువ మంది చూస్తుంటారు, ఏం నెగిటివ్ రాస్తే వాళ్ళు ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అన్న ఆలోచనలో నువ్వు పొద్దునుంచి ఆలోచించి అలా నీకు ఒక 1 year తర్వాత నీ బ్రెయిన్ ఎంత నెగిటివ్ అయిపోతుంది, నువ్వు పాజిటివ్నెస్కి దూరం అయిపోతూ ఉంటావు. అంటే మీ ఇంట్లో కానీ మీ పిల్లలతో కానీ స్లోగా నెగిటివ్ డెవలప్ అవుతూ ఉంటుంది అంటున్నాను నేను. అందరిలోనూ లోపం చూడటం, వాళ్ళని విమర్శించడం, ఇది వద్దంటున్నా. అది నువ్వు మనం ఏం నెగిటివ్ పెట్టినా సరే వీడు పైకి వెళ్తాడని అనుకుంటే పొగుడుతావు నువ్వు, లేకపోతే తిట్టేస్తున్నావు నువ్వు. అంటే వాడు చచ్చిపోతున్నాడంటే ఇంకా చంపేస్తున్నారు అన్నీ. ఆడు అసలే పాపం కొన ఊపిరితో ఆడు తీగి ఏదో తీస్తాడు. ఆ తీసిన దాన్ని ఇలా తీస్తే బాగా తీస్తావు అంటే అలా కాకుండా అరే నువ్వు అసలు ఏంట్రా తీసావు, ఆడికి తెలుసు పాపం ఆడు చచ్చిపోయానని ఆడిని ఇంకా చంపేస్తారండి. అట్లాగా అది కొంచెం మంచి కల్చర్ కాదు. రాను నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఇప్పుడు నువ్వు తెలుగులో బూతులు తప్పించి నువ్వు మామూలుగా అన్ని రకాలుగా తిడుతున్నావు. దాని తర్వాత ఇంకా తిట్టడం మామూలుగా డైరెక్ట్గా వల్గర్ లాంగ్వేజ్ అలవాటు అవుతుంది. ఈ అలవాటు అయ్యే కొద్దీ ఇంకా దానికి అంతులేదు అంటున్నా. మనం నువ్వు ఇచ్చే ఒక్క కామెంట్ దీనివల్ల 10 మందికి నేర్పిస్తూ ఉంటావు. నాకు దాని మీనింగ్ తెలియదు, నేను గబుక్కుని చూశాను, ఇది చూసినప్పుడు నువ్వు ఇంకొకరికి నేర్పిస్తున్నట్టే కదా, ఇలాంటి సందర్భంలో ఇలా వాడాలన్నమాట వర్డ్స్ అనేది మనకి నలుగురికి చెప్పినట్టే కదా. అందుకని అది కరెక్ట్ కాదని నా ఫీలింగ్. మామూలుగా ఇప్పుడున్న యూత్ దీని మీద ఈ నెట్ని వాడడం మీద మీరు ఒక మంచి మాట అన్నారు మొన్న, అది చెప్పండి. ఇది యాక్చువల్గా అందరూ ఏంటంటే పొద్దున్న లేచిన తర్వాత మనం ప్రతి 5 నిమిషాలకి దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. ఇది మామూలుగా ఈ వాట్సాప్లు కానీ ట్విట్టర్లు కానీ ఫేస్బుక్లు కానీ ఎన్ని ఫోటోలు అప్డేట్ చేసాం, ఎన్ని ట్వీట్లు చేసాం, లేకపోతే ఎన్ని మెసేజ్లు ఇచ్చాం అంటే నువ్వు పర్టికులర్ కొన్నాళ్ళు పీరియడ్ తర్వాత నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే నీ ఆస్తి ఏమవుతుంది, 1,00,000 మెసేజ్లు ఇచ్చాను, ఒక 400 ట్వీట్లు చేశాను, లేకపోతే కనుక ఇన్ని పిక్స్ నేను అప్లోడ్ చేశాను, ఇవేమన్నా నీకేమన్నా కూడి పెడుతున్నాయా ఫైనల్గా, ఇవేమన్నా నీకు అన్నం పెడుతుందా? అంటే నువ్వు ఎంతో నాలెడ్జ్ నేర్చుకోవాల్సిన టైము
10 మందికి ఉపయోగపడాల్సిన నీ బ్రెయిన్ని పూర్తిగా ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి ఉపయోగిస్తున్నావు, లేకపోతే ఒక వెరైటీగా ట్వీట్ చేయడానికి ఉపయోగిస్తున్నావు. అంటే నీ క్రియేటివిటీని పూర్తిగా చంపేస్తున్నావు. అదే కనుక ఆ టైంలో కనుక కరెక్ట్గా నువ్వు ఒక కెమెరా నేర్చుకున్నావు, లేకపోతే కనుక ఒక పాట నేర్చుకున్నావు, లేకపోతే ఇంకొకటో అంటే మనిషి అన్నవాడికి 24 క్రాఫ్ట్స్ లోపల ఉంటాయి. మనకి 66 కళలు ఉంటాయి. ఈ కళల వల్ల నేను ఇవాళ ఇక్కడ కూర్చొని మాట్లాడగలుగుతానంటే నా లోపల ఎంతో కొంత కళ ఉందనే ఫీలింగ్ ఉంది. ఆ కళ అన్నం పెడుతుంది. ఆ కళను వదిలేసి నేను కనుక ట్విట్టర్లో లేకపోతే ఫేస్బుక్లో ఫోటోలు పెట్టి నేను ఇది చేస్తూ ఉంటే మనం ఇదైపోతాం. మనం ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఉండడానికి కారణం మన పెద్దవాళ్ళు తీసిన సినిమాలు. ఒక వంశీ గారు ఏప్రిల్ 1 విడుదల చూసో, లేకపోతే వంశీ గారు తీసిన లేడీస్ టైలర్ చూసో నేను ఇన్స్పైర్ అయ్యి, లేకపోతే ఒక సాగర్ సంగమం చూసో ఇన్స్పైర్ అయ్యి నేను ఒక డైరెక్టర్ అవ్వాలని, ఒక శివ చూసి ఇన్స్పైర్ అయ్యి డైరెక్టర్ అవ్వాలని ఇవాళ డైరెక్టర్ అయ్యా. అట్లాగా నేను అంటే ఆ రోజుల్లో వాళ్ళకి ట్విట్టర్లో ఫేస్బుక్లు ఇవి లేవు కాబట్టి అలాంటి సినిమాలు వాళ్ళకి డిస్టర్బెన్స్ లేదు కాబట్టి ఒక మంచి సినిమాలు తీసి నాలాంటి వాడు ఇన్స్పైర్ అవ్వడానికి కారణం అయ్యారు వాళ్ళు. ఇప్పుడు నా వల్ల నేను వీటి బిజీ వల్ల నేనేమి ఇన్స్పైర్ చేస్తాను నెక్స్ట్ జనరేషన్కి? నేను బిజీగా ఉండి ఇప్పుడు నాకు టైంకి ఫుడ్ వస్తుంది, నా టైంకి ఇదన్నీ అవుతున్నాయి అని నేను నాకు ఇల్లు ఉంది, ఒక కారు ఉంది, డ్రైవర్ ఉన్నాడు, ఓకే మన సాగిపోతుంది జీవితం అనుకుంటే అలా బతకడానికే ఇక్కడికి వచ్చింది. మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మనం ఏమిచ్చాం? వంశీ గారు వెనక్కి తిరిగి చూసుకుంటే జంధ్యాల గారు చనిపోయినా సరే వాళ్ళు కూర్చొని మాట్లాడగలుగుతున్నానంటే ఆయన ఇచ్చిన సినిమా రూపంలో ఆయన ఇచ్చిన ఆస్తిని మనం ఇప్పటికీ షేర్ చేసుకోగలుగుతున్నాం. అంటే నువ్వు ఒక మనిషిలో ఒక ఆస్తిని క్రియేట్ చేయగల కెపాసిటీ ఉంది. ఆ టైంని ఇట్లాంటి ఇలాంటి వాటి వల్ల వేస్ట్ చేయొద్దు అంటున్నాను నేను, అంతే. ఎందుకంటే మనం నాశనం అయిపోవడానికి ఎక్కువ కారణాలు ఉన్నాయి, సొసైటీ చుట్టూ ఉన్నాయి. అంటే నువ్వు ఒక మంచి ఫుడ్ కోర్ట్ టెంప్ట్ చేస్తూ ఉంటుంది, ఇల్లు అక్కడ తినరా టైం స్పెండ్ చేయని. ఒక మంచి ఇంకోటి ఏదో టెంప్ట్ చేస్తూ ఉంటుంది. అంటే మనం అన్నీ పక్కన ఉన్నా సరే వాటిలన్నిటినీ మనం ఛేదించుకుని బయటకు వచ్చి మనలో ఉన్న క్రియేటివ్ పర్సన్ని 4 గోడల మధ్య బంధించి పేపర్ మీద పెట్టగలిగితే నువ్వు నెక్స్ట్ జనరేషన్కి ఏదైనా చేయగలుగుతావు అంటున్నా. లేకపోతే నువ్వు మీ మనవాడికి చెప్తావు, నేను ఆ రోజుల్లో ఒక 10 లక్షలు ట్వీట్లు చేశారా, చాలా పేరు వచ్చిందిరా నాకు, ఫాట్మని కొడతాడాడు. ట్వీట్లు చేసావు నువ్వు, నీ బతుకంతా పెట్టుకుని ఏంటి 10 మందిని నువ్వు తిట్టావా, బాగా విమర్శించేవాడిరా, నేను ఫోన్ చేసి తిట్టేవాళ్ళరా. ఇదే నువ్వు చెప్పేది మీ మనవాడికి. తాతయ్య నువ్వేం సాధించావని అడిగాడంటాడు. లేదురా అసలు ఫేస్బుక్లో అప్లోడ్ చేసేవాడిరా నేను అప్పట్లో. ఈ చెప్తావు నువ్వు చివరికి. ఆ బతుకు నాకు వద్దనుకుంటా నేను. మరి మీ అభిమాన డైరెక్టర్ ఆర్జీవి రోజు అదే పని చేస్తుంటారుగా? ఆయన క్రియేట్ చేసి వదిలేశాడు సార్. ఆయన శివ చూసి 100 మంది డైరెక్టర్లు అయ్యారు సార్. ఒక పర్సన్ వల్ల అంతకు మించి ఇంకేం చేస్తారు సార్? ఆయన వల్ల నేను ఒక కెమెరా ఒకటి ఉంది, ఒక 5D కెమెరా ఒకటి ఉంది, దీంతో సినిమా తీయించని నేను నేర్చుకున్నాను సార్. ఆయన ఒక డైరెక్టర్ని క్రియేట్ చేశాడు. ఆయన ఇప్పుడు ట్వీట్లో చేయొచ్చు, సాధించి చెయ్యి నువ్వు అంటున్నా. నువ్వు సాధించకుండా నువ్వు కూర్చొని ట్వీట్లు చేసి నువ్వు ఫేస్బుక్లో అప్లోడ్ చేసి ఫోటోలు పెట్టుకుని వాడేం మెసేజ్లు ఇచ్చాడు వీడేం మెసేజ్లు ఇచ్చాడు చదువుకుని సాయంత్రం ఒక అరగంట సొల్లుగోలు చెప్పుకుని ఫోన్లో ప్రతి సినిమాని విమర్శించుకుంటూ తిడుతూ, ప్రతి శుక్రవారం సినిమా రిలీజ్ అవుద్ది, ఫస్ట్ వెళ్ళేది ఈ విమర్శకుడే. ఫస్ట్ ఈ సినిమా నాశనం అయిపోవాలనుకుంటూ ఆడు వెళ్తాడు, దీన్ని ఎప్పుడు తిట్టుకుంటా బయటకు వద్దామని. ఇంటర్వ్యూలో ఏం లేదు కదా అంటాడు. దాంట్లో ఉన్నా సరే పక్కన వాళ్ళందరినీ 10 మందిని ఒప్పిద్దామని ట్రై చేస్తుంటాడు. సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆడు 10 మందికి ఫోన్ చేసి ఏం లేదంట కదా మ్యాటర్, దాంట్లో సెకండ్ హాఫ్ పడిపోద్దంట కదా, మండే నుంచి కలెక్షన్లు ఉండవంట కదా, ఇవన్నీ అంటాడు. 10 రోజుల తర్వాత మళ్ళీ ఆడే ఎందుకు ఆడిందో మరి ఆడి లక్ నెక్స్ట్ సినిమా ఏం లేకపోవటం ఇది పట్టుకుంది అంటాడు. అంతేగాని ఆడిలో క్రియేటివిటీ ఉంది, ఆడు మంచి డైరెక్టరు, ఆడు పెద్ద అయ్యి చాలా గొప్పడవుతాడని మాత్రం నీ నోట్లోంచి రాదు, చచ్చిపోతుంది అది. అదంటున్నా. మీరు ఎట్లా వాడతారు ఇంటర్నెట్ని? నెట్ దేవుడి దేవాల నాకు రాదు. ఎందుకనంటే నేను ఇంగ్లీష్లో చదువుకోలేదు కాబట్టి ఎక్కువ. నేను కంప్యూటర్ దగ్గర నుంచి దూరంగా ఉండి నేను డ్రాయింగ్ కూడా నేను నేర్చుకున్నాను, ఆర్ట్ వేసేవాడిని. నాకు ఇప్పటికీ ఒక మెయిల్ కంపోజ్ చేసి కరెక్ట్గా పంపించడం రాదు. ఇది మెయిల్ చేయండి అంటాను, నేను మెయిల్ చేస్తా అన్నాను ఎప్పుడైనా సరే. నెక్స్ట్ నాకు వచ్చింది వాట్సప్. నా బతుకు చాలు వాట్సప్ ఒకటి, దానిలో వచ్చిన మెసేజ్లకు ఆన్సర్లు ఇస్తూ ఉంటే చాలు.
ట్విట్టర్ ఒకటి అది కొంచెం నేర్చుకున్నాను, ఎందుకంటే నేను డైరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నాను కాబట్టి అంతవరకు చూస్తాను. వేరే వాళ్ళు ఏం ట్వీట్ చేశారు, వాడేం తిట్టాడు, ఈ ఫ్యాన్స్ ఏమో ఇదే, అవన్నీ చూడను. మళ్ళీ నేను వేసిన ట్వీట్కి కింద ఎవడిచ్చాడు అవి కూడా నేను చూడను. ఫేస్బుక్ అనేది అసలు నాకు తెలియదు అసలు దాని గురించి. మామూలుగా ఒక చిన్న బడ్జెట్ సినిమాలు తీసేటప్పుడు మన టార్గెట్ ఆడియన్స్ ఎవరై ఉండాలి? చిన్న బడ్జెట్ సినిమాలు తీసేటప్పుడు టార్గెట్ ఆడియన్స్ పర్టికులర్ అంటే నువ్వు ఎవరిని టార్గెట్ చేసి తీస్తున్నావు అంటే ఎవరు ఫస్ట్ నూన్ షోకి ఎవరు వస్తారు? ఫస్ట్ యూత్ వస్తారు. అంటే ఆడు కాలేజ్ మానుకుని ఆడు ఫస్ట్ సినిమా ట్రైలర్ బాగుందంటే వాళ్ళే వస్తారు. ఫ్యామిలీస్ రెండో వారం వస్తారు ఎప్పుడైనా సరే. ఖచ్చితంగా యూత్ కోసం సినిమా తీయాలి. ఆ యూత్ కోసం సినిమా తీసే దాంట్లో ఒక పెళ్లి చూపులు అవ్వచ్చు, ఒక ఈ రోజుల్లో అవ్వచ్చు, కంటెంట్ నీ ఇష్టం. కంటెంట్ నువ్వు చెప్పే విధానం బట్టి నీకేం స్ట్రెంగ్త్ ఉందో అది చెప్తావు నువ్వు. ఒక ఆనంద్ సినిమా అవ్వచ్చు, ఒక చిత్రం అవ్వచ్చు, ఓకే, ఏదన్నా అవ్వచ్చు. ఓకే, అది కంటెంట్ మాత్రం అంటే బిగినింగ్ బడ్ స్టేజ్లో ఉంటాం కాబట్టి మన దగ్గర డబ్బులు ఉండవు, కాబట్టి మన దగ్గర యాక్టర్లు ఉండవు, కాబట్టి కంటెంట్ని నమ్మి వచ్చేది మాత్రం యూత్. కుర్రోళ్ళు ఏంటంటే ట్రయల్ బాగుంది, ఇదేదో చాలా బాగుండేట్టు ఉందంటే వాడు పాపం ఏ స్టార్ ఉన్నాడనేది చూడరు, ఇమ్మీడియట్గా సినిమాకి వస్తారు వాళ్ళు. ఓకే, మీరు బిగినింగ్లో 5Dతో తీశారు కదా సినిమా ఈ రోజుల్లో? అవును, ఈ రోజుల్లో అదొకటే తీసారా? తర్వాత బస్ స్టాప్ కూడా 5Dతో తీశారు కదా. ఇప్పటికి అంటే ఇప్పుడు మీరు 5D స్టాప్ చేశారు అంటే స్టార్స్తో అంటే ఇప్పుడు ఎందుకు తీయలేకపోతున్నారు 5Dతో? ఇప్పుడు తీస్తేనే ఒక స్టార్స్తో మీరు 5D పెట్టి తీస్తే అప్పుడు కదా బడ్జెట్ తగ్గేది. అంటే ఇప్పుడు జనం మన సినిమాకి ఇంత పే చేస్తున్నారు అంటే మన సినిమాని ఎక్కువ మంది చూస్తున్నారు అంటే ఎక్కువ మంది మన సినిమా చూస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఒక క్వాలిటీ ఫిలిం చూపించాలి. ఇంకా 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 క్వాలిటీ ఫిలిం చూపించాలి. 5D అనేది దాని రేంజ్కి ఓకే. ఓకే, ఇప్పుడు జనం చూస్తున్నప్పుడు నీకు ఇప్పుడు నీ హోటల్కి వస్తున్నారు, ఈ అప్పట్లో అరిటాకు మీద వీళ్ళు బాగా సక్సెస్ అయిందని చెప్పి ఇదంతా పెంచి నువ్వు అరిటాకే వేస్తున్నావు అనుకో, ఏంట్రా బాబు ఇంత సంపాదించుకున్నావు, పైన బిల్డింగ్ కట్టావు, అన్నీ చేసి ఇంకా అరిటాకే వేస్తావు, కాస్త మంచి పెట్టి అంటారు. ఓకే, అదే చేస్తున్నా నేను, ఇంకా మంచి దాని డెకరేషన్ బాగా చేస్తున్నా అంతే. సో చిన్న సినిమాల వరకు 5D ఓకే, పెద్ద అంటే నేను ప్రూవ్ చేసుకున్న తర్వాత అంటున్నా, ప్రూవ్ చేసుకున్న తర్వాత 100% బిజినెస్ వస్తున్నప్పుడు నేను దాంట్లో నేను ఒక్కడిని తినేటివి ఎందుకు, ఇంకా బాగా చూపించాలి కదా, జనానికి కూడా మంచి సినిమా ఇవ్వాల్సిన బాధ్యత నాకు ఉంటుంది కదా. అది నిజంగా ఒక కంటెంట్ ఉన్న సినిమా ఇప్పుడు భలే భలే మగాడు ఇలాంటి సినిమా 5Dతో తీస్తే నడవదంటారా? ఎందుకు నడవదు? హ్యాపీగా నడుస్తుంది. కంటెంట్ ఎప్పుడు నడుస్తుంది సార్. మీకు బలబల మగడవేలో మేము ఒక కలర్ ప్యాటర్న్ ఫాలో అయ్యాం, ఒక బ్లూస్ అవి మంచి బ్యాక్ లైట్ హైలైట్స్ వేసుకున్నాం. ఇట్లాంటి వర్క్ చేస్తే ఇంకా మీకు ఏమవుద్దంటే అది సినిమా వచ్చినప్పుడల్లా ఆ కలర్స్ ఆ ప్లెజెంట్గా ఇంకా మీకు చూడాలని ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది అంటున్నా. మీకు అదే చెత్తగా తీసాను అనుకోండి, మంచి కంటెంట్ ఏంటి ఇంత దరిద్రంగా తీసాడు అనుకుంటారు. అందుకే తేడా అది. ఓకే, అదే తేడా. సునీల్తో మీది ఒక ప్రాజెక్ట్ ఆగిపోయిందా? సునీల్తో చేద్దామని అనుకున్నాను. ఇదే భలే భలే మగాడి భలే భలే మగాడివే కథ కూడా చెప్పాను. తను ఆ టైంలో డెవలప్ చేయకుండా పాయింట్ చెప్పాను, బాగుంది దీన్ని నువ్వు కొంచెం రేంజ్ పెంచి చెయ్యి అని అన్నాడు. కానీ ఏంటంటే యాక్షన్ టోన్లో చేస్తే బాగుంటుందేమో, అంటే ఒక ఇలాంటి క్యారెక్టరు ఒక్కడిలాగా ఒక అతడిలాగా చేస్తే ఎలా ఉంటుంది, ఒక అమ్మాయిని తీసుకెళ్తే ఆడు మర్చిపోయాడు, అలా కూడా చేయొచ్చు. అంటే క్యారెక్టర్కి రేంజ్ ఉంది. ఈ క్యారెక్టర్ని పెద్ద స్థాయిలో నువ్వు అంటే తను అప్పుడు మర్యాద రామన్న అవి చేసుకున్నాడు కాబట్టి ఆ స్థాయిలో ఆలోచించాడు అనమాట. అలా చేయండి నాకు కొంచెం భయం వేసి అలా కాదులే ఒక లవ్ స్టోరీ లాగా వెళ్దాం అని చెప్పి సింప్లిఫై చేసి అని నానికి చెప్పాను అనమాట. ఓకే, అంతే. ప్రజెంట్ డిజిటల్ మీడియాకి వస్తున్నారని విన్నాను, అది అంటే ఆపర్చునిటీ అనేది క్రియేట్ చేయొచ్చాను అంతే. దానివల్ల ఏమో డబ్బులేం రావు, డబ్బులేం వచ్చే ఉండవు దానివల్ల. అంటే వెబ్ సిరీస్లు అవి ఇప్పుడు ట్రెండ్ ఉంది కాబట్టి మోర్ ఎవరికైనా కంటెంట్ చెప్తే, అంటే చాలామంది ఏంటంటే ఒక సినిమా ఫ్లాప్ హిట్ అయిన వాళ్ళ గురించి మనం మాట్లాడుకున్నాం, ఒక సినిమా తీసి ఫ్లాప్ అయిన పరిస్థితి గురించి మాట్లాడుకోలేదు. వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఆడి వెనక్కి వెళ్ళి వేరే పని చేసుకోలేడు, ఇలానే ఆడికి సినిమా అవకాశం రాదు, ఇంకా వేరే సినిమాలకి కో డైరెక్టర్గా పనిచేయాల్సి వస్తుంది. అలా అందరూ తీసుకోలేరు. ఏది పూలమ్మిన చోటే కట్లమ్మటం అనేది వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది.
వాడికంటే కిందోడు మంచి డైరెక్టర్గా నిలబడతాడు, ఆడి దగ్గరే కో డైరెక్టర్గా పనిచేయాల్సి ఉంటుంది. ఇట్లాంటి చాలా పాపం సైకలాజికల్గా చాలామంది దెబ్బతింటారు. ఈ అంటే మనకి ఎవ్రీ ఇయర్ 200 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ 200లో కేవలం మనకేంటంటే ఒక 10 సినిమాలు మాత్రమే హిట్ అవుతాయి, 10 సినిమాలకు మాత్రమే డబ్బులు వస్తాయి. మీరు లాస్ట్ ఇయర్లో హిట్ అయిన సినిమాలన్నీ లెక్కేసుకుని దాంట్లో దేనికి డబ్బులు వచ్చినాయి, డబ్బులు రాని సినిమాలు ఏంటంటే లెక్కేసుకుంటే ఒక 10-15 సినిమాలు ఉంటాయి అంతే. యావరేజ్లో అన్నీ కలుపుకుని ఒక 20 సినిమాలు ఉంటాయి. మిగిలిన 180 సినిమాల్లో 100 మంది కొత్త డైరెక్టర్లు ఉంటారు. ఎవ్రీ ఇయర్ 100 మంది కొత్త డైరెక్టర్లు వస్తున్నారంటే మీకు వాళ్ళందరూ ఎక్కడున్నారు, ఏం పనులు చేసుకుంటున్నారు ఇప్పుడు? అలాంటి వాళ్ళకి తెలియకుండా ఈ డిజిటల్ మీడియా అనేది ఒక ప్లాట్ఫామ్ అయ్యి లక్కీగా దాంట్లో ఏంటంటే కొంతమంది ఈసారి పెద్ద కథ చేద్దామని ఒక 80 మంది పెద్ద హీరోల కథలు చేయడానికి రెడీగా ఉంటారు. వాళ్ళు 4-5 సంవత్సరాల తర్వాత రియలైజ్ అవుతారు. ఈలోపు అప్పులు చేసి రన్ చేస్తూ ఉంటారు మామూలుగా, ఈ కథ సక్సెస్ అవ్వగానే మనం ఇదని. ఈలోపు యాక్చువల్గా పాపం రియాలిటీలో ఉండి అటు కిందకి వెళ్ళి ఇది ఉన్న వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ వెబ్ సిరీస్ ద్వారా వాళ్ళు ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక ఫ్లాప్ ఇచ్చినా సరే డైరెక్టర్ని మనం ఇమ్మీడియట్గా కింద స్థాయిలో పడేయలేం. అది ఒక ఫ్లాప్ కారణం 1,00,000 కారణాలు ఉంటాయి. అతను తీసుకున్న కంటెంట్ కనెక్ట్ అయ్యి ఉండకపోవచ్చు. అలానే టెక్నీషియన్ అవమానించలేమంటున్నా. అతనిలో ఒక మంచి టెక్నీషియన్ ఉంటే డెఫినెట్గా వెబ్ సిరీస్లో కూడా ప్రూవ్ చేసుకుంటాడు. అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వెబ్ సిరీస్ ద్వారా చేద్దామని చెప్పి అనుకున్నాను అనమాట. మీ ఓన్ ఛానల్ పెట్టా లేకపోతే? ఓన్ ఛానల్ కదా సార్, నేను ఇట్లా iDreamతోనూ ఇట్లా టైఅప్ అయి చేద్దామని ప్లానింగ్ అనమాట. ఓకే. మీ అసలు పేరు మారుతి శివాత్మ అంటే అది న్యూమరాలజికల్గా ఉంటుందని చెప్పి ప్రేమిస్తే సినిమాకి శివాత్మ అనేసాను. న్యూమరాలజీ దీంట్లో ఆ సినిమా హిట్ అయింది. సేమ్ పేరు మహా అని ఒకసారి సినిమాకి వేసాం, అది పోయింది. ఇక అప్పటి నుంచి శివాత్మ కూడా ఎత్తేసాను, డైరెక్ట్గా మారుతుంది. ఈ న్యూమరాలజీ అనేది ఒక సినిమా ఆడుతుంది, ఒక సినిమా ఆడిస్తుంది, ఒక సినిమా ఆడదు. అందుకని దాన్ని బిలీవ్ చేయడం అనేసాం. తర్వాత మీ లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్ అండ్ ఏదన్నా సాడ్ ఇన్సిడెంట్, ఏదన్నా బాధపడ్డ ఇన్సిడెంట్స్? బాధపడ్డ ఇన్సిడెంట్స్ అంటే మనం ఎందుకు ఈ సినిమా ఫీల్డ్కి వచ్చామనే సందర్భాలు 1-2 ఉన్నాయి. అలాగే దాని వెంటనే కాంట్రాస్ట్ ఇది ఇచ్చిన సక్సెస్ ఎంజాయ్ చేసినవి ఉన్నాయి. బట్ అల్టిమేట్గా నేను ఏంటంటే 2 ఎక్కువ క్యారీ చేయను. కష్టం పక్కనే సుఖం ఉంటుంది. ఇప్పుడు పెయిన్ ఉందంటే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతా, మనం ఇంత కష్టపడుతున్నాం అంటే నెక్స్ట్ సుఖమే ఉంటుందని. సుఖం బాగా ఉన్నప్పుడు మాత్రం భయపడతాయి, ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ అదే ఉంటుంది. ఆ పెయిన్ మనం తట్టుకునే కెపాసిటీ పెయిన్ రావాలని కోరుకుంటా, అలా ఆలోచించుకుంటా. ఎందుకంటే ఎక్కువ హ్యాపీ మూమెంట్ని మాత్రం నేను తీసుకోలేను, అది డేంజర్. అది దాని తర్వాత ఖచ్చితంగా ఎలా పడతామో ఎక్కడ పడతాం అనేది పట్టం కూడా ఉంటుంది. అది లైఫ్ అది ఏది సాఫీగా ఉండదు కదా, స్ట్రైట్గా వెళ్ళిపోదు కదా. ఈ హ్యాపీనెస్సే పూర్తి స్థాయిలో ఉంటుందని అనుకోవడానికి వీలేదు. ఎక్కడ పడతాం ఎలా పడతాం ఆ పడేది మనం తట్టుకునేది ఉండాలి. అందుకని దీన్ని కొంచెం నోటలు చేసుకుంటూ ఉంటాను నేను, అంతే. అండ్ మీ ఫైనల్గా మీ లైఫ్ ఫిలాసఫీ ఏంటో చెప్పండి. లైఫ్ ఫిలాసఫీ ఒకటేనండి, మనల్ని మనం చూసుకుంటూ, అంటే మనలో ప్రతి ఒక్క పర్సన్లో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, దానివల్ల నలుగురికి ఉపయోగపడాలి అనేది నేను అదే చూసుకుంటా. నేను డైరెక్టర్ అవ్వబట్టి నేను నలుగురికి డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వగలుగుతున్నా చాలు. అంటే నేను దాంట్లో అట్లీస్ట్ నేను ఇంతమంది డైరెక్టర్లను చేయగలిగాను. ఏ డైరెక్టర్ కూడా ఇంతమంది డైరెక్టర్లకు అవకాశం ఇవ్వలేదు తన లైఫ్లో. నేను ఇవ్వగలిగా ఒక 20 మంది డైరెక్టర్లతో డైరెక్షన్ చేయించా, ఒక డైరెక్టర్ అయ్యండి చాలు. ఇంకా నేను ఎంత సంపాదించుకున్నాను అనేది నా ఫిలాసఫీ అవుతుంది. నేను ఎంత సంపాదించానంటే అట్లీస్ట్ మనల్ని గుర్తుపెట్టుకునేది మన లైఫ్ లాంగ్ నాకు ఛాన్స్ ఇచ్చింది ఆయనే. హిట్ అయినా ఫట్ అయినా ఏదైనా అది రిజల్ట్ అనేది మన చేతిలో ఉంటుంది. అట్లీస్ట్ ఒక ఛాన్స్ అనేది ఇంతమందికి ఇవ్వగలిగాం, మన వల్ల ఇంతమందికి ఇది జరిగింది చాలా. అది ఎట్లాగో డబ్బులు అనేది జనం ఇస్తున్నారు, మనం తీసుకుంటున్నాం, ఐఎమ్ ఎంజాయింగ్ దట్. కాకపోతే కొంతమంది ఏంటి ఎందుకు నీకు అవన్నీ వేరే వాళ్ళ గురించి పెట్టుకుంటూ హ్యాపీగా నువ్వు డైరెక్షన్ చేయొచ్చు కదా, ఇలా కూడా ఉంటాయి. బట్ అది ఉంటూనే ఉంటుంది, బట్ ఉపయోగపడతాం కదా అనేది ఉంటుంది అంతే. ఫైనల్గా ఒక ప్రోగ్రాంలో ఒక మంచి, మీరు డైరెక్టర్ కాదు రైటర్ కూడా కాబట్టి ఒక మంచి మాట చెప్పండి. ఒక ప్రోగ్రామ్ బిగినింగ్లో ఇస్తానండి మంచి మాట అని.
మంచి మాట అనేది నేను ఒకటేనండి, పని లేనోడు డబ్బు లేనోడు దరిద్రుడు కాదండి, పని లేనోడు దరిద్రుడు అంటాను నేను. అంటే బాగా కోట్లు ఉన్నా సరే కూర్చుని తింటున్నాడు అనుకోండి, ఆడ ఆరోగ్యం నాశనం అయిపోద్ది. ఒక పని పెట్టుకోవాలంటున్నా. డబ్బు లేనోడు దరిద్రుడు కాదు, పని లేనోడు దరిద్రుడు అంటారు. గుడ్. అండ్ ఇప్పుడు మీరు చేసిన ప్రాజెక్ట్ మహానుభావుడు అండ్ మహానుభావుడు ఎలా వచ్చింది? శర్వానంద్ నేను చెప్పడం సినిమా నాకైతే సాటిస్ఫాక్షన్ ఉంది కాబట్టి నేను ప్రొడ్యూసర్స్ చెప్పాను, ప్రొడ్యూసర్స్కి నచ్చింది కాబట్టి తీస్తున్నాం, శర్వాకి కూడా నచ్చింది కాబట్టి చేస్తున్నాం. శర్వా బాగా చేస్తున్నాడు. ఆ సినిమా గురించి ఒకసారి మనం మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చి మహానుభావుడు, సాయి ధర్మతేజ. సాయి ధర్మతేజ్ దాని అనుకుంటున్నా. మహానుభావుడు అండ్ సాయి ధర్మతేజ్ ప్రాజెక్ట్స్ మళ్ళీ సూపర్ హిట్ అవ్వాలని సార్, మళ్ళీ ఆ సూపర్ హిట్ డిస్కషన్లో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా టిఎన్ఆర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత టైము ఇచ్చి నాకు ఎప్పుడు కూడా మీతో ఒకసారి సరదాగా అలా కూర్చోవాలనిపించింది. మీరు ఇంటర్వ్యూలని కాదు కానీ బట్ మీతో స్పెండ్ చేయాలనిపించింది. నెక్స్ట్ నేను దీనివల్ల మీకు ఒక చిన్న ఇదేంటంటే మీరు యాక్టింగ్ చేయాలి, నా సినిమాలో ఒక మంచి ఛాన్స్ ఇస్తాను మీకు. ఇది ఫిక్స్ చేసుకోండి మీరు. ఇది నాకు సర్ప్రైజ్. ఇది మీకు సర్ప్రైజ్, ఎందుకంటే మీరు క్లోజ్ ఫ్రెండ్స్లో దాంట్లో చేశారు, బెస్ట్ యాక్ట్రెస్లో చిన్న క్యారెక్టర్ చేశారు కదా, మీ టైమింగ్ చాలా బాగుంది అందులో. నాకు అనిపించింది అనమాట, ఈయన చేత మంచి క్యారెక్టర్ చేయించవచ్చు అనిపించింది. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా మీకు అది చెప్తున్నాను. నెక్స్ట్ సినిమాలో మనం కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. యాజ్ ఏ యాక్టర్గా కలుస్తారు మీరు. నేను అడగకుండానే నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. షూర్ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఏదన్నా ఒక మంచి ఇన్సిడెంట్ మీ ప్రొఫెషనల్లో కానీ పర్సనల్ లైఫ్లో కానీ జరిగిన ఒక మంచి ఇన్సిడెంట్ని షేర్ చేసుకోండి. అది ఎనీథింగ్, అది కాంట్రవర్సీ కావచ్చు, టచింగ్ ఇన్సిడెంట్ కావచ్చు, ఎనీథింగ్. అంటే నాకు ఒక మంచి ఇది అనిపించింది ఏంటంటే, నేను బందర్లో ఉన్నప్పుడు ఒక నెంబర్ ప్లేట్లు వేస్తూ ఉండేవాడిని. ఒక పక్కనే కృష్ణ కిషోర్ అని ఒక థియేటర్ ఉండేది. ఆ థియేటర్లో కూడా యాక్చువల్గా కొన్ని నేమ్స్ అవి వెళ్ళి అతికిచ్చేవి చేసేవాడిని. ఆ ఓనర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకోవడం 150-200 అట్లా స్టిక్కరింగ్ చేశాను అనమాట ఆ థియేటర్కి. దాని తర్వాత నేను వచ్చేసాను, ఈ డైరెక్టర్ అయ్యాం ఇవన్నీ. దాని తర్వాత గీతా ఆర్ట్స్ వాళ్ళు రీసెంట్గా ఆ థియేటర్ తీసుకుని మొత్తం రెనోవేట్ చేసి చేశారనమాట. చేసిన తర్వాత ఆ థియేటర్ ఓపెనింగ్కి మళ్ళీ నన్ను పిలిచారు బందరోడ్ని. వెళ్ళినప్పుడు నేను ఏ థియేటర్ కోసం అయితే వర్క్ చేశానో ఆ థియేటర్ ఓపెనింగ్కి వెళ్ళాను. అంటే నేను హైదరాబాద్ వచ్చిన పని అయిపోయింది అన్న ఫీలింగ్ అక్కడ వచ్చిందనమాట. అది లైఫ్లో అంటే ఇలాంటి సినిమాల్లో జరుగుతూ ఉంటాయి. ఈడు డైరెక్టర్ అయిన తర్వాత జనం అందరూ చూస్తూ ఉంటారు, అవి కట్ చేయటం, ఆడు బండిలోంచి దిగటం, పూలు ఎగరేయటం. అప్పుడు మనకు చిన్న రీకలెక్షన్ షార్ట్ కట్ చేస్తే ఆడు డబ్బుల కోసం ఆడు చేతులు కట్టుకుని దూరంగా నుంచోవటం. ఆ ఓనర్ చూసినప్పుడు అమ్మ ఆడు ఈడేనా, అసలు ఇదేంటి అని ఒక చిన్న ఫీలింగ్. ఇలాంటి ఇది నాకు బాగా అనిపించింది అనమాట. నేను ఎప్పటికైనా సరే నా లైఫ్ స్టోరీ నేను ఇది మాత్రం 100% ఒక సినిమాలాగా అయితే తీస్తాను. నేనే తీసుకుంటా. ఎందుకంటే నా దాంట్లో ఒక మంచి లవ్ స్టోరీ ఉంది, ఒక ఇది ఉంది, అన్నీ ఉన్నాయి అన్నమాట. అన్నీ మిక్స్డ్. ఒక జీరో నుంచి వచ్చినోడు ఇవి ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, ఆనందాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి నా దాంట్లో. అందుకని కరెక్ట్గా నీట్గా ఎప్పటికైనా తీద్దాంలే అనిపించింది నాకు. మన ఇంట్లో ఏదైనా పాత కంటెంట్ ఉంది అంటే ఇది ఒకటే, గీతా ఆర్ట్స్ థియేటర్ ఓపెనింగ్ అన్నది. అది ఆల్రెడీ చెప్పాను కదా. Hi, this is Ritu Verma. నేను మీ లాస్యాని. Hello everybody, this is me Noel. iDream 1 million subscribers కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach Islamco. All the best and congratulations to you. Congrats, iDream. Keep up the good work and continue to entertain. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం సార్. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి ముఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పెట్టాడు రా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుతున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలెట్టుకుని మా కండిషన్ చూడరా కాబిల్. So please do subscribe to Lolo K please.